హలో అండి, ఈరోజు మీకు ఒక గొప్ప ఫైటర్ని పరిచయం చేయబోతున్నాను. మామూలుగా సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ అన్నది ఆడవాళ్ళతో కంపేర్ చేసుకుంటే మగవాళ్ళకే ఎక్కువ. అలాంటి సినిమా ఇండస్ట్రీలో ఒక అమ్మాయి అడుగు పెట్టాలనుకోవడమే నిజంగా సాహసంతో కూడుకున్న నిర్ణయం. అలాంటిది ఒక డైరెక్టర్ అవ్వాలనుకోవడం నిజంగా రిస్క్తో కూడుకున్న పనే. కష్టాలతో కూడుకున్న బాల్యం అండ్ నాన్న ఉన్నా లేనట్టే. ఇలాంటి వ్యక్తిగత జీవితంలోనే సినిమా కష్టాలున్న ఈవిడ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. సినిమా డైరెక్ట్ చేయాలనుకుంది. ఆ సినిమా తీసే క్రమంలో నానా ఒడిదుడుకులు పడింది అండ్ సినిమా రిలీజ్ విషయంలో విపరీతమైన కష్టాలు పడింది. మామూలుగా సినిమా ఇండస్ట్రీ అంటేనే చాలామందికి విపరీతమైన ప్యాషన్ ఉంటుంది. అలాంటి ఇండస్ట్రీలోకి మనం కూడా అడుగు పెట్టాలని చాలామందికి కోరిక ఉంటుంది. ప్రతి వారం రిలీజ్ అయ్యే 4 కొత్త సినిమాలను చూసి మనం మాత్రం ఎందుకు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకూడదు అనే కోరిక కలుగుతుంది. అలాంటి గుడ్డి నమ్మకంతో ఆస్తులు నమ్ముకునో అప్పులు చేసో కొంతమంది సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటారు. అడుగు పెట్టాక తెలుస్తుంది. అంటే మామూలుగా దూరపు కొండలు నునుపు అంటారు కదా, ఇండస్ట్రీని బయట నుంచి చూసినప్పుడు గ్లామర్గానే కనబడుతుంది. బట్ దిగాక కదా తెలిసేది లోతు. అలా దిగాక ఆ పెట్టుబడి కాస్త డబల్ అవుతుంది. అప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతారు చాలామంది. అంటే ఈ ఊబిలోంచి బయటకు వస్తేనే చాలు, ఈ సినిమాలో పెట్టిన పెట్టుబడి సగం వచ్చినా మాకు చాలు, అసలు ఈ సినిమా నుంచి బయటపడితే చాలు అనే మైండ్ సెట్కి వస్తారు ఫైనల్గా. అండ్ ఈరోజు మన ముందున్న ఈ గెస్ట్ కూడా అలాంటి ప్యాషన్తోనే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చింది అండ్ ఒక సినిమాను డైరెక్ట్ చేసింది. ఒక 3 సంవత్సరాలుగా ఆ ప్రాజెక్ట్లోనే ఇరుక్కుపోయింది అండ్ ఎన్నో అవమానాలను ఎదుర్కొంది, ఎన్నో కష్టాలు పడింది, ఒక స్టేజ్లో డిప్రెషన్లో కూడా వెళ్ళింది. అండ్ మొత్తానికి తన పంతాన్ని నెగ్గించుకొని తను అనుకున్నట్టుగానే తనకు అనుకున్న క్వాలిటీతోనే ఆ సినిమాని ఈ నెల 13న రిలీజ్ చేయబోతోంది. అండ్ ఆ సినిమాని నేను చూశాను, చాలా బాగుంది, టెక్నికల్గా చాలా బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా చూడండి. అండ్ ఆ సినిమా పేరు మధ అండ్ ఆ ఫైటర్ పేరు డైరెక్టర్ శ్రీవిద్య బసవ. అండ్ ఈ ఇంటర్వ్యూను కొత్తగా వచ్చే న్యూ కమర్స్కి ఈ ఇంటర్వ్యూ ఒక గైడ్లా ఉంటుందని ఖచ్చితంగా నేను చెప్పగలను. పూర్తిగా ఇంటర్వ్యూ చూడండి అండ్ మనం ఆ గెస్ట్ని పలకరిద్దాం. హాయ్ విద్య, శ్రీవిద్య బసవ. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ యువర్ షో సార్. మై ప్లెజర్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ, నువ్వు నాకు పెద్ద క్యారెక్టర్ ఆఫర్ చేస్తే నీ సినిమాలో లిటరల్గా సార్ యాక్చువల్లీ మీరు చేసి ఉండాల్సింది. ఐ మీన్ ఇట్స్ నైస్ క్యారెక్టర్. మీరు చూసారు కదా మూవీ. సీరియస్గా చెప్పండి, అప్పుడు నేను ఇంకా పెద్ద అంత సీరియస్ తీసుకున్నట్టున్నాను, ప్లస్ అసలు నిన్ను సీరియస్గా తీసుకున్నట్టున్నాను. అప్పుడు యాక్చువల్లీ ఐ థింక్ మీరు ఇంకా అది షార్ట్ ఫిల్మ్ అనుకున్నారు అప్పుడు. అట్లా ఏంటి, అదే చాలా లైట్ తీసుకున్నానులే. అలాంటిది నువ్వే నా షోకి వచ్చావు. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ సార్. థ్యాంక్ యూ. అంటే ఏ క్యారెక్టర్ ఇంతకీ ఏదైనా మిస్ అయ్యానా? సైంటిస్ట్ అప్పాజీ గారు చేశారు కదా. ఓకే 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 సరే. అండ్ ఈ సినిమా మద అనే కరెక్ట్, నాకు ఇప్పటికీ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ అని డౌట్ నాకు. మద, MADHA మద. ఓకే, మద. అసలు మద అంటే మీనింగ్ ఏంటి? మద సాంస్క్రిట్ టర్మ్ సార్. ఓకే. సో మనకి ఇట్స్ లిటరల్గా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ వచ్చేసి ఇన్సానిటీ పర్సోనిఫైడ్. సో ఇన్సానిటీ అంటే క్రేజీనెస్ ఒక మనిషి రూపంలో వస్తే ఇట్స్ టర్మ్డ్ యాజ్ మద ఇన్ సాంస్క్రిత్. ఓకే ఓకే. ఈ సినిమా హరీష్ శంకర్ గారు బాగా నచ్చి తను కలిసి ఈ సినిమాకి బాగా సపోర్ట్ చేశారు కదా. ఆల్మోస్ట్ రిలీజ్ చేస్తున్నారు అనుకుంటా ఈ సినిమా మహేష్ కోనేర్ గారితో కలిసి. ఏంటి అంటే నాకు తెలిసి ఆయన కెరీర్లో ఎప్పుడు ఆయనకు ఒక సినిమా నచ్చి ఇలా సపోర్ట్ చేయడం కానీ ఎక్కడ న్యూస్లో అయితే నేనైతే వినలేదు మరి ఫ్రాంక్లీ. మరి ఏంటి అంత హరీష్ శంకర్ గారికి నచ్చింది ఏంటి ఈ సినిమాలో? సార్ యాక్చువల్లీ నేను ఫస్ట్ బేసిక్గా అప్రోచ్ అయింది ఏంటంటే ఒకసారి మూవీ చూడమని అప్రోచ్ అయ్యాను. మూవీ చూస్తే నచ్చితే జస్ట్ టాక్ అబౌట్ ఇట్ సార్ అన్నట్టు అప్రోచ్ అయ్యాను అనమాట. సో ఆయనని కలిసి ఐ హ్యావ్ షోడ్ హిమ్ ద ట్రైలర్. సో టెక్నికల్గా ఇంత బ్రిలియంట్ ఉంది అని అవార్డ్స్ వచ్చింది లిస్ట్ మొత్తం చూపించాను. సో ఆయనకి మొత్తం నా జర్నీ చెప్పాను. హీ వాజ్ లైక్, ఇంత కష్టపడుతున్నావు, ఇంత మంచి ఫిలిం తీసి, దట్ టు అ ఫీమేల్స్ వెరీ లెస్ మన ఇండస్ట్రీలో వచ్చేది, సో ఇంత కష్టపడకూడదు, సో ఐ టేక్ అ స్టాండ్, లెట్ మీ హెల్ప్ యూ అని ఇమీడియట్గా మహేష్ కోనేరు గారికి చెప్పారు. సో ఆయన నెక్స్ట్ డేనే ఈ మూవీ చూసారనమాట, సీస్పేస్కి వచ్చి చూసారు. సో ఆయనకి మూవీ నచ్చింది. సో మళ్ళీ వాళ్ళిద్దరు కూర్చొని ఒకసారి నన్ను పిలిచి ఇలా చేద్దాం రిలీజ్ అని చెప్పేసి అన్నారు. సో ఇట్ టుక్ ఆఫ్ ఫ్రమ్ దేర్. ఇంకా అంటే 3 years అసలు ఎక్కడికి కదలకుండా అలా స్టక్ అయిపోయింది. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇట్లా హరీష్ శంకర్ గారిని కలవగానే ఇట్ టుక్ ఆఫ్ లైక్ క్రేజీ. ఓకే, ఈ సినిమా గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. షూర్ సార్.
అంటే ఏంటి అమ్మ ఈ సినిమా ప్రొడ్యూసర్ అమ్మ కదా, ఇందిరా బసవ. తను ఇక్కడ యూఎస్లో ఎక్కడో జాబ్ చేసుకుంటున్నారు, ఏదో తన కష్టం ఏదో తను పడుతున్నారు, ఏదో ప్రశాంతంగా బతుకుతుంది. వాటిని తీసుకొచ్చి సినిమాల్లోకి లాగి డబ్బు పెట్టించి ప్రశాంతం ఉన్న జీవితాన్ని. యాక్చువల్లీ నాకు అంటే ఫస్ట్ చాలా కాన్ఫిడెన్స్ ఉండింది సార్. ఫస్ట్ మేము యాక్చువల్లీ స్టార్ట్ చేసినప్పుడు ఒక ఫీచర్ ఫిలిం అన్నట్టు స్టార్ట్ చేయలేదు. సో మొత్తం ఫ్యామిలీ సెటిల్ నౌ ఇన్ యూఎస్. సో నన్ను కూడా మమ్మీ అక్కడ యూఎస్ రా అంటే ఒక 6 months కోసం ఫస్ట్ వెళ్ళి అసలు ఎలా ఉంటుంది, నేను ఇక్కడ ఉండగలుగుతానా లేదా అని ఒక 2016లో వెళ్ళాను సార్. సో వెళ్ళిన తర్వాత ఇంక ఎస్ఏపి కూడా నేర్చుకున్నాను అక్కడ. ఎస్ఏపి నేర్చుకొని ఐటీ జాబ్ అదంతా ట్రై చేద్దామనేసి అనుకున్నాను. సరే ఒకసారి ఇండియాకి వెళ్ళి, నేను మెంటలీ ఫిక్స్ అవ్వలేదు కదా, వెళ్ళి నాకు అప్పటికి ఆల్రెడీ ఒక యాడ్ ఏజెన్సీ టైప్లో ఉండే కార్పొరేట్ ఫిలిం కంపెనీ, ఒక వెడ్డింగ్ ఫర్మ్ ఉండింది. సో అది సార్ట్అవుట్ చేసుకొని కొంచెం థింగ్స్ సెటిల్ చేసుకొని మళ్ళీ మార్చ్ ఏప్రిల్లో అలా వస్తానని అనుకున్నా. సో ఐ కేమ్ బ్యాక్ ఇన్ December 2016. ఈ స్టోరీ అనేది ఐ రిటన్ ఇట్ లాంగ్ బ్యాక్ సార్. అంటే మదా స్టార్ట్ చేయకముందు 6 yearsకి ముందు రాసుకున్న స్టోరీ ఇది. ఇప్పటికి ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 9.5 years ఈ స్టోరీ రాసుకొని. ఇంకా నేను యూఎస్ వెళ్ళిపోతే మళ్ళీ ఎస్ఏపి ఐటీ జాబ్ విచ్ ఇస్ ఐ హ్యావ్ జీరో ఇంట్రెస్ట్ ఇన్ ఇట్. ఇట్స్ జస్ట్ ఫర్ మనీ కోసం. సో ఒకసారి అట్లీస్ట్ షార్ట్ ఫిలిం అయినా చేద్దాము, ఆర్ ఒక 20-30 minutes ఇండీ స్ట్రక్చర్లో అయినా చేసి యూట్యూబ్లో జస్ట్ ఫర్ ద సాటిస్ఫాక్షన్ అని అనుకున్నా. సో మమ్మీకి చెప్పాను అనమాట. నేను యూఎస్లో ఉన్నప్పుడు కూడా పార్ట్ టైం కింద అక్కడ మమ్మీ వాళ్ళ రెస్టారెంట్లోనే వెయిట్రెస్గా జాబ్ చేసి ఐ ఎర్న్ సంథింగ్. సో అది ఇంకా మమ్మీని ఒక 5 lakhs అడిగాను. ఒక 7 to 10 lakhsలో ఒక చిన్న ఇండీ ఫిలిం చేస్తానని చెప్పాను. సరే అనింది మమ్మీ. అది కాస్త ఇక్కడికి వచ్చింది అనమాట. సో ఫస్ట్ మేము ఒక 10 lakhs అనుకున్నాము. తర్వాత ఏదైతే స్టోరీ బేసిక్ ఇది ఉందో దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డెవలప్ చేసి డ్రామా యాడ్ చేసి అన్నీ చేసేసరికి ఇట్ బికేమ్ హ్యూజ్. సరే లెట్స్ ఒక 35-40 lakhs పెట్టుకొని ఒక 1 hour 1.5 hour ఫీచర్ అంటే ఇండీ స్ట్రక్చర్ అగైన్ చేద్దామని అనుకున్నాం. బట్ ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేశాక Day 1 ఇట్ సెల్ఫ్ కంప్లీట్ అమౌంట్ ఫినిష్ అయిపోయింది. ఓన్లీ ఆన్ ద ఫస్ట్ డే. మమ్మీకి ఫోన్ చేసా. మా మమ్మీకి అప్పటికి మేకింగ్ వీడియోస్ అలా లైవ్ అప్డేట్ వెళ్తానే ఉందన్నమాట సెట్, బికాస్ ఇట్ వాస్ లైక్ ఎ సూపర్ ఎక్సైట్మెంట్ థింగ్ ఫర్ మీ. సో మమ్మీ ఏమని బాగా వస్తుంది, సో చెప్పకు నువ్వు ఎవరికి సెట్లో మనీ అయిపోయిందని చెప్పకు, ఫస్ట్ ఈ స్కెడ్యూల్ అయితే ఫినిష్ చేద్దాం, బికాజ్ ఆల్రెడీ సెట్ వేసాము, అందరూ బయట నుంచి వచ్చా, హీరోయిన్ షీ కేమ్ ఫ్రమ్ బాంబే, అన్నీ సెట్ ఉంది కాబట్టి డోంట్ టెల్ ఎనీవన్ దట్ యూ డోంట్ హ్యావ్ మనీ, ఫస్ట్ ఈ స్కెడ్యూల్ ఫినిష్ చేసి స్కెడ్యూల్ అయిపోయిన తర్వాత పే చేస్తామని చెప్పు, అప్పటికి విల్ ప్లాన్ సంథింగ్ బట్ లెట్స్ నాట్ స్టాప్ ఇట్, నువ్వు చేస్తాను నువ్వు చేయి, నేను సపోర్ట్ చేస్తాను, నాకు ఐ హ్యావ్ కంప్లీట్ కాన్ఫిడెన్స్ ఆన్ యూ అని అలా 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 ఇంకా ఒక స్కెడ్యూల్ అయిపోయింది, మళ్ళీ టోటల్ మనీ అయిపోయింది. అగైన్ ఏదో ఒకటి మమ్మీ డ్రీమ్ ఉండింది సార్ ఎప్పటికైనా ఒక బెంజ్ కొనుక్కోవాలని. సో కరెక్ట్ నేను మదా స్టార్ట్ చేసే ముందే మమ్మీ ఒక బెంజ్ కొనుక్కుంది, మెర్సిడీస్. సో పాప 1 month లోపలే మళ్ళీ అమ్మేయాల్సి వచ్చింది అది. సో షీ సోల్డ్ ఇట్ అండ్ షీ సెంట్ మీ మనీ ఫర్ సెకండ్ స్కెడ్యూల్. థర్డ్ స్కెడ్యూల్కి వచ్చేసరికి ఉన్న కొంచెం గోల్డ్ అండ్ అప్పుడప్పుడే షీ వాజ్ ఎర్నింగ్ సార్, అప్పటి వరకు అగైన్ ఇట్ వాజ్ లైక్ గోయింగ్ డౌన్ అండ్ అప్పుడే సెటిల్ అవుతుంది మమ్మీ. సో మళ్ళీ ఇక్కడ కొనుక్కున్న ల్యాండ్ అది ఇది అమ్మేసి వీ ఫినిష్ థర్డ్ స్కెడ్యూల్. మళ్ళీ పోస్ట్కి వచ్చేసరికి మళ్ళీ అదే ప్రాబ్లం. సో ఈ పోస్ట్ అయ్యి అంత అయినాక వెన్ డిస్ట్రిబ్యూటర్స్ దొరకనప్పుడు మీరు అన్నట్టు నాకు ఆ రిగ్రెట్ చాలా ఉండింది, అరే మమ్మీని ఎందులోకి లాగాను, కంప్లీట్ లైఫ్ టైమ్ స్టేకింగ్స్ అన్నీ సేవింగ్స్ అన్నీ దే ఆర్ ఎట్ స్టేక్. నాకు ఆల్వేస్ ఐ యూస్ టు గెట్ అ ఫీలింగ్ దట్ మమ్మీని ఊబిలోకి ఇలాగ వదిలేసాను, బయటకు ఎలా రావాలి, దీని నుంచి ఎలా బయటపడాలి అనేది, బికాజ్ ఇట్స్ అ వెరీ డిఫరెంట్ సబ్జెక్ట్. అంత ఈజీగా బయర్స్ డిస్ట్రిబ్యూటర్స్ అయితే దొరకరు. కాకపోతే రైట్ ఫ్రమ్ ద Day 1 నేను మమ్మీ ఎప్పుడైతే దీన్ని ఫీచర్గా పెద్దగా చేద్దాం అనుకున్నామో నేను మా మమ్మీకి అప్పుడే క్లియర్గా చెప్పా, దిస్ ఈజ్ అ వెరీ డార్క్ సబ్జెక్ట్, నాట్ అ రెగ్యులర్ సబ్జెక్ట్, మనకి రిలీజ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బయర్స్ రావచ్చు రాకపోవచ్చు, వర్స్ట్ సినారియో యూట్యూబ్లో కూడా వదులుకోవచ్చు, మనం దీనికి పెట్టేదంతా పోయిందనుకునే పెట్టాలి, వీ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ అని. బట్ ఇంత అమౌంట్ అవుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఆ మెంటల్ అండర్స్టాండింగ్ అయితే ఉండింది, లైక్ మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని వీ వర్ ఫుల్లీ ప్రిపేర్డ్. కాకపోతే ఐ ఆల్వేస్ యూస్ టు హ్యావ్ దట్ రిగ్రెట్, చాలాసార్లు బాధ అనిపించేది, అరే మమ్మీని ఇలా అండ్ షీ యూస్ టు ఫీల్ చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసి. ఆల్మోస్ట్ 3 years జర్నీ. 2017లో వీ స్టార్టెడ్ మదా, March 2017, ఇప్పుడు కరెక్ట్ 3 years అవుతుంది. సో ఈ 3 years స్పాన్లో మమ్మీ ఒకసారి వాళ్ళ రెస్టారెంట్లో కింద పడి బ్యాక్కి సర్జరీ అయింది, ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ వర్ దేర్. నౌ ఆల్సో షీ ఈస్ హ్యావింగ్ హెర్నియా ఇన్ హర్ స్టమక్.
సో బట్ సర్జరీకి మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతానికి మనీ లేదు, లెట్ మదా కమ్ అవుట్, తర్వాత వెన్ వీ గెట్ మనీ విల్ డూ అన్నట్టు షీఈస్ జస్ట్ బేరింగ్ ద పెయిన్ అండ్ జస్ట్ లెటింగ్ ద టైమ్ గో లైక్ దాట్. బట్ ఐఎమ్ హ్యాపీ దట్ అట్లీస్ట్ నౌ ద ఫిలిం ఈస్ సీయింగ్ ద లైట్. ఓకే అంటే అంటే మిడిల్లోకి వచ్చినా కూడా ఏంట నమ్మకం అమ్మకి? అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆల్మోస్ట్ ఒక ఏదన్నా అటు ఇటుగా అవుతే ఓవర్ నైట్లోనే లైఫ్లు అటు ఇటు అవుతాయి కదా, ఎందుకు అంత రిస్క్ చేశారు? తర్వాత ఎప్పుడైనా రిగ్రెట్, మధ్యలో ఎప్పుడైనా భయం అయిందా ఇద్దరికి? భయం అసలు లేదు సార్. మా మమ్మీ షీఈస్ లైక్ సూపర్ స్ట్రాంగ్ అంటే చాలా స్ట్రాంగ్. నేను చాలా బోల్డ్గా వెళ్ళి అంటే ఏదన్నా చేస్తా నేను అన్న కాన్ఫిడెన్స్తో ఉంటాను సార్ నేను ఆల్వేస్. మా మమ్మీ ఇంకా ఓవర్ కాన్ఫిడెంట్, ఐ మీన్ లైక్ షీఈస్ వెరీ స్ట్రాంగ్ ఫ్రమ్ హార్ట్, ఫ్రమ్ మైండ్, అండ్ షీఈస్ ఆల్వేస్ కమిటెడ్ టు సంథింగ్ విచ్ ఇది స్టార్ట్ చేస్తే అది ఫినిష్ చేసే వరకు వీ విల్ హ్యావ్ టు గో ఫర్ ఇట్ అంతే. అలాంటి కమిట్మెంట్తో ఉంటుంది మమ్మీ. జస్ట్ నా కేసులోనే కాదు సార్, వీ ఆర్ 5 sisters. ఆల్మోస్ట్ ఎవ్రీ వన్, ఇప్పుడు మా ఒక అక్క యుఎస్ వెళ్తాను ఫస్ట్, బేసిక్గా ఒక చెల్లి ఫస్ట్ షీ వెంట్ టు యుఎస్, ద 4th sister. సో తను యుఎస్ వెళ్ళడానికి కూడా వీ డింట్ హ్యావ్ ఎనీథింగ్. మమ్మీ అప్పుడు ఒక ఇల్లు ఉండింది, మార్టిగేజ్ చేసి తీసుకొచ్చి లోన్ ఇచ్చి అలా ఎప్పుడైనా షీ టుక్ రిస్క్ వెంటింగ్ ఓవర్ బోర్డ్. సో మమ్మీ ఎప్పుడు రిస్క్ అని అయితే నేను భయపడినా కూడా మమ్మీ ఏమనేదంటే ఏమవుతుంది మహా అంటే ఇప్పుడు సంపాదించింది మొత్తం పోతుంది, మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేద్దాం, మనకేం ఫిజికల్గా మనకి వీఆర్ నాట్ హ్యాండిక్యాప్డ్, వీ కెన్ ఎర్న్ వర్క్. సో అలా షీ వాజ్ మెంటలీ స్ట్రాంగ్ అండ్ షీ యూస్ టు మేక్ మీ ఆల్సో ఫీల్ స్ట్రాంగ్ ఆల్ ద టైమ్. నేను ఎప్పుడైనా డిమోటివేట్ అయినా కూడా ఏదైనా ఉన్నా కూడా మమ్మీ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉండింది. ఓకే ఓకే ఆల్మోస్ట్ బాగానే పెట్టారు కదా డబ్బులు అంత? అంటే ఫైనాన్స్ తీసుకున్నారా లేకపోతే ఎట్లా? తను యాక్చువల్లీ కొంచెం సొంత డబ్బు సార్, అంటే ఈ ప్రాపర్టీస్ అది ఇది అమ్మి పెట్టిన డబ్బు. కొంచెం మా అక్క వాళ్ళ హస్బెండ్ హెల్ప్ చేశారు బాగా. సో తను ఆల్మోస్ట్ 50 lakhs హెల్ప్ చేశారు. దానికి కూడా ఇంట్రెస్ట్ కానీ సో డెడ్ లైన్ కానీ అలా ఏం లేదు, కంప్లీట్ సపోర్ట్. అంటే బాగా ఏంటంటే ఫస్ట్ నుంచి కొంచెం ఈ 5 members ఐ వాజ్ ఆఫ్ బీట్ కొద్దిగా, ఏదో ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఏదో క్రియేటివ్గా ఏదో చేస్తూ ఉంటే షీస్ ట్రయింగ్ సంథింగ్, లెట్ హర్ డూ అనేసి బావ కూడా ఎంకరేజ్ చేశారు. సో అలా ఒకటి. ఇంకా మమ్మీ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ ఒక ఆంటీ ఉన్నారు, ఆమె దగ్గర వీ టుక్ సమ్ లోన్స్, అంటే చిట్టి బేసిస్లో అలా ఆల్మోస్ట్ ఒక 60 lakhs వరకు చిట్టీల మీద వీ హ్యావ్ మేడ్ ద ఇన్వెస్ట్మెంట్. సో ఆల్మోస్ట్ దగ్గర 2 crores అయింది సినిమా బడ్జెట్ చెప్తాను సార్. అంటే ఏం లేదు సార్, బడ్జెట్ అంత అవ్వలేదు, ఇట్స్ లెస్. అంటే వెన్ యూ సీ ద ఫిలిం ఫర్ దట్ క్వాలిటీ ఇట్ ఈస్ వెరీ లెస్ వాట్ వీ హ్యావ్ ఇన్వెస్టెడ్. బట్ ఫర్ అ స్మాల్ స్కేల్ ఫిలిం మేబీ అంత పెట్టుండకపోవచ్చు, ఐ మీన్ లైక్. ఓకే. అండ్ ఫ్యామిలీ విషయానికి వస్తే అమ్మ నాన్న డివోర్స్, ఎప్పుడు విడిపోయారు వాళ్ళు? లీగల్గా అయితే ఐ థింక్ ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ గుర్తులేదు సార్, బట్ నేను 10th లో ఉన్నప్పటి నుంచి అప్పటి వరకు ప్రాబ్లమ్స్ వర్ దేర్. బట్ నేను 10th లో ఉన్నప్పుడు డాడీ ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి కూడా మధ్యలో రావటం వెళ్ళటం, ఇట్ వాస్ లైక్ నాట్ ఇన్కన్సిస్టెన్సీ వాజ్ దేర్ ఇన్ ద ఫ్యామిలీ. అలా నేను మేబీ నాది ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ అప్పుడు జాయిన్ అయినప్పుడు ఇంకా లీగల్గా దే హ్యావ్ అప్లైడ్ ఫర్ డివోర్స్ అండ్ దే గాట్ సెపరేటెడ్. సో టోటల్ 5 sisters మొత్తం. 5 sisters. 5 గాయత్రి గుప్తా కూడా ఉంది కదా? ఎల్డర్ సిస్టర్, ఫస్ట్ వన్. గాయత్రి ఫస్ట్? యా సార్. ఓకే ఓకే ఓకే. అంటే ఎట్లా అనిపిస్తుంది అంటే అంటే ఎంతైనా ఆ అమ్మాయిలు మొత్తం అమ్మాయిలు ఉన్న ఫ్యామిలీ, అబ్బాయిలు అంటూ లేరు, నాన్న లేని కుటుంబం ఎలా ఉంటుంది? అంటే ఏదో మనం కథలలో చదువుకోవడము విన్నది తెలుసుకోవడమే తప్ప ప్రాక్టికల్గా అనుభవించింది నువ్వు కాబట్టి ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు నౌ వీ హ్యావ్ గ్రోన్, వీఆర్ స్ట్రాంగ్ నౌ. సో ఇప్పుడు అంత పెద్ద అనిపించదు సార్. బట్ వెన్ డాడీ వదిలేసి వెళ్ళినప్పుడు ఇంకా చెల్లెళ్ళు కూడా దే వర్ కిడ్స్. ఒక చెల్లి షీ వాజ్ స్టిల్ స్టడీయింగ్ ఇన్ 9th, ఒక చెల్లి ఇంటర్. ఎక్కడ? అక్కడేనా యూఎస్లో? నో సార్, వనస్థలిపురంలో ఉండేవాళ్ళము. అప్పుడు సో వనస్థలిపురంలో ఉండేవాళ్ళం. సో డాడీ మమ్మీ 14 years అప్పుడు పెళ్ళైంది సార్. సో షీ డింట్ 9th వరకు చదువుకుంది మమ్మీ అంతే. తర్వాత రీసెంట్గా షీ డిడ్ డిగ్రీ ఎంబీఏ అండ్ ఆల్ యూఎస్లో. డిగ్రీ ఇక్కడ చేశారు ఓపెన్లో, యూఎస్లో ఎంబీఏ చేశారు. సో బట్ వెన్ షీ వాజ్ మ్యారీడ్ షీ వాజ్ 14 years old, షీ డింట్ స్టడీ.
తర్వాత కొడుకు కావాలి అని చెప్పి యూనో నానమ్మ వాళ్ళ ప్రెషర్తో ఇంతమంది కిడ్స్, నా ముందు ఒక అబార్షన్, నా తర్వాత ఒక అబార్షన్. సో మమ్మీ ఫిజికల్గా కూడా షీ వాస్ టోటలీ ఎక్స్ప్లాయిటెడ్. సో ఇల్లు, పిల్లలు, హస్బెండ్, ఇంతకు తప్పితే మమ్మీకి బయట వెళ్ళి ఒక 1 రూపీ ఎర్న్ చేసే ఐడియా లేదు అప్పుడు. సో డాడీ ఆల్ ఆఫ్ ఎ సడన్ వెళ్ళిపోయేసరికి గాయత్రి వాజ్ అప్పుడే ఇంజనీరింగ్ అయిపోయింది. ఐశ్వర్య మా సెకండ్ అక్క వచ్చేసి తను ఇంటర్ అయిపోయింది. సో సారీ, షీ వాజ్ ఇన్ బిట్వీన్ ఆఫ్ హర్ బీటెక్, లాస్ట్ 1 year ఉండింది బీటెక్కి. నేను అప్పుడే ఇంటర్ అయిపోయి బీటెక్ జాయిన్ అయ్యే టైం అనమాట. సో ఇంకా డాడీ వదిలేసి వెళ్ళిపోయాక వీ ఆల్ స్టాప్డ్ స్టడీస్, వీ స్టార్టెడ్ వర్కింగ్. సో గాయత్రి అప్పుడు ఎయిర్టెల్లో కాల్ సెంటర్లో చేసేది. ఐశ్వర్య నేను వనస్థలిపురం నుంచి అమీర్పేట్ వరకు వచ్చి లాల్ బంగ్లా అని ఉంటుంది అమీర్పేట్లో, టాటా డోకోమో కాల్ సెంటర్ ఉండేది. సో ఫర్ 2000 రూపీస్ అనుకుంటాను సార్ అప్పుడు శాలరీ. వీ యూస్ టు కమ్ ఆల్ ద వే ఫ్రమ్ వనస్థలిపురం, 2 buses 3 buses చేంజ్ అయ్యి కిలోమీటర్ బస్ స్టాండ్ వరకు నడుచుకుంటూ వెళ్ళి జస్ట్ ఫర్ 2000 ఇక్కడ వరకు వచ్చి వీ యూస్ టు వర్క్ అండ్ గో. మమ్మీ కూడా ఇమ్మీడియట్గా అక్కడే ఒక శారీ షాప్స్ ఉంటాయి కదా సార్, అందులో సేల్స్ లాగా ఫర్ 1500 రూపీస్ అలా చేసి చెల్లికి మా స్కూల్ ప్రిన్సిపల్, మేము 5 members LKG to 10th ఒకటే స్కూల్, నాగార్జున హై స్కూల్. సో మమ్మీ ఇంకా ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్ళి ఐ కాంట్ పే ఫీజ్, 5 మీ దగ్గరే చదివారు, నేను చిన్న అమ్మాయికి నేను ఫీజు కట్టాను, యూ హ్యావ్ టు గివ్ హర్ ఫ్రీ ఎడ్యుకేషన్ అని డిమాండ్ చేసింది. సో సార్ ఈజ్ వెరీ గుడ్. సో ఆయన ఒప్పుకున్నారు. సో చెల్లిది అలా ఫ్రీ ఎడ్యుకేషన్ అయిపోయింది. సో అలా కొన్ని రోజులైక అగైన్ హీ కేమ్ బ్యాక్, డాడీ మళ్ళీ వచ్చారు. అగైన్ వీ వెంట్ బ్యాక్ టు స్టడీస్. అక్క ఇంజనీరింగ్ ఫినిష్ చేసింది, నేను బీటెక్ నాకు ఎక్కట్లేదు. బికాస్ ఐఎమ్ ఏ బ్రైట్ స్టూడెంట్. 10th ఐ గాట్ 90%, ఇంటర్లో 92%. ఐ వాజ్ ఎ బ్రైట్ స్టూడెంట్. బట్ ఐ డిన్ నాకు ఎందుకు ఆ స్ట్రక్చర్ ఆర్ మెకానిక్ ఎడ్యుకేషన్ అది ఐ వాజ్ నాట్ హ్యాపీ విత్ వాట్ ఐ వాజ్ స్టడీయింగ్ ఆర్ హౌ ఇట్ వాస్ గోయింగ్, ద కాలేజ్ అట్మాస్ఫియర్. ఐ డోంట్ లైక్ ఇట్. ఇది వద్దు, నాకు డాగ్స్ ఇష్టము అనేసి నేను ఐ డ్రాప్డ్ అవుట్. సో బట్ దాని తర్వాత మళ్ళీ డాడీ అగైన్ హీ లెఫ్ట్ అస్ అండ్ వెంట్. అప్పుడు వెళ్ళిపోయినప్పుడు వనస్థలిపురంలో మేము అక్కడ ఆ ఇంట్లో ఆల్మోస్ట్ మేము చిన్న కిడ్స్ ఉన్నప్పుడు కట్టాం సార్. 20 years దాకా ఉన్నాం ఆ ఇంట్లో. బట్ నైబర్స్ ఇట్ సెల్ఫ్ ఒక దెర్ ఈస్ నో మేల్ ఫర్ ద ఫ్యామిలీ. ఒక మొగ దిక్కు లేనప్పుడు ద వే దే లుక్ ఎట్ యూ, రోడ్ మీద వెళ్తున్నప్పుడు ద నైబర్స్ ఇట్ సెల్ఫ్ హూమ్ యూ ఆర్ ప్లేయింగ్, చిన్న ఉన్నప్పుడు కలిసి ఆడుకునే వాళ్ళు కూడా దే పాస్ కమెంట్స్ ఆన్ యూ. సో ఇలాంటివి చాలా ఉంటాయి సార్. బట్ అగైన్ వెన్ వీ గ్రూ లిటిల్ ఓల్డర్ వీ మూవ్డ్ అవుట్ ఆఫ్ వనస్థలిపురం, తర్వాత సిటీ సైడ్ వచ్చేసాం అనమాట. బట్ యాజ్ యూ సెడ్ అప్పుడు మాకు అంత మెచ్యూరిటీ లేదు కాబట్టి ఇప్పుడు ఎవరన్నా వచ్చి ఆయన కమెంట్ చేస్తే నేను అక్కడ చంపేస్తానేమో మేబీ, అంత తీసుకునే అంత సీన్ లేదు. బట్ వెన్ వీ వర్ యంగ్ వీ వర్ ఏంటిది అంటే గ్రోయింగ్ స్టేజ్, అప్పుడప్పుడే యూ సీ ఎక్స్ప్లోర్ ద సొసైటీ మీదనే బాగా రాంగ్ ఇంప్రెషన్ పడిపోయే సిచ్యువేషన్స్ వేర్ ఆల్ దోస్ థింగ్స్ వచ్చాయా అట్లాంటి సిచ్యువేషన్ ఏదన్నా? యా సార్, అంటే మా డాడీ ఏం చేశారంటే ఇల్లు ఉండింది సార్, ఆ ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారు కదా. బట్ హీ వాంటెడ్ ద హౌస్. మేము అక్కడి నుంచి వెళ్ళము. మమ్మీ క్లియర్గా చెప్పింది, నేను 5 పిల్లల్ని తీసుకొని ఏం లేకుండా ఎక్కడికి వెళ్ళాను, నేను వెళ్ళను అని చెప్పింది. సో మా డాడీ ఇంటికి ఆల్మోస్ట్ రౌడీస్ లాగా పంపించాడు అనమాట. పంపించి ఈ ఇల్లు మా దగ్గర తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నాడు, మీ హస్బెండ్ 1 కోటి రూపాయల దాకా అప్పు తీసుకున్నాడు, మీరు ఖాళీ చేయండి అని చెప్పి. సో దే వర్ లైక్ స్టార్టెడ్ గెటింగ్ ఇన్సైడ్ ద హౌస్. తనే పంపించాడు మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళనే ఇలా పంపించ అలా చాలా చేసేవాడు సార్. లేట్ నైట్ వచ్చి చిచోరా అబ్బాయిలు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఇంటి మీద రాలేసి కొట్టడము విండోస్ పైన. సో మెనీ థింగ్స్ హ్యాపెన్ లైక్ దట్. అన్ని బయట బ్యాడ్ టాక్ స్ప్రెడ్ చేయడము, అమ్మాయిలతోని షీఈస్ డూయింగ్ బిజినెస్ అని మా మమ్మీ మీద ఇలా పుకార్లు లేపడము. సో ఇలా చాలా మా డాడీ మమ్మల్ని ఎలా అంటే ఏదో ఒకటి చేసి అక్కడి నుంచి వీళ్ళని వెళ్ళగొట్టి ఇల్లు తీసుకోవాలి అని చాలా చేశాడు. బట్ వీ హ్యావ్ సర్వైవ్డ్ ఆల్ దోస్ థింగ్స్ బికాస్ మై మామ్ వాజ్ స్ట్రాంగ్. విడిపోయేప్పటికీ ఇండియాలోనే ఉన్నారా? ఇండియాలోనే ఉన్నారు సార్. ఇలా యూఎస్ వెళ్ళేంత స్ట్రక్చర్ ఏమి ఏర్పడ్డది అమ్మకి? యాక్చువల్లీ ఏం లేదు సార్, డివోర్స్ అయిపోయాక అంత అయిపోయాక చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళింది. ఇప్పుడు 7 years అవుతుంది ఫ్యామిలీ యూఎస్లో సెటిల్ అయ్యి. యాక్చువల్లీ చెల్లి వెళ్ళింది సార్ స్టడీస్ కోసం. ఫైనాన్షియల్ ఏంటి మీకు ఎట్లా వెళ్ళింది? ఎలా చెల్లి ఎలా అయినా షీ వాంటెడ్ టు గో ఫర్ స్టడీస్, చదువుకోవడానికి వెళ్తాననింది.
సో మాకు ఇంకా వేరే ఏమీ ఆప్షన్ లేకుండింది. సో అప్పుడు ఒక ల్యాండ్ అమ్మేసి మమ్మీ తనకి తీసుకుందాం. సో ఎలా అయినా ల్యాండ్ మనీ కొద్దిగా ఎక్స్ట్రా ఉండింది. సో దాంట్లో షీ సేవ్డ్ సమ్ ఇన్ పోస్ట్ ఆఫీస్ అలా సేవ్ చేసింది. సో కొంచెం మమ్మీ కూడా యూఎస్ వెళ్ళడానికి పెట్టుకుంది. ఏంటంటే అప్పుడు అంటే ఏమాత్రం చదువుకొని అమ్మ యూఎస్ వెళ్ళాలన్న ఆశగా అట్లాంటి కళలు ఎట్లా కన్నది అంటున్నాను నేను. బేసిక్గా మేము పుష్ చేసాం సార్ మమ్మీని. ఇక్కడ ఉండి రిలేటివ్స్ది ఈ హెడేక్ ఏంటంటే యూఎస్ పోయి ఏం చేయాలని అంటే ఏం లేదు, షీల్ గెట్ ఎ చేంజ్. బేసిక్గా మేము విజిట్ చేసి వచ్చే ఒక 6 months చెల్లి దగ్గర ఉండి యూ సీ ది వరల్డ్. ఎప్పుడు హైదరాబాద్ దాటి ఎప్పుడు వెళ్ళలేదు మమ్మీ. ఊరు మెదక్, ఇక్కడ పెళ్ళి అయినాక ఏం చదువుకుందమ్మా? షీ స్టడీ టిల్ 9th or something సార్. తర్వాత మా డాడీతో ఈ కొట్లాటలు అన్న అయినప్పుడే కూడా డాడీకి తెలియకుండా ఓపెన్ యూనివర్సిటీలో BA అప్లై చేసి దొంగగా చదువుకొని తెలియకుండా దొంగగా ఎగ్జామ్స్ రాసి అలా పాస్ అయింది మమ్మీ. నేను ఇంటర్లో ఉన్నప్పుడు మమ్మీ BA చదువుకుంది ఓపెన్ యూనివర్సిటీలో. తర్వాత మేము పుష్ చేసాం మమ్మీని. ఎందుకు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి స్లీపింగ్ పిల్స్ వేసుకొని పడుకోవడము, డిప్రెషన్ ట్యాబ్లెట్స్, ఇలా హెల్త్ మొత్తం పాడైపోతా ఉంటే జస్ట్ గో అవుట్, యుల్ హ్యావ్ సమ్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్, చూడు బయట తిరుగు, జస్ట్ టేక్ అ హాలిడే, టేక్ అ బ్రేక్ అన్నట్టు పంపించాము. అక్కడ షీ లైక్డ్ ఇట్ బికాజ్ ఇక్కడ రిలేటివ్స్, ఈ నైబర్స్, ఇది అంత పెంట. ఇక్కడ లాంగ్వేజ్ అంతా అక్కడే నేర్చుకుందా? ఇంగ్లీషా సార్? షీ కమ్యూనికేట్స్ అంత గ్రేట్ గా కాదు కానీ బట్ షీ మేనేజెస్ ఎవ్రీథింగ్. యా, షీ ఈస్ రన్నింగ్ అ రెస్టారెంట్, అంటే షీ ఈస్ మేనేజింగ్ అ రెస్టారెంట్ దేర్. సో అందరు ఫారినర్స్ నుంచి షీస్ కమ్యూనికేటింగ్, బిల్లింగ్ అంతా బాగా చేస్తుంది మమ్మీ. వెరీ మచ్ చాలా ఈజీగా నేర్చుకుంటుంది సార్ మమ్మీ. ఓకే ఓకే. గాయత్రి అంటే గాయత్రి గుప్తా అండి, మనకు తెలిసిన గాయత్రి గుప్తా, చాలామందికి తెలియదు. సో అంటే గాయత్రి తోటి అంటే ఓకే, ఈ టాపిక్ నేను పెద్దగా ఎక్స్టెండ్ చేయను. ఎందుకు మీ ఇద్దరు రిలేషన్ ఎలా ఉంది? ఇట్స్ జస్ట్ లైక్ అ సిబ్లింగ్స్ కైండ్ ఆఫ్ ఫైట్ సార్. అండ్ మేము 5 members చిన్నప్పటి నుంచి బేసిక్గా గ్యాంగ్స్, టూ గ్యాంగ్స్ మినిమం ఉంటాయి చిన్నప్పటి నుంచి. ప్రస్తుతానికి నాకు గాయత్రికి మాటలు లేవు. ఐ థింక్ చిన్న చెల్లి అండ్ సెకండ్ అక్క మాట్లాడతారు. మళ్ళీ చిన్న చెల్లి సెకండ్ అక్క మాట్లాడుకోరు. అలా 2 gangs ఉంటాయి ప్రతిసారి. సమ్ సిబ్లింగ్ కైండ్ ఆఫ్ ఫైటింగ్స్ ఓన్లీ. మదా నేను యాక్చువల్లీ తన ఫ్లాట్లోనే షూట్ చేశాను సార్. అంటే హీరోయిన్ ఫ్లాట్ సీన్స్ అన్ని గాయత్రి ఫ్లాట్లోనే షూట్ చేశాను. యాక్చువల్లీ నాకు ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ వై వీ ఫాట్. సో ఇట్స్ లైక్ కామన్ సిబ్లింగ్ ఫైట్స్ ఓన్లీ. అండ్ తన్నే పెట్టుకొని చేయొచ్చుగా. తను ఆల్మోస్ట్ మంచి ఆర్టిస్ట్గా గాయత్రి. మంచి ఆర్టిస్టే సార్. యాక్చువల్లీ నేను మదాన్ అనుకున్నప్పుడు ఫస్ట్ నాకు స్ట్రైక్ అయింది తృష్ణ ముఖర్జీ ఓన్లీ. బికాస్ నేను మా మమ్మీ యూఎస్లో ఉన్నప్పుడు తన చాలా ఎపిసోడ్స్ చూసాం క్రైమ్ ప్యాట్రోల్లో. అండ్ షీ బ్లెండ్స్ ఇన్ ఎవ్రీ డిఫరెంట్ క్యారెక్టర్. రాజస్థానీ క్యారెక్టర్ ఉత్తి డ్రెస్సింగ్ లుక్ వైజే కాదు, బట్ డైలాగ్ డెలివరీలో యాక్సెంట్, ఆ డైలెక్ట్ ప్రాపర్గా, అంటే తను ఇంత డెడికేటెడ్గా గ్రౌండ్ వర్క్ చేస్తుంది అన్నది క్లియర్గా అర్థమైంది. సో అలాంటి యాక్ట్రెస్ నాకు ఉంటే చాలా ఈజీగా షూట్ చేయొచ్చు అని నేను అనుకున్నాను. హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంది కానీ నేను గాయత్రికి నా సొంత చెల్లి సినిమా చేసినప్పుడు మళ్ళీ ఫ్రెండ్ క్యారెక్టర్ అలా ఎందుకు అన్నట్టు నేను ఐ డిడ్ంట్ కాస్ట్. బట్ షీ వాజ్ సపోర్టింగ్. ఫస్ట్లో అయితే ఐ షాట్ కంప్లీట్ హీరోయిన్ది ఫ్లాట్ అంతా తన ఫ్లాట్లోనే షూట్ చేశాను. మళ్ళీ ఫ్యామిలీ విషయానికి వస్తే, చిన్నప్పుడు డాడీ మమ్మీని రెగ్యులర్గా కొట్టేవాడని, సూసైడ్ దాకా వెళ్ళేవంట. యా సార్. ఏజ్లో 10th క్లాస్లో ఉన్నప్పుడు. అండ్ ఒక ఫైనల్ ఎగ్జామ్స్కి ఇంకొక 3 months ఉంది అన్నప్పుడు. సో మమ్మీకి ఐమ్ వెరీ అటాచ్ టు మామ్. అమ్మని ఎవరైనా ఒక మాట అంటే ఐ కాంట్ టేక్ ఇట్. సో ఏదైనా మమ్మీని కొడతాడు సార్. అంటే మేమేమైనా తప్పు చేసినా, మాకెవరికైనా మార్క్స్ తక్కువ వచ్చినా, ఏదున్నా అది మమ్మీ పైన ఎఫెక్ట్ అయ్యేదన్నమాట. మేము ఏదైనా అల్లరి చేసిన అన్నిటికీ మమ్మీ మీద చూపించేవాడు. సో ఒకసారి ఐ థింక్ గాయత్రి ఎంసెట్ రిజల్ట్స్ వచ్చాయి. గాయత్రి ఫస్ట్ నుంచే చెప్తుంది, నాకు ఎంసెట్ వద్దు, నేను నార్మల్ డిగ్రీ ఏదో చేసుకుంటాను, నేను రాయలేను, అంటే ఇంజనీరింగ్ స్టడీస్ ఇంత నాకు ఎక్కదు, నార్మల్ డిగ్రీ చేసుకుంటా అంటే లేదు, ఊరెళ్తే నా తల కొట్టేసినట్టు అవుతుంది ఇంజనీరింగ్ చేయకపోతే అని ఫోర్స్ చేసి ఎంసెట్ అది చేయించారు. షీ గాట్ సమ్ ర్యాంక్ ఇన్ 4 lakhs ఏదో ర్యాంక్ వచ్చింది. ఆ రోజు ఇంకా మమ్మీని బాగా టార్చర్, గాయత్రికి మమ్మీకి ఇద్దరికి టార్చర్ ఇంట్లో. ఆ రోజు గాయత్రిని చంపేస్తాడని అనుకున్నాం, ఆ రేంజ్లో కొట్టాడు అనమాట. ఇంకా ఇదంతా బాగా డిస్టర్బింగ్ ఉండేది సార్. 10th class చెల్లెళ్ళు కూడా ఆబ్వియస్గా ఫ్యామిలీలో
పేరెంట్స్ మధ్యలో ఉన్నప్పుడు కిడ్స్ విల్ ఆబ్వియస్లీ బీ మెంటల్లీ డిస్టర్బ్డ్ లాట్. సో ఒకరోజు ఇంకా మమ్మీ అప్పటికి టాబ్లెట్స్ వేసుకునేది, స్లీపింగ్ టాబ్లెట్స్, ఈ డిప్రెషన్ టాబ్లెట్స్, స్లీపింగ్ టాబ్లెట్స్ అన్నీ వేసుకునేది. సో మమ్మీది ప్రిస్క్రిప్షన్, ఈ టాబ్లెట్స్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వరు. సో ఆ ప్రిస్క్రిప్షన్ దొంగతనం చేసి ఒక 20-30 మెడికల్ హాల్స్లో ఒక్కొక్క దగ్గర 4 టాబ్లెట్స్ 3 టాబ్లెట్స్ అలా, వాళ్ళు ఎక్కువ ఇవ్వరు టాబ్లెట్స్ కూడా 2-3 కన్నా. సో అలా ఒక 100 టాబ్లెట్స్ కలెక్ట్ చేసి ఒకటేసారి అన్నీ కలిపేసి ఐ టుక్ ద టాబ్లెట్స్ 100. యా, అండ్ పెద్ద 10 pages లెటర్ రాశాను డాడీ పైన. ఇది నా చావుకి మా డాడీయే కారణం, మా అమ్మని ఇట్లా టార్చర్ చేస్తున్నాడు అది ఇదని పెద్ద లెటర్ రాశాను. తర్వాత ఏం అవ్వట్లేదు, 1/2 hour అయినా కూడా ఎక్కట్లేదు. సో మా అక్క సెకండ్ అక్క ఇంటర్లో ఉండింది. షీ హ్యాడ్ ఆల్ దిస్ సల్ఫర్ నైట్రేట్ అవి ఇవి ఇంట్లో కెమికల్స్ ఉన్నాయి, సిల్వర్ నైట్రేట్ అండ్ ఎవ్రీథింగ్. ఆ కెమికల్స్ అన్నీ మిక్స్ చేసేసి తాగేసా. అది ఏమైంది, నేను అప్పటికీ ఐ వాజ్ లైక్ స్లోగా అది స్లీపింగ్ టాబ్లెట్స్ స్టార్టెడ్ షోయింగ్ ద ఎఫెక్ట్. అప్పుడు తాగేసా అండ్ కంప్లీట్ నోరు దగ్గర నుంచి కడుపులో వరకు టోటల్ బర్న్ అయిపోయింది లోపల. సో వోకల్ దిస్ థింగ్ ఇంటెస్టైన్స్ లోపలంతా ఇట్ గాట్ బర్న్, ఒక లేయర్ మొత్తం. అప్పుడు ఇంకా కింద పడిపోతుంటే మమ్మీ చెల్లి చూసి ఫాస్ట్గా డాడీ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి బాగా వాటర్ తాగి చెంబడే హాస్పిటల్ తీసుకెళ్తే పైప్ వేసి మొత్తం వామిటింగ్ చేయించి అప్పటికి ఐ వాజ్ ఆల్మోస్ట్ అన్కాన్షియస్. ఐ థింక్ ఐ వోకప్ ఆఫ్టర్ 1.5-2 days. సో తర్వాత ఆ లెటర్ దొరికింది. ఒక 4-5 days కామ్ అయ్యాడు ఫాదర్. దాని తర్వాత మళ్ళీ అగైన్ సేమ్ కొట్టడం, మళ్ళీ అదే బ్యాక్ టు ఫామ్. ఇంకా ఎక్కువ రివెంజ్ పెరిగింది. అంటే మా అమ్మ మీద ఇంత ప్రేమ, అమ్మని ఏమన్నా అంటే ఆల్మోస్ట్ నా మీద లెటర్ రాసి మరీ సూసైడ్ చేసుకునే అంత ఇదా అని ఇంకా గ్రడ్జ్ పెరిగింది మమ్మీ మీద అప్పుడు డాడీకి. సో యా, 10th అయితే అలా జరిగింది సార్. అంటే టూ మచ్ ఆఫ్ టార్చర్ ఉండేది సార్ ఇంట్లో. పీస్ అనేదే లేదు లైఫ్లో, దెర్ వాజ్ నో పీస్ అట్ ఆల్. సో లెటర్ చూసి కూడా రియలైజ్ అవ్వలేదు ఇంకా? లేదు సార్, ఇప్పటికి కూడా మేమైతే టచ్లో లేము. బట్ ఐ థింక్ ఇంకా కుక్కతో వంకర అన్నట్టు ఐ థింక్. సో టచ్లోకి రారు ఇంకా ఇప్పుడు అసలు? లేదు సార్, నాకు మధ్యలో ఎప్పుడో ఫోన్ చేస్తే నేను నోటికి వచ్చినట్టు తిట్టి పెట్టేశాను. సో ఐ జస్ట్ హేట్ హిమ్ టు ద కోర్. ఫైనాన్షియల్గా హెల్ప్ అలాంటిది కూడా ఉండదా? ఏం లేదు సార్, డివోర్స్ అయినప్పుడు కూడా మాకు ఒక మంచి లాయర్ దొరికాడు కాబట్టి అమ్మాయిలు ఉన్నారు అని జడ్జి దగ్గర బాగా మాట్లాడి అది చేసి అట్లీస్ట్ మేము ఉండే ఇల్లు ఒక్కటి ఇప్పించారు అంతే. మా నాన్నమ్మ మాకు అందరికి 5 members గోల్డ్ అదంతా ఇచ్చేసి వెళ్ళింది డాడీకి. బట్ అదే ఇది కూడా ఇవ్వలేదు. లేదు సార్, అదే యూఎస్ వెళ్ళేటప్పుడు మ్యారేజెస్కి దానికి దీని అన్నిటికీ వి సోల్డ్ ఆఫ్ దట్ హౌస్. మ్యారేజెస్? యా, గాయత్రిది నాది ఇద్దరిది మ్యారేజ్ అయింది. ఐఎమ్ సెపరేటెడ్ ఆల్సో. ఇట్ లాస్టెడ్ ఫర్ ఓన్లీ 1 year. అవునా? యా, 2009 సార్. ఓకే, ఇద్దరిది నాకు గాయత్రి తెలుసు. యా, ఈవెన్ ఇద్దరిది సేమ్ ఇయర్లో అయింది మ్యారేజ్. దాని April 2nd అయింది, నాది April 21st అయింది. డివోర్స్ కూడా ఇద్దరిది సేమ్ ఇయర్లోనే అయింది. ఏంటి ప్రాబ్లం తెలుసుకోవచ్చా? యా సార్, ఐ వాజ్ వెరీ యంగ్ సార్. ఐ గాట్ మ్యారీడ్ వెన్ ఐ వాజ్ 19. సో మమ్మీకి ఫస్ట్ నుంచి లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. మమ్మీ day 1 నుంచి వద్దు, కరెక్ట్ కాదు అని చెప్తానే ఉంది. హీఈస్ ఆల్సో అ గుడ్ పర్సన్ ఓన్లీ, బట్ ఇద్దరిది జెల్ అయ్యేది కాదు. ఎలా అంటే కొట్టుకుంటే రక్తాలు వచ్చేవి, అంతా అలా కొట్టుకొని తిట్టుకోవడం. ఇట్ వాజ్ నాట్ ఎ హెల్దీ రిలేషన్షిప్ అట్ ఆల్. కాకపోతే ఆ యంగ్ ఏజ్లో ఫస్ట్ లవ్ నేను చేసుకుంటా లేదు అని చెప్పి నేను పట్టుబట్టి మమ్మీతో ఫైట్ చేసి ఐ గాట్ మ్యారీడ్. సో మ్యారేజ్ అయినాక ఇంకా ఇంట్లో ఆ ఏజ్కి ఇంట్లో క్లీన్ చేయి, పనులు చేయి, వంట చేయి. అండ్ తర్వాత హిస్ మదర్ ఆర్ హిస్ బ్రదర్ యూస్ టు ఇంటర్ఫియర్ అ లాట్. దెర్ వాజ్ నో ఒక పర్సనల్ స్పేస్ అనేది లేకుండా ఉండేదన్నమాట. టూ మచ్ ఆఫ్ ఇంటర్ఫియర్మెంట్ అది. అండ్ ఆ ఏజ్లో ఐ వాజ్ వెరీ ఇమ్మెచ్యూర్ టు గెట్ మ్యారీడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్ దట్ ఏజ్. సో ఇంకా జెల్ అవ్వకపోతే మ్యూచువల్గా వీ ఫెల్ దట్ దిస్ రిలేషన్ ఈస్ నాట్ గోయింగ్ ఎనీవేర్, వీ బోత్ ఆర్ నాట్ హ్యాపీ అని ఇద్దరం మాట్లాడుకుని ఒక అండర్స్టాండింగ్కి వచ్చి వీ గాట్ సెపరేటెడ్. ఓకే అంటే మామూలుగా ఫ్యామిలీలో ఆల్రెడీ మమ్మీ డివోర్సీ, తర్వాత గాయత్రి డివోర్సీ, తర్వాత నువ్వు
అంటే చూసే సొసైటీ దృష్టిలో ఎలా ఉంటే వీళ్ళదే తప్పేమో అన్న Yeah, point of obviously view లోనే ఉంటుంది. అనుకుంటారు sir. నేనైతే అలా అనుకోను, ఎందుకంటే ఒక తప్పు జరిగినంత మాత్రాన ఇంకో తప్పు జరిగినంత మాత్రం మనిషి తప్పు అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అలా అని చెప్పేసి అలా అయిందని చెప్పేసి మనం భరించాల్సిన అవసరం లేదు. Yeah. నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అలా ఉంటుంది. బట్ సొసైటీ చాలా అలాగే చూస్తుంది. Yeah. సో అలాంటి ప్రాబ్లం ఎలా ఫేస్ చేశారు? ఆబ్వియస్గా అందరూ రిలేటివ్స్ మమ్మీని చాలా మాట్లాడినారు సార్. అంటే నువ్వు పెళ్ళి నిలబెట్టుకోలేదు, నీ పిల్లలు కూడా నిలబెట్టుకోలేదు అని ఆబ్వియస్గా దోస్ టాక్స్ వర్ దేర్. కానీ మమ్మీ గాయత్రి వాజ్ ఫేసింగ్ లిటరల్ టార్చర్. వాళ్ళ ఇన్లాస్ వాళ్ళ మామ కొట్టేవాడు, చాలా గలీజ్ మాటలు సార్. అంటే వీ కాంట్ ఈవెన్ టెల్ దోస్ వర్డ్స్. సో మేము ఇంత చదువుకొని మా కాళ్ళ మీద మేము నిలబడి ఒక ఇంటికి వెళ్ళి వీ డోంట్ హ్యావ్ టు రియలీ ఫేస్ ఆల్ దీస్ థింగ్స్. హ్యాపీగా ఉంటే వీ కెన్ లివ్ హ్యాపీలీ. బట్ ఇలాంటి టార్చర్ వద్దని మై మామ్ క్లియర్లీ టోల్డ్ అస్ వన్ థింగ్, నువ్వు హ్యాపీగా ఉన్నావు, ఇది రిలేషన్ నిలబడుతుంది అంటే ఉండు. కొడుతున్నాడు తిడుతున్నాడు అంటే నేను పిల్లలు ఉన్నారు కాబట్టి నేను ఇన్ ఇయర్స్ 30 years ఆఫ్ మ్యారేజ్ నేను భరించా. బట్ మీకు అవసరం లేదు. ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ గెట్ అవుట్ ఆఫ్ ఇట్. పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, బయట వాళ్ళు ఏమనుకుంటారు, రిలేటివ్స్ ఏమనుకుంటారు, డోంట్ కేర్. మనం కష్టాల్లో ఉన్నప్పుడు నో వన్ కేమ్ ఫార్వర్డ్ ఫర్ అస్. వీ డోంట్ హ్యావ్ టు థింక్ అబౌట్ ఎనీ వన్ ఎల్స్. నువ్వు హ్యాపీగా ఉన్నావా రిలేషన్లో, లేదు అంటే జస్ట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. గాయత్రి అయితే ఆల్మోస్ట్ స్కెలిటన్ లాగా అయిపోయింది సార్ మ్యారేజ్ అయిన తర్వాత. ఆ టార్చర్కి జస్ట్ ఒక బోన్ పైన ఒక స్కిన్ ఉంది, అంత టార్చరస్ కండిషన్లో ఉండింది. నేనన్న ఎదురు తిరిగి మాట్లాడి నేను ఐ యూస్ టు బి స్ట్రాంగ్, బట్ తను చాలా భరించింది. సో ఇవన్నీ బయట వాళ్ళకి తెలీదు. నేను ఓన్లీ మమ్మీది డివోర్స్ అయింది, పిల్లలది డివోర్స్ అయింది ఇంతవరకే కనిపిస్తుంది. బట్ మనం ఏం ఫేస్ చేస్తున్నాము పర్సనల్గానే దే డోంట్ నో. అయినా ఎప్పుడైతే డాడీ వెళ్ళిపోయాక మేము సొసైటీ మీద మాకు వచ్చిన ఒపీనియన్ అంటే ద వే పీపుల్ స్టార్టెడ్ లుకింగ్ ఎట్ అస్ ఆర్ ఎవరు ఎప్పుడు రాలేదు, దే డిడ్ంట్ సపోర్ట్, ఎవరు హెల్ప్ చేయలేదు, ఉల్టా ఇంకా దే క్రియేటెడ్ ప్రాబ్లమ్స్ ఫర్ అస్. సో అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి వీ గాట్ దట్ మైండ్ సెట్ దట్ సొసైటీ ఇస్ సంథింగ్ లైక్ బుల్షిట్, వీ డోంట్ హ్యావ్ టు కేర్ ఫర్ ఎనీ వన్. ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ యూ. ఇఫ్ యు ఆర్ హ్యాపీ అంతే. పక్కన వాళ్ళకి మనము ప్రాబ్లం క్రియేట్ చేయకుండా మనం హ్యాపీగా ఉంటే చాలు. దట్స్ ద పాలసీ. ఓకే, ఇప్పుడున్న మ్యారేజ్ సిస్టమ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? ఎగ్జాక్ట్ మ్యారేజ్ సిస్టమ్స్ అరేంజ్డ్ మ్యారేజ్ అయితే ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. అట్లానేసి నాది లవ్ మ్యారేజ్, ఈవెన్ ఇట్ డెంట్ వర్క్ అవుట్. ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ జస్ట్ దట్ ఆ బాండింగ్ ఉండాలి సార్. యునో ది అదర్ పర్సన్, నౌ ఐఎమ్ ఇన్ అ రిలేషన్షిప్. 7 years అవుతుంది సిన్స్ ఐ బీన్ ఇన్ అ రిలేషన్షిప్. సో నాకు తన నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది, కంప్లీట్ సపోర్ట్ ఉంది. అండ్ ఐ సపోర్ట్ హిమ్, వీ అండర్స్టాండ్ ఈచ్ అదర్. ఎలా అంటే ఐ నో ఎవ్రీ బుల్షిట్ థింగ్ ఆఫ్ హిస్, హీ నోస్ ఎవ్రీథింగ్ ఆఫ్, ఇట్స్ లైక్ అన్ ఓపెన్ బుక్. సో అలాంటి అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు ఎవ్రీథింగ్, నో సీక్రెట్స్. ఇలా ఉన్నప్పుడు నాట్ జస్ట్ మ్యారేజ్ ఆర్ వాట్ ఎవర్ ద రిలేషన్షిప్, అమ్మ కూతురు ఆర్ ఫాదర్ సన్, వాట్ ఎవర్ ద రిలేషన్షిప్, ఇట్ హ్యాస్ టు హ్యావ్ ద సేమ్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఐ ఫీల్. సో ఇప్పుడున్న మ్యారేజ్ సిస్టంలో ఐ డోంట్ నో సార్, సెల్ ఫోన్లలో వీడియో కాల్లలో కూడా ఎంగేజ్మెంట్ అలా చేస్తున్నా. ఐ రియలీ డోంట్ బిలీవ్ ఇన్ ద మ్యారేజ్ సిస్టమ్ ఎట్ ద మూమెంట్. ఐ మీన్ ఐ డోంట్ నో ద వే ఇట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. రీసెంట్గా ఐ సా వీడియో ఆన్ ఫేస్బుక్. ఇక్కడ ఒక ఫోన్లో పెళ్లి కొడుకు, ఇక్కడ ఒక ఫోన్లో పెళ్లి కూతురు, వాళ్ళ రిలేటివ్స్ నుంచి రింగ్స్ ఇలా చూపించే వాట్ ఈస్ దిస్ అనిపించింది. అండ్ ఇట్ వాస్ సో ఫనీ. సో ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్ హౌ ఇట్ వర్క్స్ ఇన్ ద సొసైటీ. ఎట్ ద మూమెంట్ అయితే మ్యారేజ్ ఇస్ లైక్ వెరీ ఫార్. జస్ట్ కెరియర్ స్టార్ట్ అయింది. సో ఐ రియలీ వాంట్ టు మేక్ ఇట్ బిగ్. 19 yearsలో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం అంటే చెప్పకుండా చేసుకున్నారా? లేదు సార్, మమ్మీ చేసింది, చాలా మంచి చేసింది పెళ్ళి. నా హస్బెండ్, ఐ మీన్ ఎక్స్ హస్బెండ్, హీ వాస్ 10 years elder to me, so he was 29 that time. సో తనకి హీ హ్యాడ్ ప్రెషర్, లైక్ చేసుకోవాలి, ఇప్పుడు ఇంకా 30 వచ్చేస్తుంది, చేసుకోవాలని ఆ ప్రెషర్ ఉండింది. సో నేను మా మమ్మీని ప్రెషర్ పెట్టి, మా మమ్మీ నాకు ఆల్మోస్ట్ 7 months షీ డింట్ వద్దు 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 వద్దు, రైట్ పర్సన్ కాదు, ఐ కెన్ సీ దెర్ ఈస్ నో అండర్స్టాండింగ్ ఎట్ ఆల్, మీ ఇద్దరి మధ్యలో వద్దు, నువ్వు వేరే లవ్ మ్యారేజ్కి నేను అగేన్స్ట్ కాదు, దిస్ పర్సన్కి ఐఎమ్ అగేన్స్ట్ అని మా మమ్మీ చెప్తానే ఉంది. బట్ స్టిల్ ఇంకా ఆ ఏజ్లో, అండ్ హీ వాజ్ మై ఫస్ట్ లవ్, సో ఇంకా ఉంటుంది కదా సార్, లేదు నేను వేరే వాళ్ళని ఎట్లా చేసుకుంటా, ఇతన్నే చేసుకుంటా అని దాంట్లో. ఓకే ఓకే, అప్పటికి నాన్న లేరు కదా, నాన్న లేని, ఐ మీన్ లైక్ అప్పటికే సెపరేట్ అయిపోయారు.
ఓకే, అంటే ఇదేనా ఈ స్ట్రగుల్, ఈ చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్స్ ఏనా ఈ సినిమా ఇది సైకలాజికల్ థ్రిల్లరే కదా ఇది, అంటే ఆ టైప్ ఆఫ్ సైకలాజికల్ థ్రిల్లర్. అంటే బేసిక్గా నా మ్యారేజ్ బ్రేక్ అయిన తర్వాత కూడా 1 year ఉండింది సార్ మ్యారేజ్. బ్రేక్ అయిన తర్వాత నేను మా మమ్మీకి ఆల్మోస్ట్ 1.5 years చెప్పలేదు నేను ఇట్లా సపరేట్ అయిపోయామని. ఐ నెవర్ టోల్డ్ హర్ బికాస్ ఒకలాంటి ఇది ఉండింది. అమ్మ అంతా చెప్పింది నాకు వినకుండా నేను మొండి బట్టి చేసుకున్నాను. అమ్మ అప్పుడు ఇక్కడ లేరా? ఇక్కడే ఉన్నారు. సో నేను ఇంత మొండి బట్టి చేసుకున్నాను. ఒకటేంటి అంటే షీఈ్ ఆల్సో చాలా కష్టపడి చెల్లెళ్ళని చూసుకుంటా ఉంది. అండ్ మ్యారేజ్ అయిపోయాక మమ్మీది రెస్పాన్సిబిలిటీ అయిపోయింది అక్కడికి. అగైన్ ఐ డెంట్ వాంట్ టు గో అండ్ బికమ్ అ బర్డన్ ఆన్ హర్, అదొకటి. అండ్ ఐ డెంట్ వాంట్ టు టెల్ హర్ దట్ నువ్వు చెప్పినావు అయినా నేను వినకుండా చేసుకున్నా, అదొక దీంట్లో ఐ నెవర్ టోల్డ్ హర్ 1.5 year వరకు. అండ్ ఐ లివ్డ్ ఆన్ మై ఓన్. ఇంట్లో నుంచి నా దగ్గర డాగ్ ఉండేది స్నూపీ అని, దాన్ని తీసుకొని వచ్చేసిన బయటికి. ఎక్కడికి వెళ్ళాలి ఏంటి తెలీదు. అమ్మ దగ్గరికి అయితే వెళ్ళొద్దు, ఐ డోంట్ వాంట్ టు క్రియేట్ అ ప్రాబ్లమ్ ఫర్ హర్. అండ్ ఇది ఎలా చెప్పాలో తెలీదు మమ్మీకి. సో అప్పటికప్పుడు వెళ్ళి ఐ వెంట్ టు ముతూట్ ఫైనాన్స్, మంగళసూత్రం అక్కడ పెట్టేసి ఐ గాట్ సమ్ 21,000 ఆర్ సంథింగ్. అది తీసుకొని ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి ఐ లుక్ ఫర్ సమ్ అపార్ట్మెంట్స్ ఆన్ రెంట్. ఊరవతలు ఎక్కడో ఉప్పల్ నాగోల్ అక్కడ దాటిన తర్వాత ఒక ఏరియా వస్తుంది సార్. నో సార్, ఉప్పల్ నాగోల్ సారీ బోడుప్పల్ అలా వెళ్తాం కదా లోపలికి లెఫ్ట్ సైడ్, గట్కేసర్ ఆ ఏరియాలో. సారీ నేమ్ రికలెక్ట్ అవ్వట్లేదు. అక్కడ ఒక అపార్ట్మెంట్ తీసుకున్నా, వెరీ మచ్ ఇన్ సైడ్, ఎవ్వరు ఉండరు అక్కడ. ఐ మీన్ డెజర్టెడ్ కైండ్ ఆఫ్ ప్లేస్. అపార్ట్మెంట్స్ వేశారు కానీ ఎవ్రీ అపార్ట్మెంట్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఎంటీ. సో అక్కడ ఉన్నాను అనమాట. డే 1 ఫస్ట్ అయితే ఒక ఇల్లు చూసుకొని అక్కడికి వెళ్ళాలని అక్కడికి వెళ్ళి ఐ గాట్ మై డాగ్ అండ్ ఐ వెంట్ దేర్. దట్ ఫ్లాట్ ఐ యూస్ టు క్రై ఎవ్రీ నైట్. ఫస్ట్ డే నాకు ఒక్కదానికి పడుకోవడం చీకటి అంటే చాలా భయం సార్. సో ఫస్ట్ డే కరెంట్ లేదు అక్కడ, ఏం లేదు సార్. ఓన్లీ నా కుక్కని తీసుకొని దానికి ఒక పెడిగ్రీ ప్యాకెట్ తీసుకొని వెళ్ళిపోయాను అక్కడికి. తర్వాత చూద్దాం ఎలా ఏంటి అని. ఫస్ట్ అయితే వెళ్ళిపోయా 3 months అడ్వాన్స్ వాడికి ట్రాన్స్ఫర్ చేసేసి. సో వెళ్ళాక ఆ రోజు అక్కడ కరెంట్ లేదు, ట్యాప్లో వాటర్ లేదు, అక్కడ గ్రౌండ్ వాటర్ ఉండదంట, ఏం లేదు. దెర్ ఈస్ నో వాటర్, దెర్ ఈస్ నో కరెంట్. షాప్స్ ఏం లేవు, ఎక్కడికో 2-3 kilometers నడుచుకో, ఐ మీన్ లైక్ చాలా ఫార్ వెళ్ళాలి షాప్స్కి. నాకేం తెలీదు. దట్ నైట్ వాజ్ ద హారబుల్ నైట్. డాగ్ని పట్టుకొని వర్షం. నెక్స్ట్ డే అక్కడ తెలిసింది అంటే కరెంట్ సరిగ్గా ఉండదు, వాటర్ ఒక 1 week ఒకసారి వస్తుంది వాటర్. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ తెలిసాక స్లోగా ఫస్ట్ టార్చ్, అది ఎమర్జెన్సీ ల్యాంప్ ఒకటి కొనుక్కున్నాను. చాలా స్లోగా ఐ స్టార్టెడ్ బిల్డింగ్. అప్పటికి నేను ఈ పెట్ షో చేశాను సార్. మ్యారేజ్ అవ్వకముందే ఐ డిడ్ మై ఫస్ట్ టీవీ షో. సో ఆ పెట్ షో HMTVలో చేశాను అనమాట. సో HMTVకి ఎవరైతే యాడ్ ఏజెన్సీ ఉండింది అప్పుడు, సో వాళ్ళు మాటలలో తెలిసింది ఏంటంటే దే ఆర్ మై రిలేటివ్స్, ఫార్ రిలేటివ్స్. సో ఆయన పిలిచి ఒక యాడ్ ఫిలిం ఇచ్చారు. రోజు పిలిచి ఇవ్వలేదు, యాక్చువల్లీ నేను రోజు వెళ్ళేదాన్ని వాళ్ళ ఆఫీస్కి అక్కడి నుంచి. సో రోజు ఇట్లా షేరింగ్ ఆటో బస్ అది అంతా ఎక్కి అక్కడికి వెళ్ళి ఐ జస్ట్ యూస్ టు సిట్. నాకు వచ్చు, నేను టీవీ షో చేశాను, నాకు ఏదైనా ఒక యాడ్ ఇవ్వండి అంతే. అలా రోజు వెళ్ళి కూర్చునేదాన్ని అనమాట. ఏమి ఇస్తాను యాడ్స్ అంటే పెద్ద నేషనల్ లెవెల్ క్లయింట్స్ ఉండేవాళ్ళు మా అమ్మాయికి. సో వాళ్ళకి నేను ఒక ఏం తెలియదు కదా నీకు, నేను ఎలా ఇవ్వగలుగుతాను. అది ఫార్ రిలేషన్ సార్, మమ్మీ వాళ్ళ సిస్టర్ వాళ్ళ సైడ్ నుంచి. తర్వాత చెప్పాను నేను, బట్ అక్కడ వెళ్ళి ఐ యూస్ టు సిట్. సో ఇంకా ఈ అమ్మాయి ఊరికి, అండ్ ఐ యూస్ టు గో ఎట్ లంచ్ టైం బికాస్ నాకు అప్పుడు మనీ ఎక్కువ ఉండేది కాదనమాట. సో కంపల్సరీ లంచ్ టైంకి అక్కడ వెళ్ళేసి ఇంకా ఆయన మాటల్లో అడుగుతుండేవారు, దా విద్య తిందామంటే ఇలా అక్కడ తినేసాను. తర్వాత వాళ్ళకి కూడా అర్థమైపోయింది, ఓకే షీఈస్ వాంటెడ్లీ కమింగ్ ఎట్ దిస్ టైమ్ అని. వాళ్ళు దే అండర్స్టూడ్ అండ్ దే స్టార్టెడ్ సపోర్టింగ్. ఫస్ట్ ఒక యాడ్ ఇచ్చారు సార్, చిన్న 70,000 బడ్జెట్ది, ఒక లోకల్ టీ తాన్జా టీ అని ఉండింది. సో అదొక యాడ్ ఇచ్చారు, ఇది చిన్నది లోకల్ యాడ్, ఇది చెయ్యు, నువ్వు చేస్తే ఎలా ఉంటుందో నాకు అప్పుడు బేసిక్గా డైరెక్టర్ అంటే ఇది రెస్పాన్సిబిలిటీ, షూట్లో ఇలా ఉంటుంది, డైరెక్టర్ హ్యాస్ టు డూ దిస్, ఇలా అంతా ఏం తెలీదు. ఒక కాన్సెప్ట్ రాసుకురా టీ యాడ్కి అని అన్నారు. సో ఒక కాన్సెప్ట్ రాసుకొని వెళ్ళాను. ఇప్పుడు చూస్తే ఫన్నీగా అనిపిస్తుంది కాన్సెప్ట్, బట్ అప్పుడు అది రాసుకొని వెళ్ళాను, బాగానే ఉంది, నువ్వు డైరెక్షన్ చేయి దీన్ని అని అన్నారు. డైరెక్షన్ అంటే ఏంటి, ఎలా చేయాలి, ఐ డిడ్ంట్ న్యూ. ఏం కాదు, నేను నీకు మొత్తము షూటింగ్ కావాల్సిన ఎక్విప్మెంట్ అందరినీ సెట్ చేసేస్తాను నేను అని ఒక మేనేజర్ని మాట్లాడారు, ప్రొడక్షన్ మేనేజర్.
సో ఆయనకు చెప్పి ఫస్ట్ టైం నువ్వు అన్నీ కరెక్ట్గా ఏమేమి ఎక్విప్మెంట్ కావాలో ఆయనే చెప్పి నువ్వు సెటప్ చేశాను అన్నారు. సో నేను అప్పుడు పెట్స్ది షో చేసినప్పుడు ఒక అబ్బాయి కెమెరామ్యాన్ ఉన్నాడు, అతన్నే పిలిచాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఐ అండర్స్టూడ్, ఓ దిస్ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ డైరెక్టర్. సో డైరెక్టర్ అంటే ఇక్కడ ఆ లెవెల్ ఉంటుంది డైరెక్టర్కి అని అప్పుడు అర్థమైంది అనమాట. అండ్ ఐ వాజ్ ఎంజాయింగ్ ఇట్ మై ఫస్ట్ డే ఆన్ ఆ రోజు. పెద్ద సెట్ వేసాము, అంటే ఇక్కడ ఒకటి ఉంటుంది సార్, మన డిఎస్పి బంగ్లా అని ఒకటి ఉంటుంది, ఐడియా ఉంది మీకు? షూట్స్ చాలా అవుతాయి అక్కడ. సో అక్కడ చేసాం ఫస్ట్ డే షూట్ అది. సో కెమెరామెన్ అతను తెలుసు అనమాట, 1 year ఆల్మోస్ట్ ఆ పెట్ షో చేసాం కదా, ఆయన చెప్పాడు, మేడం మీరు యాక్టర్కి వెళ్ళి ఇలా అని చెప్పాలి, మనం ఎలా చేద్దామంటే ఈ యాంగిల్ పెడదామా అలా ఇలా అని ఆయన సపోర్ట్ చేసుకుంటూ మా అమ్మాయి కూడా సెట్కి వచ్చి హీ గైడెడ్. అండ్ అప్పుడు ఐ పుల్ ఇట్ ఆఫ్ ప్రాపర్లీ. బేసిక్గా ఏంటంటే టెక్నికల్ నాలెడ్జ్ లేదు, ఏది ఎలా వర్క్ అవుతుందో తెలీదు, బట్ నీమే చేయగలుగుతుంది అని ఆయనకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. సో దెన్ హీ స్టార్టెడ్ గివింగ్ మీ బిగ్గర్ యాడ్స్. సో టెలివన్వి ఇన్ఫర్మేషన్స్ వస్తాయి కదా సార్, ½ an hour, ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే ఇలా అయిపోతుంది, దోస్ యాడ్స్ చాలా చేశాను నేను. ఆ యాడ్స్ చేశాను. అండ్ కొన్ని సదర్న్ ట్రావెల్స్, సంగీత మొబైల్స్, ఇలా కొన్ని యాడ్స్ చేశాను అనమాట. సో అక్కడి నుంచి ఐ స్టార్టెడ్ మేకింగ్ కార్పొరేట్. అప్పటికే ఒక ప్రాపర్ ఐడియా వచ్చింది, వెన్ ఏమంటారు రుచి తగిలింది యాక్చువల్లీ డైరెక్షన్ది. సో ఇది కాన్సెప్ట్స్ రాయడము ఇప్పుడు యాడ్స్ అన్నిటికీ, అండ్ దట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ. సో ఐ స్టార్టెడ్ రైటింగ్. అప్పుడు స్టార్ట్ చేసిందే దిస్ మదా వాస్. సో అప్పుడు రాయడం స్టార్ట్ చేశాను ఆ స్టోరీ. అండ్ దెన్ కార్పొరేట్ ఫిలిం స్టార్ట్ చేశాను. సో బాగా చేయడం స్టార్ట్ చేశాను. అంటే ఈ ప్యారలల్గా వెన్ ఐ వాజ్ షూటింగ్ ఐ వాజ్ ఆల్సో లెర్నింగ్, ఎక్స్పెరిమెంటింగ్. ఒక చిన్న కెమెరా కొనుక్కొని యూట్యూబ్లో ట్యూటోరియల్స్ చూసుకొని హౌ లైట్ వర్క్స్, లైటింగ్ ఎంత ఇంపార్టెంట్, ఆర్ యూనో టెక్నికల్గా మనకి గ్రేడింగ్ ఎంత ఇంపార్టెంట్, ఎడిట్లో ఎలా ఉంటుంది స్ట్రక్చర్. ఐ లెర్న్ స్లోగా ప్రీమియర్ ఎడిటింగ్ నేర్చుకున్నాను, ప్రీమియర్ ప్రో, చిన్న కెమెరా వర్క్ అది నేర్చుకున్నాను. సో అలా కార్పొరేట్ ఫిలిం స్టార్ట్ చేశాను. అండ్ దెన్ ఐ స్టార్టెడ్ సినిమాటిక్ వెడ్డింగ్ ఫర్మ్ ఆల్సో ప్యారలల్గా. యాడ్ స్టాప్ చేసేసి ఐ స్టార్టెడ్ డూయింగ్ కార్పొరేట్ ఫిలిమ్స్ అండ్ సినిమాటిక్ వెడ్డింగ్స్లో నేను కూడా కెమెరా వేసుకొని వెళ్ళి టీమ్ ఉండింది నాకు. అప్పట్లో ఐ వాజ్ ద ఫస్ట్ ఫీమేల్ టు హ్యావ్ అ సినిమాటిక్ వెడ్డింగ్స్ ఫర్మ్. అప్పటి వరకు అందరు అబ్బాయిలు, ఈవెన్ తరుణ్ భాస్కర్ వీళ్ళందరూ కూడా అప్పుడు సినిమాటిక్ వెడ్డింగ్సే చేసేవాళ్ళు. సో ఐ వాజ్ ఓన్లీ ఫీమేల్ దట్ టైమ్ టు షూట్ సినిమాటిక్ వెడ్డింగ్స్. సో అండ్ లుకింగ్ ఎట్ మై టాటూస్ అండ్ ఆల్, వెడ్డింగ్స్కి వెళ్ళినప్పుడు కూడా దే యూస్ టు అరే సమ్మన్ స్పెషల్ హ్యాస్ కమ్ టు షూట్ అన్నట్టు అనిపించేది. అండ్ ఐ బాగా చేసేదాన్ని సార్, అండ్ టీమ్తో బాగా చేయించేదాన్ని. ఆల్ మై అవుట్పుట్స్ అంటే ఫొటోస్ దట్ వీ గేవ్, ఎడిటింగ్ స్టైల్ ఆర్ యూనో ద వీడియోస్ దట్ వీ డెలివర్డ్ చాలా నచ్చాయి. ఒక్కటే వెడ్డింగ్ సార్, నేను మా ఫ్రెండ్ ఇంటర్ క్లాస్మేట్ అమ్మాయి అడిగింది, ఎనీవేస్ యూఆర్ డూయింగ్ యాడ్స్ అండ్ ఆల్, నా వెడ్డింగ్ చేసి పెడతావా అని తను అడిగింది. సో అది అలా ఎక్స్పెరిమెంట్ చేసి అక్కడి నుంచి ఓన్లీ ఆన్ మౌత్ బేసిస్ రెఫరెన్స్ వీళ్ళ ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళు ఇవ్వడం అలా ఐ డిడ్ అరౌండ్ 70 weddings in 1 year. 70 weddings చేశాను. నాకు ఇంకా విరక్తి వచ్చి, అంటే ఫ్యూచర్లో నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటే నాకు ఎలా అంటే పంతులు అక్కడ చెప్పే మంత్రాలు కూడా నోటికి వచ్చేసాయి అన్ని వెడ్డింగ్స్ చేసి. ఐ వాజ్ లైక్, ఓ దిస్ ఈజ్ లైక్ ఇంకా అయిపోయింది, చేయొద్దు వెడ్డింగ్స్ అని అనుకున్నా. బట్ ఇన్ దాట్ ప్రాసెస్ ఐ లిటరలీ కంప్లీట్లీ గాట్ గ్రిప్ ఆన్ ఎడిటింగ్, on cinematography. I mean like basic angles or how lighting works, how to lit up a mandapam lit up chestappudu I used to see ఈ షాడోస్ అవి ఎలా కట్ డౌన్ చేయాలి, ఏంటి ఎక్కడ పెట్టాలి లైట్, అలా బేసిక్గా నాకు అక్కడ నుంచి ఐ గాట్ మోర్ గ్రిప్ ఆన్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. సో ఈ తర్వాత ఈ వెడ్డింగ్స్ ఇవన్నీ చేసే టైంలోనే ఐ వెంట్ US టు స్పెండ్ సమ్ టైమ్ విత్ మై మామ్. అక్కడ నుంచి వచ్చాక మదా చేశాను. అంటే అప్పుడు ఆ టైంలో నాగశ్విన్, విజయ్ దేవరకొండ వీళ్ళంతా నీ కొలీగ్స్ అంటగా? కొలీగ్స్ కాదు సార్, అంటే యాక్చువల్లీ వీ వర్ అ గ్యాంగ్. అనీష్ కురువిల్లా, ఇట్ వాజ్ ఇన్ 2009. నా మ్యారేజ్ అయ్యి ఈ పెట్ షో చేసే టైంలో నాకు నవీన్ యాదవ్, హీజ్ అ డిఓపి, గాడ్ వచ్చింది కదా సార్ రీసెంట్గా, దాని సినిమాటోగ్రఫర్ నవీన్ యాదవ్, రాకేష్ అని సినిమాటోగ్రఫర్. అప్పుడు నాగేశ్విన్ వాజ్ అసోసియేట్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ అట్ శేఖర్ కమూలా. సో నేను చేయలేదు సార్. నాకు 2-3 సార్లు నాగి క్లాస్ పీకాడు, ఈ టెలివన్ యాడ్స్ అవి చేస్తున్నప్పుడు ఏం యాడ్స్ చేస్తున్నావు నువ్వు, వేర్ విల్ దీస్ యాడ్స్ టేక్ యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్ట్ ఆర్ టెలింగ్ స్టోరీస్. నాకు ఇలా ఉండేది, టాబ్లెట్ వేసుకోగానే ఇలా అయిపోయి, వాట్ ఈస్ దేర్ ఇన్ దాట్, వాట్ విల్ యూ గెట్ అవుట్ ఆఫ్ ఇట్. శేఖర్ కమలా గారి దగ్గర ఏడీగా జాయిన్ అవ్వు, ఫీమేల్ ఏడీగా రిక్వైర్మెంట్ ఉంది అని నాకు చెప్పాడు.
బట్ ఐ వాజ్ లివింగ్ ఆల్ ఎలోన్ బై మై సెల్ఫ్ అండ్ ఏడీగా చేస్తే పెద్ద మనీ రాదు సార్. అప్పట్లో ఇట్ వాజ్ లైక్ 5,000 4,000 సంథింగ్. ఈ యాడ్స్ టెలివిజన్ యాడ్స్లో ఐ వాజ్ గెటింగ్ గుడ్ మనీ. సో లేదు నాకు ఇప్పుడు ప్రస్తుతానికి మనీ కావాలి అని చెప్పి ఐ డిన్ గో. నాగశ్విన్ ఎప్పుడు కనబడ్డ క్లాస్ వీక్తాడని నేను తప్పించుకొని తిరిగేదాన్ని అనమాట అప్పుడు. సో రాకేష్, మీ, అనీష్, నాగి అండ్ విజయ్ దేవరకొండ మేమంతా వీ యూస్ టు డూ ఎక్స్పెరిమెంట్స్ అలాట్ సార్. విజయ్ దేవరకొండ నేను అప్పుడు కొన్నిసార్లు అంటే ఒక కార్పొరేట్ ఫిలిం చేసాము, ఈథెమ్స్ MBA స్కూల్ అని చెప్పి. దాంట్లో వీ షార్ట్ హిమ్ ఓన్లీ. అంటే నేను అప్పుడు నాగి డైరెక్టెడ్ ఇట్, ఐ అసిస్టెడ్ నాగి ఇన్ దాట్. వీడియోస్ ఉన్నాయా? నా దగ్గర ఉన్నాయి వీడియోస్, బట్ బయట లేవనుకుంటాను. మేబీ నాగిది ప్రాణ అని ఒక ఛానల్ ఉండింది వీమియోలో. ఐ థింక్ ఇట్స్ దేర్ ఇన్ దట్. ప్రాణ అని వీమియోలో ఒక ఛానల్ ఉంటుంది నాగశ్విన్ది. ఐ మీన్ నాగి ఇస్ ఇన్ టచ్ సార్. యాక్చువల్లీ నేను మొన్న మోషన్ పోస్టర్ లాంచ్కి నాగితోనే చేద్దాం అనుకున్నా, నాగశ్విన్తో. ఐ యాస్డ్ హిమ్, బట్ తను ఆ రోజు ఈవినింగే హీ వాజ్ గోయింగ్ అవుట్ ఆఫ్ టౌన్. మార్నింగ్ అయితే ఐ విల్ డెఫినెట్లీ కమ్ సపోర్ట్ అని అన్నాడు. మేబీ హిల్ కమ్ ఫర్ ద ప్రీ రిలీజ్. ఐ ఆస్క్ హిమ్ ఇఫ్ హిస్ బ్యాక్. విజయ్ ఇస్ నాట్ ఇన్ టచ్ సార్. మధ్యలో ఒకసారి నోటా డబ్బింగ్ అప్పుడు వెళ్ళాను, బట్ హీ యాక్చువల్లీ ఫర్గాట్ మీ. సో చాలా ఇయర్స్ అయింది కదా, గుర్తుపట్టలేదు. సో నోటా డబ్బింగ్ అప్పుడు ఐ అప్రోచ్డ్ హిమ్. నేను విన్నాను అనమాట విజయ్ స్టార్టింగ్ అ ప్రొడక్షన్ హౌస్ అని. సో ఐ వెంట్ అండ్ మెట్ హిమ్. బట్ అప్పటికి హీ వాజ్ టెలింగ్ మీ అంటే ఇట్స్ అ బిగ్ డెసిషన్ టు, నేను ఈ మూవీ ప్రెజెంట్ చేయమని అడిగాను అప్పుడు. ఇట్స్ అ బిగ్ డెసిషన్, బట్ ఐ విల్ సీ అని అన్నాడు. టీజర్ రిలీజ్ చేయమన్నాను, బట్ హీ కుడెంట్ డూ ఇట్, హీ వాజ్ వెరీ బిజీ. ఓకే ఓకే. అంటే ఏంటంటే నేను ఇంతకుముందు అడిగిన క్వశ్చన్, ఆ చైల్డ్హుడ్ ఆ కష్టాలు అవి ఆ ఇన్ఫ్లుయెన్స్ అయినా మదా సినిమా అంటున్నాను. ఈ మదా మీద ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉందా? Very much is there. And the way I treated the story, or the way I treated the female protagonist, the character, is very much inspired from the things that happened in my life. అంటే చిన్నప్పుడు 10th లో ఉన్నప్పుడు మా మమ్మీని టార్చర్ చేసేది అదంతా కూడా నేను అసలు పడుకునేదాన్ని కాదు సార్. అంటే ఈ సూసైడ్ అటెంప్ట్ చేసిన తర్వాత దేర్ వర్ ఓన్లీ 2-3 months ఫర్ మై ఫైనల్ ఎగ్జామ్స్, బోర్డ్ ఎగ్జామ్స్. ఐ వాజ్ మొత్తం లోపలంతా కాలిపోయింది, ఏం తినడానికి లేదు, ఊరికే మజ్జిగ తాగేదాన్ని అంతే, ఇంకేం తినడానికి లేదు. ఇట్ టుక్ ఆల్మోస్ట్ 2 months ఫర్ మీ టు రికవర్ ఆ బర్న్ట్ దీంతో. మమ్మీ వాళ్ళ లోపల, మాది కిడ్స్ది బెడ్రూమ్ సపరేట్ ఉండేది, మమ్మీ వాళ్ళ బెడ్రూమ్ సపరేట్ ఉండేది. మమ్మీ వాళ్ళ పడుకున్నాక, అంటే అందరం పడుకున్నాక మమ్మీని కొట్టేవాడు అనమాట. నేను దానికి మా మమ్మీ వాళ్ళ బెడ్రూమ్ బయట కావాలి కూర్చునేదాన్ని అనమాట. ఏమైనా సౌండ్ కాగానే డోర్ నాక్ చేసి కొడుతుండా అని అడిగేదాన్ని అనమాట. సో అంత మెంటల్లీ ఇది అయిపోయాను. ఐ కుడెంట్ స్లీప్, ఐ కుడెంట్ కాన్సన్ట్రేట్ ఆన్ మై స్టడీస్. ఆర్ ఎలా అంటే అమ్మని కొడుతున్నాడు, ఏదో చేస్తున్నాడు అని ఊరికూరికే అలా ఉండేది. ఒకరోజు అయితే నేను ఇలానే మమ్మీని కొడతా ఉంటే ఇంట్లో ఉన్న కారం పొడి డబ్బా అన్నీ తీసుకొచ్చుకొని రెడీగా డోర్ కొట్టి, నిన్ను కొడుతున్నాడా డాడీ అని అట్లా. లేదు మా మమ్మీ చెప్పేది కాదు, లేదు ఏం లేదు, గో స్లీప్ అని చెప్పేది. బట్ ఆ మెంటల్లీ ఐ సా వైలెన్స్ వెరీ మచ్, ద వే ఇట్ వాజ్ ఇన్ మై లైఫ్, ద వే ఇట్ వాజ్ డిస్టర్బింగ్, ఇట్ వాజ్ డిప్రెసింగ్, ఇట్ పుల్స్ యూ డౌన్ అ లాట్. అండ్ దెన్ ఈ నా మ్యారేజ్ బ్రేక్ అయిన తర్వాత కూడా నేను ఆ ఒక్కదాన్ని అపార్ట్మెంట్లో ఉన్న రోజులు కూడా దట్ హోల్ అపార్ట్మెంట్ వాజ్ దట్ గ్రీన్ కలర్. అందుకే నేను మాదా కలర్తో నా గ్రీన్ పెట్టుకున్నాను. దోస్ వర్ ద మోస్ట్ డిప్రెస్డ్ టైమ్స్ ఆఫ్ మై లైఫ్. సో నా ఫ్లాట్లోకి వెళ్ళాలంటే నాకు భయం వేసేది సార్. అంటే బయట యాడ్ ఏజెన్సీకి వెళ్ళి మామయ్య దగ్గరికి వెళ్ళి వర్క్ చేసుకొని మళ్ళీ వెళ్తున్నాను అంటే ఐ యూస్ టు ఫీల్ స్కేడ్. నాకు ఒక్కదాన్ని పడుకోవడానికి భయం, అన్ని దయ్యాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి అనమాట. ఐ యూస్ టు ఫీల్ వెరీ స్కేడ్. సో ఆ డిప్రెషన్ అది ఇది అంతా ఐ యూస్ టు ఫీల్ వెరీ బ్యాడ్. ఇప్పుడు మమ్మీ దగ్గరికి ఎట్లా వెళ్ళాలి, వాట్ నెక్స్ట్, వాట్ ఈస్ మై లైఫ్ నెక్స్ట్, డివోర్స్ అని ఇప్పుడు స్టాంప్ పడిపోతుంది. ఇప్పుడంటే లైక్ దట్ ఈస్ లైట్. అంటే నవ్ ఐ నో ఐఎమ్ మెచ్యూర్డ్ ఇనఫ్ దట్ ఈస్ నాట్ యునో విచ్ యూ హ్యావ్ టు బీ బాదర్డ్ సో మచ్ ఇన్ లైఫ్. ఇట్ హ్యాపెన్. చాలామంది రిలేషన్షిప్ బ్రేక్ అవుతుంది, నాదైనా మ్యారేజ్ అయ్యి బ్రేక్ అయింది అంతే. సో ఐ కన్సిడర్ ఇట్ దట్ వే నౌ. బట్ అప్పుడు ఐ యూస్ టు థింక్ అ లాట్, అండ్ ఆ డిప్రెషన్, ఆ స్ట్రగుల్ అదంతా somehow that's why I chose similar color tones for the asylum, those dark sequences, grey, matrix green and all. And very much the treatment was inspired from what I went through when I was going through all these things. మరి అమ్మకి ఎప్పుడు తెలిసింది ఈ బ్రేకప్ అయిపోయింది? డివోర్స్ ప్రాపర్గా అప్లై చేశాక అప్పుడు చెప్పాను సార్. అంటే మేము సపరేట్ అయిపోయాక 1.5 year తర్వాత అప్లై చేశాను డివోర్స్కి. అప్పటి వరకు తెలియకుండానే మేనేజ్ చేశాను.
చెప్పలేదు అసలు మమ్మీకి. కలిసేవాళ్ళు కలవలేదు సార్, ఫోన్లో మాట్లాడేదాన్ని, బిజీ ఉన్నానని చెప్పేదాన్ని, ఎప్పుడు వెళ్ళలే. మమ్మీ ఎన్నిసార్లు రమ్మన్నా కూడా లేదు బిజీ ఉన్నాను, షూట్ చేస్తున్నా అది ఇది అని చెప్పాను, వెళ్ళలేదు ఎప్పుడు. ఎక్స్ప్రెషన్ ఎంత చెప్పే మమ్మీ ఏంటంటే బేసిక్గా షీ ఫెల్ట్ వెరీ బ్యాడ్. అప్పటికి గాయత్రిది కూడా సేమ్ ఉండింది. కొంచెం బాధ ఉంటుంది కదా సార్, అంటే చాలా కష్టపడి చేసింది మ్యారేజ్ ఇద్దరిది, సో ఇలా అయిపోయింది అని చాలా బాధపడింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే షీ వాజ్ అట్లీస్ట్ హ్యాపీ దట్ నేను అందులో ఉండి బేర్ చేయకుండా, అంటే నన్ను నేను ప్రాబ్లం చేసుకో, ఐ కేమ్ అవుట్ ఆఫ్ దట్. వెన్ యూఆర్ నాట్ హ్యాపీ దట్స్ ఫైన్, ఎండ్ ఆఫ్ ద డే నువ్వు హ్యాపీగా హెల్తీగా ఉండాలి, ఇంపార్టెంట్, దట్ ఈస్ ఇంపార్టెంట్ అని చెప్పింది మమ్మీ. ఓకే, ఈ ఫ్యామిలీ టాపిక్ ఒకటి అడిగి మళ్ళీ సినిమాలోకి వచ్చేద్దాం. అంటే ఏంటి అంటే చైల్డ్హుడ్ ఎపిసోడ్లో కావచ్చు, మ్యారేజ్ బ్రేకప్ అయినాక కావచ్చు, అంటే అంటే చాలా ఏమంటారు హారిబుల్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే చెప్పు నాకు. చైల్డ్హుడ్ కావచ్చు. చైల్డ్హుడ్ అంటే అదే సార్, దిస్ హ్యాపెండ్ ఇంటర్లో నేను హాస్టల్లో ఉన్నా విజయవాడలో. సో ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఎంసెట్ ఎగ్జామ్ కూడా అయిపోయింది, నేను ఇంటికి వచ్చాను విజయవాడ నుంచి. డాడీ వచ్చి పిక్ చేసుకున్నాడు. నేను 10th ఇలా బాగా డిస్టర్బ్ అయిపోతున్నానని మమ్మీ పట్టుబట్టి నన్ను హాస్టల్లో వేయించింది అనమాట. వీటన్నిటికీ దూరంగా ఉంటే కొద్దిగా అది ఎక్కువ ఆలోచించదని. సో నేను ఇంట్లో బాగానే ఉంది, ఎప్పుడు మా మమ్మీ ఫోన్ చేసినా లేదు ఇప్పుడు బాగానే ఉంటున్నాడు అనేది అని చెప్తుండే అనమాట. షీ నెవర్ టోల్డ్ మీ, ఇంకా వర్స్ట్ అయ్యేదన్నమాట. సో నేను వచ్చాక మమ్మీ వాళ్ళు, మా పిల్లల బెడ్రూమ్ ఉండేది కదా సార్, కిడ్స్ బెడ్రూమ్, దానికి గ్రిల్ ఉంటుంది మనకి. ఇప్పుడు అపార్ట్మెంట్ లిఫ్ట్కి గ్రిల్ ఉంటుంది కదా, అలా గ్రిల్ ఉండేదన్నమాట. సో ఆ గ్రిల్ వేసి లాక్ వేసుకొని ఆ రూమ్లో ఉన్నారు మమ్మీ సిస్టర్స్ అందరూ. నేను షాక్ తిన్నా, ఏంటి ఇట్లా ఇంట్లో లోపల గ్రిల్ వేసుకొని లోపల ఉండడం ఎందుకు అంటే, ఇష్టం వచ్చినట్టు మమ్మీని కొట్టడము, చెల్లెళ్ళని కొట్టడము. డాడీకి భయపడి రూమ్లో దే లాక్ దెమ్సెల్ఫ్. డాడీ ఇంట్లో లేడు, డోర్ సౌండ్ వచ్చింది, మెయిన్ డోర్ సౌండ్ వచ్చింది, బయటకు వెళ్ళినప్పుడు అప్పుడు దొంగగా బయటకు వచ్చి కుక్ చేసుకొని మళ్ళీ లోపలికి వెళ్ళిపోవడం అట్లా ఉండిందనమాట. సో ఒకరోజు ఇట్లానే బయట మమ్మీది డాడీది మళ్ళీ అగైన్ లేట్ నైట్ సార్, ఐ గెస్ అరౌండ్ 11:30 or 12 o'clock ఇద్దరికి మమ్మీకి డాడీకి మళ్ళీ రప్చర్ అయింది. మమ్మీని కొట్టడం స్టార్ట్ చేశాడు. కొట్టడం స్టార్ట్ చేసేసరికి నేను పోలీస్కి కాల్ చేస్తా అని 100కి డయల్ చేస్తున్నాను అనమాట. సో మా మమ్మీని బాగా కొట్టేసరికి మా అక్కలు చెల్లెలందరూ మమ్మీ మీద కాన్సన్ట్రేషన్తో మమ్మీని లోపలికి లాక్కెళ్ళిపోయి గ్రిల్ లాక్ వేసేసుకొని లోపల ఉండిపోయారు. నేను పోలీస్కి కాల్ చేస్తా ఉంటే మా డాడీ ఫుల్ ఫ్యూరియస్ అయిపోయి, నా మీదనే పోలీస్కి కాల్ చేస్తావా అని ఇష్టం వచ్చినట్టు కొట్టి ఇట్లా మొత్తం పైకి లేపాడు సార్. ఆల్మోస్ట్ ఐ థింక్ దిస్ హైట్ గ్రౌండ్ లెవెల్ నుంచి లేపి స్టార్టెడ్ బ్యాంగింగ్ మై హెడ్ ఆన్ ద వాల్. ముక్కులో నుంచి బ్లడ్ వచ్చేసి ఐ బికేమ్ అన్కాన్షియస్. అప్పుడు నేను చచ్చిపోయినామో అనుకొని భయపడి వదిలేసి వెళ్ళిపోయాడు అనమాట. దెన్ మై మామ్, మై సిస్టర్స్ కేమ్ అవుట్ సైడ్. ఫ్యామిలీ డాక్టర్ ఒకళ్ళు ఉండేవాళ్ళు, ఆయనకు పిలిస్తే ఎమర్జెన్సీ. ఐ వాజ్ ఇన్ ICU for 2 days. Then end of the day nothing happened, but that was the horrible experience. నాకే కాదు సార్, మా సిస్టర్స్కి ఇంకా హారబుల్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి డాడీతో. యాక్చువల్లీ గాయత్రి ఇంటర్వ్యూస్ చూస్తుంటాను నేను, అది చెప్తే బాగుంటుంది డాడీ గురించి అని అనుకున్నాను. బికాస్ ఎంతసేపు దాని పర్సనల్ లైఫ్ గురించి పీపుల్ ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ హర్ ఇన్ ద ఇంటర్వ్యూస్, బట్ వాట్ వీ వెంట్ త్రూ, వై వీ బికేమ్ లైక్ దిస్ అన్నది నో వన్ ఈజ్ యాక్చువల్లీ కన్సిడరింగ్. గాయత్రి అంటే పూర్తిగా ఇప్పుడు చూడలేదు గాయత్రిది, కానీ అంటే తను మమ్మీకి ఆపోజిట్గా ఏమైనా చెప్పిందా? నాకు అంత అలా చూసినట్టుగా ఎక్కడో గుర్తు. మమ్మీ యాక్చువల్లీ ఏం మాట్లాడొద్దనింది దీని గురించి ఇంటర్వ్యూలో, బట్ నో ప్రాబ్లం. ఓకే ఓకే. మీరు గాయత్రికి చూస్తే ఇప్పటికీ తనకి చేతుల పైన, నెక్ పైన అన్ని కాలిన మార్క్స్ ఉంటాయి సార్, మీరు ఎప్పుడైనా నోటీస్ చేయండి. సో మా ఫాదర్ ఒకసారి ఇట్లానే సైక్ అయిపోయి మొత్తము ఇంత పెద్ద నైఫ్ కాల్చి మొత్తం ఎక్కడ పడితే అక్కడ వాతలు పెట్టేసి, ఒక వైర్ది కాపర్ వైర్ తీసి చేతికి పెట్టేసి ప్లగ్లో పెట్టి కరెంట్ షాక్ పెట్టి అంతా చాలా టార్చర్ చేశాడు గాయత్రిని కూడా. ఓకే ఓకే. అమ్మకి చెప్పావా ఇంటర్వ్యూ వస్తున్నాను? చెప్పా. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఏంటి తను వేరే మ్యారేజ్ చేసుకున్నారా? గాయత్రి సార్? కాదు మమ్మీ లేదు, నాన్న 2 marriages చేసుకున్నాడు సార్. హీఈస్ లైక్ మా పేరెంట్స్ ఆఫీషియల్ డివోర్స్ అయిపోగానే ఇమ్మీడియట్గా విత్ ఇన్ 1 month హీ మ్యారీడ్ అ ఉమెన్.
తనకి ఆల్రెడీ ఒక డాటర్ ఉండింది, బట్ తనకి తర్వాత క్యాన్సర్ ఉందని తెలిసి మళ్ళీ అది క్యాన్సిల్ చేసేసారు. ఆర్య సమాజ్లో చేసుకున్నాడు, వెళ్ళి మళ్ళీ లేదు ఇది క్యాన్సిల్ అది ఇదని హీ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. తర్వాత ఆల్రెడీ ఒక పెద్ద మా ఏజ్ డాటర్ ఉండింది, తను సింగిల్. సో తనని క్యాన్సర్ అని తెలియగానే ఆమెను వదిలేశాడు. దాని తర్వాత మళ్ళీ అగైన్ హీ మ్యారీడ్ అ వెరీ యంగ్ ఉమెన్. మా డాడీ అప్పుడు 50 ఉండే, తను ఒక 27, 28 అనుకుంటా. ఇప్పుడు ఆమెతో 2 పాపలు. వి హెయిల్ ఫ్రమ్ ఎ వెరీ రిచ్ ఫ్యామిలీ సార్. మా తాతయ్య ఎమ్మెల్యే ఉండే అందోల్ కాన్స్టిట్యుయెన్సీలో. హీ వాజ్ అ ఫ్రీడమ్ ఫైటర్. ఆల్మోస్ట్ మా ఊర్లో జోగిపేటలో బసవ మానయ్య అంటే ఎవ్రీవన్ నోస్ హిమ్. బాబు మోహన్ కూడా మా జోగిపేటలో పాలిటిక్స్లో ఐ మీన్ లేబర్ మినిస్టర్గా చేశారు అప్పుడు. సో ప్రతి ఇంటికి మా డాడీ హెల్ప్ తీసుకొని మా తాతయ్య పేరు చెప్పి ఐ మీన్ లైక్ అలానే హీ ప్రమోటెడ్ హిమ్సెల్ఫ్. సో చాలా పెద్ద ఫ్యామిలీ సార్ మాకు. వీ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాపర్టీస్ ఇప్పటికీ ఉన్నాయి, బట్ డాడీ మొత్తం వీ హ్యావ్ లైక్ 2 రైస్ మిల్స్, ఆయిల్ మిల్స్, బెల్లం మిల్స్. ఊర్లో ఒక మొత్తం గల్లీ గల్లీ మాదే సార్. బసవ అనే వాళ్ళ ఇల్లు అంటే దెన్ ఎవ్రీవన్ నోస్ ఇన్ ద విలేజ్. సో ఇప్పుడు మీకు వచ్చే ఛాన్స్ లేదు ఇంకా? లేదు, మాకు వద్దు కూడా సార్. అంటే వీఆర్ స్ట్రాంగ్ ఇనఫ్ టు లివ్ అవర్ సెల్వ్స్. మేము సంపాదించుకునే కెపాసిటీ ఉంది. అండ్ ఎండ్ ఆఫ్ ద డే మనీ ఈజ్ నాట్ నథింగ్. బట్ యూ కెన్ ఫైట్ కదా. డివోర్స్ అయ్యేప్పటికీ ఓన్లీ చిన్న చెల్లి వాజ్ మైనర్. సో తను షీ కెన్ ఫైట్. అంటే నేను మైనర్ ఉన్నాను, నాకు అప్పుడు ఏమి ఇవ్వలేదు, నాకు తెలియదు అని షీ కెన్ పుట్ అ కేస్ నౌ. బట్ వీఆర్ లీస్ట్ ఇంట్రెస్టెడ్ సార్. అంటే ఓకే ఓకే. నాన్న ఏం చేస్తారా? మా డాడీ హీ వాజ్ ఆల్సో అ కార్పొరేటర్ విలేజ్లో అప్పట్లో. తర్వాత ఈ రైస్ మిల్స్, ఆయిల్ మిల్స్ ఇవన్నీ ఉన్నాయి, మిల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఐ థింక్ హీ డస్ రియల్ ఎస్టేట్ అండ్ షేర్స్ బిజినెస్ ఇక్కడ హైదరాబాద్. ఓకే. అండ్ సినిమా ఓకే, ఇంకా సినిమాకి వచ్చేద్దామా? ఇంకేమైనా చెప్పేది ఉందా? లేదు సార్, అంతే. ఓకే. అంటే నేను అనేది ఏంటంటే, నేను ఓకే ఇంట్లో వాళ్ళ నుంచి కాదు, సొసైటీ నుంచి వచ్చిన హారిబుల్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నాయా? అదొక్కటి చెప్పేసి మన సినిమాకి వెళ్ళాలి. సొసైటీ నుంచి అయితే బేసిక్ ఇదే సార్. అంటే వెన్ వీ వర్ గ్రోయింగ్ అప్, వెన్ ఫాదర్ వాజ్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఎలా ఉండేది స్కూల్ అప్పుడు? నేను ఇంటర్ అయిపోయింది సార్. అంటే ఇంటర్ అయిపోయింది. సో నేను ఇంజనీరింగ్ కూడా ఒక 10-15 డేస్ వెళ్ళి లైట్ తీసుకున్నా. కాలేజ్ నాకు సెట్ అయ్యేటట్లేదని నేను లైట్ తీసుకున్నాను. సో బట్ చిన్నప్పుడు కలిసి ఆడుకునే వాళ్ళం కదా సార్, పక్కింటి అబ్బాయిలు వాళ్ళు వీళ్ళు. సో వాళ్ళు కూడా పిచ్చి పిచ్చి కమెంట్స్ పాస్ చేయడం, బికాస్ దెర్ ఇస్ నో వన్ టు ఆస్క్ ఆర్ దెర్ ఇస్ నో వన్ టు సే ఎనీథింగ్. వీళ్ళు వల్నరబుల్ ఉన్నారని అట్లాంటి వాళ్ళు కూడా చేసేసరికి ఇలా ఉంటుంది ఆ సొసైటీ. యూనో పీపుల్ అవుట్ దేర్ ఆర్ సో బ్యాడ్. ఆ ఫీలింగ్స్ వచ్చేది. బట్ అదర్ దాన్ దట్ హారబుల్ ఎక్స్పీరియన్స్ అయితే ఏం లేదు సార్ బయట. ఇంతకుముందు నాగార్జున స్కూల్ టాపిక్ వచ్చింది కదా, దాంట్లో హీరో కార్తిక్ క్లాస్మేట్ సంథింగ్, చెల్లి వాళ్ళ క్లాస్మేట్ సార్, జూనియర్. జూనియర్. అందరం అదే స్కూల్, బట్ చిన్న చెల్లి వాళ్ళ క్లాస్మేట్. ప్రిన్సిపల్ సార్ ఈజ్ వెరీ సపోర్టివ్. నేను చెప్పాను కదా సార్ ఇట్లా ఫ్రీ ఎడ్యుకేషన్ కావాలని మమ్మీ అడిగితే, ప్రిన్సిపల్ సార్ వాస్ వెరీ సపోర్టివ్ టు ద ఫ్యామిలీ. ఆయనకి తెలుసు ఇలా ఫ్యామిలీలో ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని, సో ఈజ్ వెరీ సపోర్టివ్. నా షూట్ అప్పుడు కూడా ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్, అంటే స్కూల్ అయిపోయాక 10th అయిపోయాక ఎప్పుడో ఇంటర్లో హాలిడేస్కి విజయవాడ నుంచి వచ్చినప్పుడు ఒకసారి వెళ్ళి కలిసాను. దాని తర్వాత మళ్ళీ మొన్న మదా షూట్ అప్పుడు నాకు బెంచెస్ అవసరం ఉండింది సార్. ఆ డైరెక్టర్ తీసుకొస్తా అని హీ కుడెంట్ డూ ఇట్. బెంచెస్ రెంట్కి తీసుకురాలేకపోయాడు. రేపు మార్నింగ్ 7 o'clockకి షూట్ అండ్ ఆల్రెడీ నైట్ 11 అయిపోయింది, ఇంకెక్కడ దొరకట్లేదు. సో క్లాస్మేట్ని కొంతమంది సర్స్ వేర్ ఇన్ ఫేస్బుక్, సో ఆ సార్లకు పింగ్ చేసి, స్కూల్ వాళ్ళ సార్లకి పింగ్ చేసి నెంబర్ తీసుకొని ప్రిన్సిపల్ సార్కి లేట్ నైట్ కాల్ చేశాను. అప్పుడు ఆయన యూఎస్లో ఉన్నారు. సో కాల్ చేసి, సార్ ఇలా మీ స్టూడెంట్ని విద్య అని అంటే గుర్తుపట్టారు ఆయన. యా విద్య చెప్పు ఎలా ఉన్నా అని. సో ఇలా నాకు షూట్ ఉంది సార్ రేపు, నాకు ఇంకా వేరే ఏం తట్టలేదు, నాకు ఎలాగైనా మీరు హెల్ప్ చేయండి, నాకు ఇప్పుడు బెంచెస్ కావాలి, ఒక 80 బెంచెస్ అని అడిగాను. అండ్ నవ్వి సరే ఓకే ఐల్ సెట్ ఇట్ అని చెప్పి ఒక 5 minutesలో కాల్ చేసి వెళ్ళి తీసుకో నేను చెప్పానని చెప్పి నెంబర్ ఇచ్చారు అక్కడ. సో నైట్ నేను అక్కడికి వెహికల్ పంపించి బెంచెస్ తీసుకొని వచ్చి మళ్ళీ సెట్లో అన్ని అరేంజ్ చేసుకొని నెక్స్ట్ డే షూట్ అయ్యాక మళ్ళీ నెక్స్ట్ డే నైట్ తీసుకెళ్ళి పెట్టేసాం స్కూల్లో. సినిమా చూసారు అతను? లేదు సార్, అంటే ఐ థింక్ హీ స్టిల్ ఇన్ యూఎస్, మేబీ వచ్చేసారు అనుకుంటా. యా బట్ చూడలేదు మూవీ అయితే. నేనైతే స్పెషల్ థ్యాంక్స్ మెన్షన్ చేశాను సార్కి అండ్ స్కూల్కి. ఓకే ఓకే.
అండ్ అంటే ఓకే, సినిమా విషయానికి వస్తే అంటే మామూలుగా జెంట్సే మగవాళ్ళు విపరీతమైన ఇబ్బందులు పడుతుంటారు, కష్టాలు పడుతుంటారు. అంటే జర్నీలో అట్లా ఒక ఆడపిల్లగా ఎలాంటి కష్టాలు ఫేస్ చేసావు అంటే ఇన్ని టార్గెట్ రీచ్ అవ్వడానికి? మేకింగ్ వైజ్ అయితే నేను ఎక్కువ కష్టపడలేదు సార్. బట్ బయటకు తీసుకురావాలి మూవీ రెడీ అయ్యాక ఇట్ వాజ్ వెరీ పెయిన్ఫుల్ ప్రాసెస్ టు గెట్ ద ఫిల్మ్ అవుట్. షూట్ చేసేటప్పుడు మామూలుగా ఐ థింక్ ఈవెన్ ఇస్ అ ఫీమేల్ ఆర్ మేల్ ఐ థింక్ ద ప్రాబ్లమ్స్ విల్ బీ సేమ్. బట్ మేబీ ఫర్ ద డైరెక్టర్ వాజ్ హైర్డ్ అండ్ యూనో ఇఫ్ ఇట్స్ అ డిఫరెంట్ ప్రొడక్షన్ ఆర్ అట్లా ఏమన్నా డామినేషన్ ఆర్ సంథింగ్ వాట్ ఎవర్ మైట్ be there, I don't know, but since this is our own production, so I am the producer. Mummy US lo untaru, so on set I am the working producer, I am the director, so it's like my kingdom, I am the king of that. So it was very well happened. Shoot lo anta em problem ledu, but ఎప్పుడైతే మూవీ రెడీ అయ్యి తర్వాత దాన్ని బయటకు తీసుకురావాలో అప్పుడు ఇట్స్ అ వెరీ ప్రాబ్లమాటిక్ థింగ్. బేసికలీ ఐ థింక్ అమ్మాయిని అయినందుకు కాదు, కానీ మేబీ బికాస్ ఆఫ్ ద జాన్రా అండ్ బికాస్ ఆఫ్ ద స్టోరీ దట్ ఐ హ్యావ్ సెలెక్టెడ్ ఐ థింక్ ఐ ఫేస్డ్ మోర్ ప్రాబ్లమ్స్ బికాస్ ఇట్స్ అ వెరీ డిఫరెంట్ స్టోరీ, నాట్ లైక్ ఇప్పుడు బయర్స్ అనేవాళ్ళు కంపల్సరీ ఎవరున్నారు ఫేసెస్, ఈ ఫేస్కి ఎంత మార్కెట్ ఉంది, ఈ కాస్ట్కి ఎంత వాల్యూ ఉంది. సో దీంట్లో ఇప్పుడు లిప్ లాక్స్ అండ్ ఇవి యూనో మస్ట్ అండ్ షుడ్ లాగా అయిపోయింది. అంటే ట్రైలర్లో కంపల్సరీ ఓ లిప్ లాక్, కొంచెం మేకౌట్ సీన్స్, 4 బూతులు అలా వేస్తే ఇట్స్ బికమ్ లైక్ అ స్ట్రక్చర్ టు సెల్ అ ఫిలిం. సో దట్స్ హౌ దే కటింగ్ ద ట్రైలర్ ఆల్సో. సీ మా దాంట్లో ఇవి ఉన్నాయి, దీస్ ఆర్ ద సెల్లింగ్ పాయింట్స్ అన్నట్టు దే ఆర్ పోర్ట్రేయింగ్. నా ఫిలింలో అలాంటివి ఏం లేదు సార్. ఇట్స్ అ నీట్ ఫిలిం బట్ ఇట్స్ అ వెరీ డార్క్ ఫిలిం. సో దానివల్ల మేబీ యూనో బయర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్ ఫెల్ట్ ఇట్స్ రిస్కీ టు టేక్ దిస్ ప్రాజెక్ట్. లిప్ లాక్ పెట్టమని అడిగినా కూడా చేయలేదంటే కదా? లేదు, యాక్చువల్లీ నేను అడగలేదు సార్. అంటే నేను స్టోరీ ఎప్పుడైతే నేను యుఎస్ వెళ్ళక ముందు నేను ప్రొడ్యూసర్స్ దగ్గరికి ఈ స్టోరీ పట్టుకొని ఒక 6 years తిరిగాను డిఫరెంట్ ప్రొడ్యూసర్స్కి. సో అందులో ఒక ప్రొడ్యూసర్ అన్నాడు అనమాట, అంటే ఆమెను అసైలంలో వేసి ఇలా హెరాస్ చేసేటప్పుడు పుట్ అ రేప్ సీన్, కొద్దిగా ఎరోటిక్ రేప్ సీన్, సో దట్ ఇట్ విల్ యాడ్ సమ్ కమర్షియల్ వాల్యూ అని. సో దట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్స్ ఐ ఫీల్, అంటే కమర్షియల్ మూవీస్ సెల్ చేయడానికి. సో ఎనీ కైండ్ ఆఫ్ కొంతమంది సార్, నాట్ ఎవ్రీ వన్, బట్ యా ఫ్యూ పీపుల్ థింక్ ఇన్ దట్ వే ఆల్సో. సో ఇంకా అదంతా కాదు, ఇది అవ్వట్లేదని ఇంకా నేను లైట్ తీసుకొని యూఎస్ వెళ్ళాను. సో ఇంకా మమ్మీకి కూడా చెప్పాను, ఐ వాంట్ టు డూ ఇట్, నువ్వు కొంచెం మనీ, నేను కొంచెం మనీ చేస్తాను. యా. సో అంత అయిపోయాక ఓకే, డిస్ట్రిబ్యూషన్ టైంలో చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్? చాలా సార్, అంటే ఎన్ని ఆఫీసులు తిరిగావు? చాలా. ఐ థింక్ ఐ హ్యావ్ నాక్డ్ ఆల్మోస్ట్ ఎవ్రీ డోర్. అన్నీ ఆల్మోస్ట్, అంటే మనకి చిన్న సినిమాలు ఈ సో అండ్ సో బ్యానర్ హెల్ప్ చేస్తుంది అని బయట ఏదైతే ఉందో అలాంటి బ్యానర్స్, అలాంటి డిస్ట్రిబ్యూటర్స్, అలాంటి బయర్స్ అందరి దగ్గర ఐ హ్యావ్ నాక్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ డోర్ ఇన్ ద ఇండస్ట్రీ, ఆల్మోస్ట్ ఎవ్రీ వన్. నథింగ్ వర్క్డ్ అవుట్. ఒకటి ఏంటంటే బేసిక్గా ఫస్ట్లో ఒక ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్, హీ సా ద ఫిలిం, చాలా బాగుంది ఫిలిం, బట్ క్లైమాక్స్, ఎర్లియర్ క్లైమాక్స్ వాజ్ సాడ్ క్లైమాక్స్. ఐ మీన్ ఇట్ వాజ్ నాట్ అ హ్యాపీ ఎండింగ్ అండ్ ఇట్ వాజ్ అన్ అబ్రప్ట్ ఎండింగ్. సో ఇది తెలుగులో వర్కౌట్ అవ్వదు, నువ్వు మొత్తం లాస్ట్ 20 minutes, బట్ అదే నేను ఫెస్టివల్స్కి పంపించింది వర్షన్, అండ్ దట్ వర్షన్ హ్యాస్ won 26 awards. బట్ ఆయన ఏమన్నారంటే తెలుగులో దిస్ విల్ నాట్ వర్క్, కంపల్సరీ నువ్వు క్లైమాక్స్ చేంజ్ చేస్తే నేను 100% తీసుకుంటాను అన్నారు. సరే సార్, మీరు అట్లీస్ట్ నాకు పెద్ద బ్యానర్ సార్, సో ఈ 20 minutes నువ్వు చేంజ్ చేసి తీసుకురా, ఐ విల్ టేక్ ఇట్ అని అన్నారు. సో ఐ ఆస్క్డ్ హిమ్, సరే అట్లీస్ట్ గివ్ మీ ద మనీ టు యునో డూ దట్ ప్యాచ్ వర్క్. నా దగ్గర అయితే ఇప్పుడు ప్రస్తుతం మొత్తం అయిపోయింది. అంటే లేదు, నువ్వు చేసి తీసుకురా, ఐమ్ అష్యూరింగ్ యూ ఐ టేక్ దిస్ ఫిల్మ్, ఐ రిలీజ్ ఇట్ అని అన్నారు. సో నేను మళ్ళీ ఇంకో 6 months దానికి డెడికేట్ చేసి, బేసిక్గా నా యాక్టర్స్ అందరూ, టెక్నీషియన్స్ అందరూ ఆల్మోస్ట్ నేను ఫ్రీగా పట్టుకొచ్చుకున్న వాళ్ళు సార్. సో ఎవ్రీ వన్ ఇస్ స్కాటర్డ్, ఒకళ్ళు అక్కడ నుంచి, ఒకళ్ళు ఇక్కడ నుంచి. అండ్ మై డిఓపి ఆల్రెడీ వాజ్ ఎంగేజ్ నా వెబ్ సిరీస్ డేట్స్ కోసం అంత టైం వేస్ట్ చేసి 6 months ఇంకా ఎక్స్ట్రా దానికి కేటాయించి, మళ్ళీ అప్పు చేసి, మళ్ళీ షూట్ చేసి, నా పోస్ట్ ప్రొడక్షన్ అంతా కేరళ అండ్ చెన్నైలో. మళ్ళీ కేరళ వెళ్ళి వాళ్ళందరికీ లేదు ఇలా ఉంది, మనం మళ్ళీ వాళ్ళు చేసిందే బేసిక్గా నాకు చాలా తక్కువ కాస్ట్కి చేశారు. దానిపైన మళ్ళీ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఈ కరెక్షన్ ఉంది ఇది అని మళ్ళీ అందరినీ టార్చర్ చేసి ఐ ఫినిష్ ద వర్క్, ఐ కేమ్ బ్యాక్. హీ నెవర్ రెస్పాండెడ్. అట్లీస్ట్ ఇది చేసిన వర్షన్ అయినా చూడడానికి కూడా హీ నెవర్ రెస్పాండెడ్.
తర్వాత ఇంకో అతను చూసి ఇంకో కరెక్షన్ చెప్పాడు. నేను అన్నాను సార్ ఆల్రెడీ ఐ ఫేస్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్, ఐ డోంట్ వాంట్ టు మేక్ ఎనీ చేంజెస్. బేసిక్గా నా ఓన్ ప్రొడ్యూసర్ ఉంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ గోయింగ్ ఫర్ అ సెల్ఫ్ ప్రొడక్షన్ ఇస్ బికాస్ ఐ హ్యావ్ దట్ క్రియేటివ్ లిబర్టీ. ఎవరు ఇంటర్ఫియరెన్స్ లేకుండా ఇది ఇలా చేయి అని ఆ ఇంటర్ఫియరెన్స్ వద్దు. ఐ వాంట్ టు డూ ఇట్ హౌ ఐ వాంట్ టు టెల్ ఇట్. ఆ విధంగా చేసుకోవడానికి దిస్ ద మెయిన్ రీజన్. ఎండ్ ఆఫ్ ద డే ఇట్ బికమ్ సంథింగ్ ఎల్స్ విచ్ ఇస్ నాట్ మైన్ అని చెప్పాను. బట్ స్టిల్ కొన్ని చేంజెస్ ఇది తెలుగుకి ఇలా అడాప్ట్ అవుతుంది అది మళ్ళీ సమ్ చేంజెస్ ఐ డిడ్ ఇన్ ద ఎడిట్ అండ్ ఆల్. అగైన్ హీ నెవర్ రెస్పాండెడ్. అలా ఒక 6 months to 8 months నాది ఊరికే టైం వేస్ట్ చేశారు సార్ చాలామంది. సో అంటే మేము చేస్తాము అనేసి తిప్పించడము, వీళ్ళకి రోజుకు వీళ్ళు వస్తారు, ఇవాళ వీళ్ళు చూస్తారు, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని హీరోయిన్ది డబ్బింగ్ ఇలా, హీరోది ఇది ఇలా, దిల్ గివ్ ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్, ఇది చేయి మళ్ళీ మనం చేద్దాము, అలా దే వేస్ట్ లాట్ ఆఫ్ టైమ్ సార్. అండ్ దీంట్లో ఇంకా కొంతమంది ఎలా అంటే మనకి స్కామ్స్ ఉంటాయి కదా సార్, ఫోన్లో స్కామ్స్ ఆర్ బయట జాబ్ ఇప్పిస్తా అని స్కామ్స్ ఉంటాయి కదా, అలాంటివి కూడా ఉన్నాయి. సో నాకు యాక్చువల్లీ మంచి పర్సన్ సార్, అంటే హీ వాంటెడ్ టు హెల్ప్ మీ, ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్. ఆయన మంచి పర్సనే. సో ఆయన నాకు ఒక నెంబర్ ఇచ్చారు. హీఈస్ వన్ ఆఫ్ డైరెక్టర్ హిస్ ఫిల్మ్ వాజ్ ఫ్లాప్, ఒక మూవీ చేశాడు. సో ఆ డైరెక్టర్ది నెంబర్ ఇచ్చి ఇతని దగ్గర ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు, వాళ్ళకి ఆల్రెడీ రెడీమేడ్ ఫిలిం ఉందని ఇతను చెప్పాడు నీ మూవీ గురించి, వాళ్ళకి నచ్చితే ఇంకో కొత్త ఫిలిం తీసే బదులు నీది ఆల్రెడీ రెడీగా ఉంది కదా, వాళ్ళ మనీ ఇన్వెస్ట్ చేసి రిలీజ్ చేస్తారని చెప్పాడు. సరే అని చెప్పి నేను వాళ్ళకి పిలిచి నేను కాంటాక్ట్ షేర్ చేస్తే పిలిచి వాళ్ళకి షో వేశాను. మూవీ చాలా బాగుంది, మేము 80 lakhs పెట్టి రిలీజ్ చేస్తాము, సో వచ్చిన దాంట్లో వీళ్ళు షేర్ అది ఇదని అన్నీ చెప్పారు. ఓకే అని చెప్పాను. తర్వాత పిఆర్ఓకి మట్టికి ఫస్ట్ మీరు 50,000 ఇచ్చేసేయండి, ప్రమోషన్ వర్క్ స్టార్ట్ అవుతుందంటే నా దగ్గర 1 rupee లేదా, ఐ కాంట్ గివ్ అని చెప్పాను. దెన్ అగైన్ మళ్ళీ చేసి మాకు కొంతమంది పార్ట్నర్స్ రాజమండ్రిలో ఉంటారు, సో మేము ఇవాళ నైట్ అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వీ విల్ క్లోజ్ ద బిజినెస్ డీల్. సో మాకు ఈ ట్రావెల్కి దానికి ఒక 50,000 మాకు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయండి, మీ వర్క్ పైన వెళ్తున్నాం కదా అని. 80 lakhs పెట్టే డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఒక 30,000 50,000 అడుగుతున్నాడంటే ఐ అండర్స్టూడ్ దట్ దిస్ ఇస్ వీళ్ళు ఈ స్కామ్ టైప్ పీపుల్ అని. అలా చాలామంది ఉన్నారు సార్. ఇంకొక అతను ఉన్నాడు సార్, ఐ విల్ టెల్ హిస్ నేమ్, రెడ్డి అని ఇంకొక అతను ఉన్నాడు. సో వెరీ పాష్ ఇంగ్లీష్లో మాట్లాడతాడు. నా అవార్డ్స్ అది చూసి నువ్వు కాన్స్కి పంపించలేదా, దానికి పంపించలేదా అంటే, ఓ దిస్ గై నోస్, అంటే మనకి ఇక్కడ జనరల్గా చాలామంది దే డోంట్ నో హౌ ఫెస్టివల్స్ వర్క్స్. సో ఈయనకి అట్లీస్ట్ హీ హ్యాస్ దట్ నాలెడ్జ్, మేబీ హీ సెన్సిబుల్ అని ఐ వెంట్ అండ్ మెట్ హిమ్. ఆయన ఆఫర్ చేసిన డీల్ ఏంటంటే మొత్తం అన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా అవుట్ రైట్స్ వాడికి ఇవ్వాలంట. వాడు 20 lakhs పెట్టి నా సినిమా రిలీజ్ చేస్తాడంట. వచ్చిన దాంట్లో 50-50, మళ్ళీ డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, రీమేక్ రైట్స్ అన్నీ వాడే క్లోజ్ చేస్తాడు. ఏదొచ్చినా 50-50 అంట. నాకు మూవీ చూపించండి, అది కూడా మూవీ నచ్చితే నేను చేస్తా అంటే, ఇక్కడ వచ్చి నేను కూర్చొని నేను ఆల్రెడీ ఐ వేస్టెడ్ 20 minutes ఆఫ్ మై టైమ్, ఐ విల్ నాట్ షో మై ఫిల్మ్ అని నేను వచ్చేసా. దోస్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆల్సో దేర్. కొత్త వాళ్ళు తెలియకుండా కొద్దిగా అరే మనకి చాలా రోజులు అయిపోతుంది రిలీజ్ అవ్వక, ఏదో ఒకటి చేసేద్దాం రిలీజ్ అయిపోతే అని డెస్పరసీలో ఇలాంటి వాళ్ళ దగ్గర ట్రాప్ అయిపోతారు. సో ఐ వాజ్ లైక్ లిటిల్ ఆలోచించుకొని ప్రతిదీ జాగ్రత్తగా ఇలాంటి వాటిలో పడకుండా ఐ సేవ్డ్ మై సెల్ఫ్ అండ్ మై ప్రాజెక్ట్. తర్వాత తను ఫాలో అప్ చేశాడా? లేదు సార్, అంటే నేను డైరెక్ట్గా చెప్పేసాను, ఐ కాంట్ వేస్ట్ మై టైమ్ అరౌండ్ యూ, యూ డోంట్ సీమ్ టు బి రిలయబుల్ అని చెప్పేసాను. వాడు వీడియో ఎంత పర్సు వాడుతున్నావు అంటే అంత టార్చర్ ఎక్స్పీరియన్స్ అయింది. ఆఫ్ కోర్స్ సార్, అంటే దిస్ వెన్ యూ డోంట్ రెస్పెక్ట్ సినిమా, ఐ డోంట్ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ దట్ పర్సన్. See, I've invested my 3 years like every second of my time on it. Okay. చాలా డెడికేటెడ్గా నేను ఒక మంచి ఫిలిం తీసా, ఏదో చెత్త ఫిలిం తీసుకెళ్ళి ఐ డెంట్ ఆస్క్ హిమ్. సో ఈ 25 lakhsకి అవుట్ రేట్ ఎలా ఇస్తాం సార్, అంటే అడగడానికి కామన్ సెన్స్ ఉండాలి కదా. సో నాకు నచ్చలేదు అన్నమాట. ఓకే. అండ్ షూటింగ్ మేకింగ్లో ఎవరైనా టెక్నీషియన్స్, ఆర్టిస్టులు, కొత్త అమ్మాయి ఏమైనా ఇబ్బంది పడ్డావా? Not much sir. I had 1 or 2 senior actors on my sets. Beginning లో ఒక ప్రాబ్లం ఉండింది, ఐ టెల్ యూ దట్ అగైన్. బిగినింగ్లో అయితే ఫస్ట్ మేము అసైలమ్ సెట్, అంటే హీరోయిన్ది టఫెస్ట్ నుంచి స్టార్ట్ చేసాము షూట్. సో వీ బిగన్ విత్ అసైలమ్ సీక్వెన్సెస్ అండ్ ఎవ్రీథింగ్. సో day 1 ఐ మేడ్ షూర్ దట్, అంటే వెన్ యూ ఆర్ ఎ డెబ్యూ
వెన్ యూఆర్ యంగ్ అంటే ఏదో చిన్న అమ్మాయి కొత్త అమ్మాయి అని పీపుల్ విల్ స్టార్ట్ టేకింగ్ యూ ఫర్ గ్రాంటెడ్. బట్ వెన్ దే నో దట్ యూ నో ఎవ్రీథింగ్ they will not do it. Every actor will come and tell you, see ఇది ఇలా చేద్దాం అది అలా చేద్దాం ఇలా. See, you're an actor, I am the director, let me direct it, this is my dream. So I made it a point that I will not listen to any inputs. Okay, if the input is good, if it really makes some change or anything, I will take it. But I was very much clearly making a point to every technician, every actor that I will not listen, I will not make any changes, I will just go by what I have. నేను చాలా గ్రౌండ్ వర్క్ చేసి ప్రతి షాట్ నేను కంపోజిషన్ కానీ అన్ని నేను డిఓపితో కూర్చొని గ్రేడింగ్ నాకు ఈ కలర్ టోన్లో కావాలి, ఈ కలర్ ప్యాలెట్ కావాలి, ఆర్ట్ డైరెక్టర్తో నాకు స్పెసిఫిక్గా ఈ ప్రాపర్టీస్ కావాలి, నాకు బల్బ్ వోల్టేజ్తో సహా ఐ టోల్డ్ హిమ్ లైక్ హౌ ఐ వాంట్ ద లైటింగ్ ఆన్ ద సెట్. నేను ఇంత డెప్త్లో వర్క్ చేసి అన్నీ చేసి సెట్లో వాళ్ళకి ఏదో చిన్న అన్కంఫర్ట్ ఉండి ఆర్ డైలాగ్ రాక మనం ఇది చేంజ్ చేసేద్దామా అలా కొన్ని ఉంటాయి సార్, విచ్ ఐ కాంట్ డూ. సో ఐ మేడ్ ఇట్ అ క్లియర్ పాయింట్ దట్ నో, ఐఎమ్ నాట్ గోన్ లిసన్ టు ఎనీథింగ్. సో డే వన్ ఇట్ సెల్ఫ్ ద హోల్ సెట్, ద హోల్ క్రూ అండర్స్టాండ్స్ దట్ ఓకే షీ నోస్ వాట్ షీ ఈస్ డూయింగ్. దెన్ అప్పుడు మనం ఏది చెప్పినా వింటారు. వన్ యాక్టర్ రియలీ బాదర్డ్ మీ సార్, అంటే హీస్ సీనియర్ పర్సన్, నాట్ సీనియర్ యాక్టర్ బట్ హీస్ అ సీనియర్ పర్సన్. సో వీ వర్ డూయింగ్ దిస్ ప్యాచ్ వర్క్ మెదక్లో మేము షూట్ చేసాము. మేము ఎప్పుడు షూట్ చేసినా కూడా మినిమం అట్లీస్ట్ 1.5-2 కాల్ షీట్స్ కంటిన్యూస్ స్ట్రెచ్లో షూట్ చేసాం. బికాస్ ఆల్ ఎవర్ షూట్స్ వర్ మేజర్లీ ఇన్ సెట్స్. సో సెట్ వేసి చాలా అవుట్డోర్, చాలా దూరం లొకేషన్, వికారాబాద్లో మెదక్లో అలా షూట్ చేసాం. టేకింగ్ ద హోల్ క్రూ ఆఫ్ 100-200 పీపుల్ దేర్, క్యారింగ్ ద హోల్ ఎక్విప్మెంట్ దేర్. సో ఎక్కువ రోజులు స్పెండ్ చేయకుండా టక్ అంటే కంటిన్యూస్గా 1.5-2 కాల్ షీట్స్లో అలా ఫినిష్ చేసేవాళ్ళం. ఐ వెరీ మచ్ టోల్డ్ దిస్ యాక్టర్ దట్ ఇట్స్ గోనా టేక్ టైమ్, ఈవినింగ్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 10 వరకు షూట్ ఉంటుంది అని నేను క్లియర్గా ఐ టోల్డ్ హిమ్. సో ఆయన అక్కడికి వచ్చి ఇప్పుడు బేసిక్గా ఆ రోజు 4 నైట్ సీన్స్ ఉన్నాయి, ఒకటి ఎర్లీ మార్నింగ్ సీన్ ఉంది. సో ఆయనవి నైట్ సీన్స్ అయిపోయాయి. సో ఐ ఆస్క్డ్ హిమ్, మీరు వెయిట్ చేయండి, మిగతా యాక్టర్స్ది నైట్ సీన్స్ ఉన్నాయి, అవి ఫినిష్ అయ్యాక వీ విల్ డూ యువర్ ఎర్లీ మార్నింగ్, అంటే సన్లైట్ వచ్చే వరకు ఈ నైట్ సీన్స్ అయిపోతాయి. ఆయన నన్ను ఎవ్వరు పట్టించుకోవట్లే, నేను వెళ్ళిపోతా అని హీస్ టేకింగ్ ద కార్ అండ్ హీస్ జస్ట్ గోయింగ్ ఆఫ్. మేము ఇంత స్ట్రగుల్ చేసి ఇంత ప్లాన్ చేసుకొని చాలా అప్పు చేసి నేను ఆ ప్యాచ్ వర్క్ కోసం మళ్ళీ ప్లాన్ చేసుకొని ఇంత టైం డెడికేట్ చేస్తుంటే, అంటే వెన్ డెబ్యూ టీమ్ అంతా డెబ్యూటెన్స్ అంత హార్డ్ వర్క్ చేస్తుంటే అట్లీస్ట్ ఒక యాక్టర్ హీ హ్యాస్ టు కోఆపరేట్ వెన్ హీ నోస్ ఇన్ అండ్ అవుట్ అబౌట్ హౌ ద ప్రాజెక్ట్ ఈస్ వర్కింగ్. సో అలా హీ ట్రబుల్డ్ అస్ అ లాట్. మేము ఆయన వెనకాల పరిగెత్తి సార్ ప్లీజ్ సార్, ఆయనకు తెలుసు దట్ హీ సీన్స్ ఆర్ ఫినిష్డ్. Just because he couldn't wait till morning, he was giving us so much of tantrums and everything. సో ఇంకా ఆయనకి ఈ నైట్ సీన్స్ అన్నీ చేశాక ఎర్లీ మార్నింగ్ ఇంకొక సీన్ ఉండింది, బట్ అప్పటికి సన్లైట్ ఇంకా ఫుల్గా రాలేదు. వీ వాంటెడ్ ప్రాపర్ లైటింగ్. అరౌండ్ 6:30-7కి కొద్దిగా సన్ వచ్చేసి గోల్డెన్ లైటింగ్ కావాల్సింది. బట్ ఇంకా మేము మార్నింగ్ 5:30కే ఆయనది షూట్ అది చేసేసి ఇక్కడ డే అయిపోయింది ఇంటీరియర్కి. మళ్ళీ ఇంటీరియర్కి అన్ని బ్లాక్ క్లాత్స్ అన్నీ పెట్టి మళ్ళీ వీ మేడ్ ఇట్ ఇంటీరియర్ని డార్క్ చేసి మళ్ళీ ఇక్కడ నైట్ షూట్ లాగా చేసామన్నమాట. సో హీ గేవ్ అ వెరీ బ్యాడ్ టైమ్ టు వెరీ బ్యాడ్ వైబ్ ఆన్ ద సెట్. బట్ రెస్ట్ ఆఫ్ అదర్ దాన్ దట్ అందర్ యాక్టర్స్ చాలా కోఆపరేటివ్. ఎవ్రీ వన్ గేవ్ మీ డేట్స్ వెన్ ఎవర్ ఐ హ్యావ్ ఆస్క్డ్ ఫర్. నేను ఏ రోజు కూడా ఒక యాక్టర్కి కూడా ఐ హ్యావ్ నెవర్ బాట్ అ క్యారవాన్. మేము ఎక్కడ జంగల్లో ఎక్కడ షూట్ చేసినా కూడా ఫీమేల్ యాక్ట్రెసెస్ ఉన్నా కూడా దెర్ వాజ్ నో క్యారవాన్ ఆన్ ద సెట్ ఎవర్. సో ఎవరికి మేము ఏ లగ్జరీ ఇవ్వలేదు, అంటే వీళ్ళకి క్యారవాన్ పెట్టాలి, స్పెషల్ ఫుడ్ ఆర్ స్పెషల్ ట్రీట్మెంట్ అనేది ఎప్పుడు లేదు. అండ్ ఎవ్రీ వన్ వాజ్ సో గ్రౌండ్ టు ఎర్త్. దే వర్ వెరీ కోఆపరేటివ్, చాలా సపోర్టివ్గా ఉన్నారు. Yeah, except this one person, everyone were so nice. And technicians anta okay na? Technicians also good only sir. Just ee patch work appudu I had little troubles because second time patch work padinappudu 1 or 2 technicians tho chinna troubles, but it got sorted. And ippudu ee cinema ఓకే అయ్యాక డిస్ట్రిబ్యూషన్ కోసం తిరగడం వేరు, బిఫోర్ స్క్రిప్ట్ చేస్తున్నాక అమ్మతో ప్రొడ్యూస్ చేయడం కాకుండా అసలు సినిమా తీద్దామనే ఆలోచన వచ్చినాక ఓకే ఫస్ట్ షార్ట్ ఫిల్మ్గా స్టార్ట్ చేసావు. ఓకే
తర్వాత దాన్ని ఎప్పుడైతే సినిమా చేయాలనుకుంటున్నావో అప్పుడు ప్రొడక్షన్ ఇదేదో ప్రొడక్షన్ హౌస్లో చేస్తే బాగుంటుంది కదా అని ప్రొడ్యూసర్ చుట్టూ తిరగడం ఏమైనా జరిగిందా? లేదు సార్. అంటే బేసిక్గా మమ్మీ అప్పుడు ఎప్పుడైతే ఈ 30-50 lakhs స్కేల్లో ఒక ఇండీ ఫిల్మ్ ఒక 1.5 hours చేద్దామని అనుకున్నామో అప్పుడు మమ్మీ ఏమనిందంటే ఓకే ఇప్పుడు ఇది బాగా అవుతే నీకు ఒక ప్లాట్ఫామ్ అవుతుంది. ఇప్పుడు చెల్లికి యుఎస్ పంపించింది, యూనో ఇంకో చెల్లిని కూడా యుఎస్కి తీసుకెళ్ళింది, ఇంకో అక్క మ్యారేజ్, అలా ఎవ్రీవన్ హ్యాస్ గాట్ సెటిల్మెంట్ ఇన్ దర్ లైఫ్. సో ఇఫ్ దిస్ హెల్ప్స్ యువర్ కెరియర్, నీ వర్క్ ఏంటి బయటకు వెళ్ళాలి అంటే ఇఫ్ ఇట్స్ నీడెడ్ లెట్ మీ డూ ఇట్, మిగతా సిస్టర్స్ చేసాను ఐ డూ ఇట్ ఫర్ యూ ఆల్సో అన్నట్టు మమ్మీ కావాలని మనమే చేసుకుందాం బయట వాళ్ళు వద్దు అని చేసుకున్నాము. బట్ ఎప్పుడైతే ఈ ప్యాచ్ వర్క్స్ ఇవన్నీ పడ్డాయో అప్పుడు వీ నీడెడ్ సమ్ హెల్ప్ ఫ్రమ్ అవుట్ సైడ్. దట్స్ వేర్ మా బ్రదర్ ఇన్ లా గారు హెల్ప్ చేశారు. ఓకే. ఈ సినిమా నుంచి బయటపడ్డాక సపోజ్ నెక్స్ట్ ప్రొడక్షన్ చేసే ధైర్యం ఉందని మళ్ళీ లేదంటే వేరే వాళ్ళు మేబీ ఎలా రిసీవ్ అవుతుందో ఫిలిం దాని. ఓకే, సినిమా హిట్ అయింది అనుకుందాం, మళ్ళీ ప్రొడ్యూస్ చేసే ధైర్యం ఉందా? ప్రొడ్యూస్ చేయొచ్చు కానీ నేను ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ చూసుకునే ఇది లేదు అంటే ధైర్యం అని కాదు, అంటే ఇట్స్ టూ మచ్ ఆఫ్ హెడేక్ టు బేర్. ఇప్పుడు నేనే ప్రొడ్యూసర్ నేనే డైరెక్టర్ అయినప్పుడు సెట్లో ఇట్ కన్జ్యూమ్స్ యువర్ ఎనర్జీ అలాట్ అండ్ ఇట్ టేక్స్ అవే యువర్ ఆ క్రియేటివ్ స్పేస్లో టూ మచ్ ఆఫ్ ఇంటర్ఫియరెన్స్ అవుతుంది. అంటే దీనికి ఇంత బడ్జెట్ చెప్పాడు, సెకండ్ కాల్ షీట్ అయిపోతుంది, ఇప్పుడు అన్ని డబల్ బత్తాలు పడతాయి. ఈ బ్యాక్ ఆఫ్ ద మైండ్ దిస్ షుడ్ నాట్ బి దేర్ ఇన్ మై మైండ్. వెన్ ఐమ్ షూటింగ్ ఐ షుడ్ బి లైక్ యునో ఏది నాకు వద్దు, ఐ మీన్ ఐ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ వాట్స్ హ్యాపెనింగ్ ఆన్ దిస్ సెట్. సో ఓన్ ప్రొడక్షన్ అయితే మా మమ్మీ ఇక్కడికి వచ్చేసి తను చూసుకొని అలా చేసుకుంటే మేబీ వీ మైట్ బట్ అయితే ఏం ఫిక్స్ అవ్వలేదు. ఐ రియలీ వాంట్ టు సీ హౌ మదా విల్ వర్క్ ఫస్ట్. అసలు ఇలాంటి స్టోరీకి హౌ ఇట్ విల్ బి టేకెన్. ఇట్స్ డార్క్ ఫిలిం, ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ఫిలిం ఇన్ తెలుగు. సో ఎటువంటి డీవియేషన్ అంటే కామెడీ కానీ ఎటువంటి డీవియేషన్ అది లేకుండా వెరీ సీరియస్ దీంట్లో వెళ్తుంది మూవీ. And the screenplay is also different. So I really treatment, especially the treatment and the set, the mood of the film is very different. So how it will work, how the audiences will take it annadi na next future paina chaala impact untundi. Ante nenu చేయాలనుకునే సినిమా పైన కానీ నెక్స్ట్ ఏం చేయాలనుకున్నా దీని రిజల్ట్ విల్ డెఫినెట్లీ మేక్ అ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ వాట్ ఐ వాంట్ టు డూ. డెఫినెట్గా అంటే అంత బాగా అంటే ప్రతి ఫ్రేమ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ అంత పకడ్బందీగా చాలా క్లియర్గా తెలిసిపోతుంటుంది. అంటే ఎంత పర్ఫెక్ట్, ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా చేసావని చాలా క్లియర్గా ఎవరికైనా అర్థమైపోద్ది. అంటే ఇంత గ్రిప్ ఎలా వచ్చింది అసలు నీకు స్క్రిప్ట్ మీద కానీ అసలు మేకింగ్ మీద కానీ? యస్, బేసిక్గా మొత్తం యూట్యూబ్ నుంచే సార్ నేర్చుకుంది నేను. యూట్యూబ్ అండ్ ఐ హ్యాడ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ రాకేష్ ఎరుకుల, హీస్ నాట్ దేర్ ఎనీ మోర్, హీ పాస్డ్ అవే. సో నేను చెప్పాను కదా మాది ఒక గ్యాంగ్ ఉండింది, నవీన్, రాకేష్, అనీష్ అని చెప్పి. సో హీ వాజ్ ఆల్సో ద సినిమాటోగ్రఫర్ ఇన్ దట్. సో ఆయన నాకు బేసిక్ కెమెరా అది ఎడిటింగ్ ఇలా కొంచెం హెల్ప్ చేసేవాడు. హీ న్యూ ఆల్ దీస్ థింగ్స్. నాకు ఇది ఇలా చేయాలి, ఇది షార్ట్ కట్స్, దిస్ ఇస్ హౌ యూ డూ ఇట్ అని. అండ్ యూట్యూబ్ ట్యూటోరియల్స్ ఐ యూస్ టు ఫాలో అలాట్. ప్రాక్టికల్గా ఎక్స్పెరిమెంట్ చేసి యూట్యూబ్ ట్యూటోరియల్స్ ఏముంటుంది? దేర్ ఆర్ కపుల్ ఆఫ్ ఛానల్స్. యాండియాక్స్ అని ఒక ఛానల్ ఉంటుంది. సో అతను ఏంటంటే ఒక చిన్న కెమెరా, ఒక స్మాల్ డిఎస్ఎల్ఆర్, ఒక బేసిక్ ఎల్ఈడి లైట్ అండ్ యూనో సింపుల్ ఎక్విప్మెంట్ తోని హౌ యూ కెన్ గెట్ ది సినిమాటిక్ లుక్, హౌ యూ కెన్ మేక్ అ స్మాల్ ఎక్విప్మెంట్తో నువ్వు ఒక చిన్న బడ్జెట్లో ఒక పెద్ద ఫీల్ ఉన్న, అంటే దీని చాలా ప్రొడక్షన్ వాల్యూ కనిపించేలాగా హౌ యూ కెన్ షూట్. యాండియాక్స్, ANDYAX యుఎస్ అంటే ఇట్స్ యూరోపియన్ ఛానల్, నార్వేలో ఉంటాడు అతను. సో అలా కొన్ని ఛానల్ స్పెసిఫిక్గా ఫాలో అయ్యి ఐ యూస్ టు, అతను ఏదైతే చూపించాడో అదంతా నేను ఐ యూస్ టు ప్రాక్టికల్లీ ఎక్స్పెరిమెంట్ అండ్ ఐ యూస్ టు ట్రై ఇట్ అవుట్. సో అలా నేను నేర్చుకున్నాను. అండ్ వెన్ ఐ వాంటెడ్ టు డూ మదా, నాకు బేసిక్గా ఒక క్లియర్ పిక్చర్ ఉంది సార్. Already I have seen that film like 100 times in my mind. Because that script was there with me for almost 6 years before I started shooting it. It was completely digested and absorbed in me, script. So నాకు దీన్ని ఇలా చూపించాలి, ఇక్కడ చూస్తుంటే ఈ ఫీల్ రావాలి అని ఒక ప్రాపర్ విజన్ ఉండింది నాకు. నేను డిఓపిని ఆల్మోస్ట్ ఎవరి దగ్గర స్టోరీ నేరేట్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా డిఓపిని ప్రతి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళాను.
ఆర్టిస్ట్లకి కానీ ఆర్ టెక్నీషియన్స్కి. నేను చెన్నై వెళ్ళి యూనో సౌండ్ డిజైనర్స్ని కలవడానికి, కేరళ వెళ్ళి ఎడిటర్ని వీళ్ళని కలవడం, ఎక్కడికి వెళ్ళినా ఐ టుక్ మై డిఓపి అలాంగ్ విత్ మీ. ఎందుకు అంటే వెన్ ఐ నరేట్ ఎవ్రీ టైమ్ ద స్టోరీ, హీ ఆల్సో యూస్ టు సిట్ ఇన్ ద నరేషన్. తనకి ఇంకా క్లియర్ పిక్చర్ వచ్చేది. నాకు ఎలా అయితే సీన్ టు సీన్ స్టోరీ కంప్లీట్గా నాకు మైండ్లో అలా ఫిక్స్ అయిపోయిందో, ఐ వాంట్ హిమ్ ఆల్సో టు హ్యావ్ ద సేమ్ గ్రిప్ ఆన్ ద స్టోరీ, సో దట్ విల్ బీ ఆన్ ద సేమ్ పేజ్ వెన్ వీఆర్ షూటింగ్ ఆర్ యునో అండర్స్టాండింగ్ సింక్ ప్రాపర్గా ఉంటుందని. సో హీ యూస్ టు బీ కమింగ్ అలాంగ్ విత్ మీ అన్నిటికీ. అండ్ వీ డిడ్ లాడ్ ఆఫ్ గ్రౌండ్ వర్క్ సార్. I think you haven't seen any of our locations in any other film till now. ikkada lane locations memu 3-4 months ala తిరిగి ఫారెస్ట్లలో ఓల్డ్ బిల్డింగ్స్ ఎక్కడ ఉంటాయో అక్కడ అన్ని స్కౌట్ చేసి పట్టుకొని అలా ఎక్కడ ఇప్పటివరకు రాని లొకేషన్స్ని పట్టుకున్నాం అనమాట. సో ఆ లొకేషన్స్లో అగైన్ వి డిడ్ ఆర్ట్ వర్క్. సో ఆర్ట్ వర్క్ ఎలాంటి ఒక 3-4 days ఆర్ట్ వర్క్ అవుతుంది కదా. సో మేము లొకేషన్కి అట్లీస్ట్ షూట్కి ముందు అట్లీస్ట్ ఒక 10-15 times విజిట్ చేసేవాళ్ళం సార్. మీ అండ్ మై డిఓపి అండ్ సమ్ ఆఫ్ మై టీమ్ మెంబర్స్ వెళ్ళి లొకేషన్ని 360 degrees స్కాన్ చేస్తాం మొత్తం, బయట నుంచి అక్కడి నుంచి మొత్తం అన్ని ఏమేమి ఉంది ఏంటి. వీ యూస్ టు రికార్డ్, వీ యూస్ టు క్లిక్ పిక్చర్స్, మంచి ఫ్రేమ్స్ ఏమేమి ఉన్నాయో పిక్చర్స్ క్లిక్ చేసుకొని అక్కడ కూర్చొని ఆ బిల్డింగ్ ఆ లొకేషన్లో ఏమేమి సీన్స్ అనుకుంటున్నామో వీ యూస్ టు డూ షార్ట్ డివిజన్, షార్ట్ కంపోజిషన్. దీనికి ఈ రౌండ్ ట్రాక్ పెట్టి దీన్ని ఇలా చేద్దాం, ఇది ఇలా చేద్దామని వీ యూస్ టు వాక్ హియర్ అండ్ దేర్ అండ్ డిస్కస్ లైక్ యూనో క్యారెక్టర్ విల్ కమ్ ఫ్రమ్ హియర్, దెన్ యూనో ద కెమెరా షుడ్ గో లైక్ దిస్ అని చాలా ఇన్డెప్త్ డిస్కషన్. ఒక్కొక్క స్కెడ్యూల్ ఒక్కొక్క లొకేషన్లో అలా జరిగేది. సో ఆ లొకేషన్లో ఆల్మోస్ట్ వీ యూస్ టు స్పెండ్ అట్లీస్ట్ 1 week to 10 days బిఫోర్ ద యూనో గ్రౌండ్ వర్క్ ఆర్ట్ వర్క్ స్టార్ట్స్. సో అంత ప్రాపర్గా వీ డిడ్ గ్రౌండ్ వర్క్. అండ్ కలర్ ప్యాలెట్స్ కూడా ఇక్కడ జరిగే స్టోరీ ఏంటి అది చూస్తున్నప్పుడు వాట్ షుడ్ బి ది ఆడియన్సెస్ మూడ్ అండ్ మైండ్ సెట్. సో ఇఫ్ ఇట్ ఈస్ అన్ అగ్రెసివ్ థింగ్ లెట్స్ గో విత్ రెడ్, బ్లూ, యూనో డార్క్ బ్లూ కలర్. ఈ గ్రీన్ ఇది బేసిక్గా ఐ డోంట్ నో ఇఫ్ యునో గ్రీన్ కెన్ బి యూస్డ్ ఫర్ డిప్రెషన్ ఆర్ యునో బట్ ఐ పర్సనల్లీ హ్యాడ్ దట్ color in my mind because I was in that flat when I was separated and all. So compulsory a grey and matrix green kavalannattu we thought ee asylum ki mottham aa color tone fix ayyam anamata. And that was a very new color tone. ekkada kuda manaku aa color tone ippudu raaledu, but now ochindemo. But when we started Madha it was very fresh. So ala palettes fix ayyi aa location we pictures teeskoni we used to send it to our colorist in Kerala. See, this is the location, these are the tones we are thinking. సో తను ప్రతి లొకేషన్ది మేము అనుకున్న టోన్స్లో ఒక 5-6 వేరియేషన్స్ గ్రేడ్ చేసి పంపించేవాడు. సో దాంట్లో వీ యూస్ టు ఫిక్స్ ఆన్ ఎ పర్టికులర్ కలర్ ప్యాలెట్. సో దిస్ ఈస్ ద కలర్ ప్యాలెట్ అండ్ మేము ఫిక్స్ అయ్యాక దాని ప్రకారం విల్ గో విత్ దీస్ కైండ్ ఆఫ్ కాస్ట్యూమ్స్, దీస్ కలర్ శారీస్, దీస్ కలర్ దిస్ థింగ్, బ్యాక్గ్రౌండ్లో ఉండే ప్రాపర్టీస్ షుడ్ బి ఇన్ దిస్ కలర్, సో యాంటాగనిస్ట్ ఈ కలర్ ఉండాలి. సో అలా అన్ని డీటెయిల్గా చాలా డీటెయిల్గా వర్క్ చేసి వీ యూస్ టు షూట్. So that's why when you see everywhere it looks so nice. Yeah. Okay. And ఇప్పుడు మళ్ళీ ఏదైనా నెక్స్ట్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఇందులో చాలా ఎక్స్పీరియన్స్ అయింది కదా, ఏ మిస్టేక్స్ రిపీట్ కాకుండా చూసుకుంటావు? మేబీ ఐ విల్ గో విత్ అంటే ఫస్ట్ నాకు బేసిక్గా ఇప్పటికి కూడా ఐ డోంట్ బిలీవ్ ఇన్ అ పాయింట్ దట్ యూ హ్యావ్ టు హ్యావ్ నోన్ ఫేసెస్. అంటే నోన్ యాక్టర్స్ అందరూ కాస్టింగ్ ఎవరు అని ఫస్ట్ అడుగుతారు. సో నాకు ఇప్పుడు కూడా ఐ స్టిల్ స్టాండ్ బై ద పాయింట్ దట్ కొత్త వాళ్ళ పాత వాళ్ళ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దాట్, ఇఫ్ దే ఆర్ పర్ఫార్మర్ యూనో మంచిగా యాక్ట్ చేస్తున్నారు, ఆ క్యారెక్టర్కి ఫిట్ ఇన్ అవుతున్నారంటే గో విత్ న్యూ పీపుల్. అండ్ ఇట్స్ వెరీ ఈజీ టు వర్క్ విత్ దెమ్ బికాస్ దే ఆర్ ఫ్రీ ఆల్ ద టైమ్. నాకు అదే బాగా బెనిఫిట్ అయింది సార్. నేను 3 years ఆల్మోస్ట్ 2 years షూట్ చేసాం మేము. ప్యాచ్ వర్క్స్ యూనో స్కెడ్యూల్స్ మధ్యలో 4 months గ్యాప్ బికాస్ ఫినాన్షియల్ వీటి వల్ల. But all my actors were available because they were all new people and upcoming people. So, but maybe next movie chesta I'll go with known faces because that was the major problem I had in selling my film. Yeah. Okay. And ఇప్పుడు వచ్చే కొత్త వాళ్ళకి అడుగుపెట్టే వాళ్ళకి ఈ ఎక్స్పీరియన్స్ తోటి ఏమి సజెషన్స్ ఇవ్వగలవు? అంటే సజెషన్ ఇచ్చేంత లేదు అని అనుకోవచ్చు, బట్ ఓకే ఒక ఎక్స్పీరియన్స్ కదా, ఎంతైనా ఒక ఎక్స్పీరియన్స్, ఒక 3 years ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసావు. సజెషన్ అని కాదు సార్, బట్ ఐ కెన్ సే వన్ థింగ్, ఇఫ్ యూ రియలీ బిలీవ్ ఇన్ యువర్ స్టోరీ, వాట్ ఎవర్ యూ వాంట్ టు టెల్ ద స్టోరీ, ఇఫ్ యూ థింక్ దిస్ ఈస్ వాట్
నేను అవును దిస్ ఈజ్ మై స్టోరీ, దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు టెల్ అన్నప్పుడు డెడికేట్ యువర్ సెల్ఫ్ టు దట్ ఐడియా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవ్రీ వన్ సేస్. ఎంత డిస్కరేజ్మెంట్ ఉన్నా, ఎన్ని ఇయర్స్ పట్టినా. ఐ హ్యావ్ సీన్ మెనీ పీపుల్ ఇన్ దిస్ జర్నీ వేర్ దే స్టార్టెడ్ ఫిలిమ్స్ అండ్ దే గాట్ షెల్వ్డ్ ఆల్సో. ప్యాచ్ వర్క్ పడగానే లైట్ తీసుకున్నారు. అండ్ వాళ్ళ దగ్గర డబ్బులు ఉండి మంచి ప్రొడ్యూసర్స్ ఉండి కూడా ఐ హ్యావ్ సీన్ 3-4 ఫిలిమ్స్ గెటింగ్ షెల్వ్డ్. సో వెన్ యూ హ్యావ్ టు హ్యావ్ ద డెడికేషన్, హోప్స్ వదలకూడదు తొందరగా. స్టిక్ టు దట్ ఐడియా, స్టిక్ టు దట్ కన్విక్షన్, హ్యావ్ దట్ కన్విక్షన్, డెడికేషన్ టిల్ ది ఎండ్. బయటకి సినిమా రిలీజ్ అయ్యే వరకు యూ హ్యావ్ టు హ్యావ్ ద సేమ్ కన్విక్షన్, సేమ్ ఎనర్జీ, సేమ్ బర్నింగ్ డిజైర్ దట్ యూ హ్యావ్ ఆన్ ద డే వన్ ఆఫ్ యువర్ సెట్స్. దట్ ఈస్ వాట్ ఐ కెన్ టెల్. వీ వర్ లైక్ దట్ సార్. ఫస్ట్ డే మేము షూట్కి వెళ్ళేటప్పుడు అవర్ ఎనర్జీ లెవెల్స్ వేర్ లైక్ బ్యాటరీ ఏమన్నా పెడితే ఐ థింక్ ఇట్ విల్ బ్లాస్ట్. దట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ, నాట్ జస్ట్ మీ, ద హోల్ సెట్, మై యాక్టర్స్, మై డిఓపి, మై డైరెక్ట్, I mean, crew and everything, art director and everyone. That same energy we still have today. And everyone, ఇన్నిసార్లు ప్యాచ్ వర్క్ పడ్డా కూడా ఇప్పుడు మా సౌండ్ డిజైనర్స్, దే ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ సౌండ్ డిజైనర్స్ ఇన్ సౌత్ ఇండియా. సింక్ సినిమా, సచిన్ సుధాకరన్, హరిహరన్ అని చెప్పేసి. సో వాళ్ళు చాలా మంచి మంచి పెద్ద పెద్ద ఫిలిమ్స్ చేశారు సార్. సో మేము వాళ్ళ దగ్గర అప్రోచ్ అయినప్పుడు దే వర్ నాట్ దట్ బిగ్. వాళ్ళు అప్పుడు అర్జున్ రెడ్డి చేస్తున్నారు. అర్జున్ రెడ్డి డిడ్ రిలీజ్ అప్పటికి, ఓన్లీ టీజర్ ఒకటి బయటకు వచ్చింది అర్జున్ రెడ్డిది. సో మేము వాళ్ళని అప్పుడు అప్రోచ్ అయినప్పుడు దే లవ్ ద స్టోరీ. అప్పుడు వాళ్ళకి అదే చెప్పాను, ఆ బడ్జెట్ ఇంత, మీకు ఇంత ఇస్తాను, అది ఇది అని అంటే దే లైక్ ద స్టోరీ, ష్యూర్ విల్ డూ ఇట్ అని అన్నాడు. ఇన్నిసార్లు ప్యాచ్ వర్క్, ఇన్నిసార్లు ప్యాచ్ వర్క్ అయింది. అది కాకుండా ఐ యూస్ టు రీఎడిట్ ఆల్ ద టైమ్. అంటే ఒక్కొక్కరు చూసి ఒక్కొక్కటి చెప్తారు, ఇది ఇక్కడ ల్యాగ్ ఉంది, ఇది ఐఎమ్ ట్రయింగ్ టు ఎస్టాబ్లిష్ అండ్ ఐఎమ్ ట్రయింగ్ టు గెట్ ది ఆడియన్స్ ఇన్ టు ద మూడ్. బట్ అంత పేషెన్స్ లేదు చూసే వాళ్ళకి. సో అప్పుడు ఇంకా అది పెట్టి మనం అంత ఎస్టాబ్లిష్ చేసి బికాస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ ఇట్స్ ల్యాగ్ అనిపిస్తుంది, అది అనిపిస్తుంది. ఐ యూస్ టు ట్రిమ్ అండ్ ఇంటర్చేంజ్ సమ్ సీన్స్ హియర్ అండ్ దేర్ అండ్ ఆల్. దానివల్ల మళ్ళీ మొత్తం మ్యూజిక్ అది ఇది అన్నీ మళ్ళీ రీకన్ఫార్మింగ్, అంతా డబల్ ప్రాసెస్. అన్నైనా కూడా ఈ సచిన్ ఆర్ మై మిక్సింగ్ ఇంజనీర్ ఆర్ మై సౌండ్ ఇంజనీర్, దే ఆల్వేస్ యూస్ టు టెల్, see, we do some films purely for money and we do some films purely for passion. Your film is something that we are doing for passion. There is no interest in money for this film. No debutant, nik telidu, you are learning in this process. I'm learning and I'm also making the film here. So yes, you will make mistakes, you will take time pattochu, but we have complete trust on you, complete trust on the project. Nuveem feel avvodu, be harsh about the output you want. No problem ani, they are so supportive. Not just them, every other technician also is very supportive like that. So that is what I want to tell sir. And when you completely dedicate yourself to the idea, to the story that you want to tell, all these people when they see you so much dedicated, anta hard work chesi anta chestunnappudu choose vallu kuda they'll come forward and support. Nakaithe literal ga practical ga ade jarigindi. So first day memu shoot chesinappudu set lo ప్రతి లైట్ మ్యాన్, క్రేన్ అతను, వాళ్ళు వీళ్ళు వచ్చి కాల్ షీట్ టైం అయిపోతుంది, సెకండ్ కాల్ షీట్ పడుతుంది, షూట్ ఇంకా అవ్వట్లేదు, ఇదంతా వచ్చి మా మేనేజర్కి చెప్తున్నారు. మేము అవి పట్టించుకోకుండా కంటిన్యూస్ త్రీ కాల్ షీట్స్ వెళ్ళిపోయాం డే 1. అలా చూసాక వాళ్ళు షాక్ తిన్నారు, ఏంటి వీళ్ళు. నేను నా డిఓపి అయితే అసలు ఫుడ్ తినలేదు సార్ సెట్లో, ఓన్లీ టీ కాఫీ అది, అండ్ వీ వర్ షూటింగ్. ఎవరన్నా వచ్చి తినమంటే వంటకి వీ యూస్ టు చాలా కోపం వచ్చేసారు, డోంట్ డిస్టర్బ్, వీఆర్ కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ అని. వాళ్ళు షాక్ తిన్నారు, తిండి నిద్ర అన్న వదిలేసి. అండ్ ద హోల్ ఫస్ట్ షెడ్యూల్ ఇట్ వాస్ కంప్లీట్ అసైలం. నేను నా డిఓపి అసైలంలోనే పడుకున్నాం, అక్కడే ఉన్నాం, బికాస్ వీ వాంట్ టు బీ ఇన్ దట్ ట్రాన్స్. సో ఆ ట్రాన్స్, ఆ డెప్త్లో ఉండి వీ వాంటెడ్ టు షూట్ ఇట్. సో ఆడియన్స్ ఎలా ఫీల్ అవ్వాలో మేము అది ఫీల్ అయ్యి, మేము అందులో ఉండి ఆ క్యారెక్టర్ ఎలా ఫీల్ అవ్వాలో అంత డెప్త్గా ఇన్వాల్వ్ అయ్యి వీ షాట్ ఇట్. సో ఆ డెడికేషన్ చూసి వీళ్ళు ఎప్పుడు నెక్స్ట్ డే సెకండ్ కాల్ షీట్ పడుతుంది, థర్డ్ కాల్ షీట్ పడుతుంది అని ఎవ్వరు డిస్టర్బ్ చేసేవాళ్ళు కాదు. చాలా సీరియస్గా డెడికేటెడ్గా జరిగేది షూట్. అండ్ ఒక మెడిటేటెడ్ లెవెల్లో ద షూట్ యూస్ టు గో ఆన్. ద హోల్ వైబ్ యూస్ టు బి వెరీ డిఫరెంట్ ఆన్ ద సెట్. లాట్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ, లాట్ ఆఫ్ గుడ్ వైబ్స్. So that comes when people can see that you are so dedicated and so hard working. So that is what I want to tell. Ippudu kuda Harish garu, Mahesh Koneru garu, why they are supporting me is they could see the output,
బాగా చేసింది. షీ హెస్ ఆల్రెడీ అచీవ్ 26 అవార్డ్స్ అండ్ షీ ఈస్ వెరీ హార్డ్ వర్కింగ్. 3 years వేరే పని, వేరే ప్రపంచం, వేరే ఏది లేకుండా కంప్లీట్ 3 years ఒక ప్రాజెక్ట్కి నన్ను డెడికేట్ చేసుకున్నాను. ద హోల్ టీమ్ ఈస్ డెడికేటింగ్ అండ్ డూయింగ్ అంటే ఆటోమేటిక్గా దే గాట్ దట్ ట్రస్ట్ దట్ దిస్ ఇస్ సంథింగ్. అండ్ మహేష్ కోనేరు గారు సా ద ఫిలిం, సో అందుకే దే ఆర్ కమింగ్ అండ్ బ్యాకింగ్ మీ. ఆయన ఏ కండిషన్లో తీసుకున్నారు తెలుసుకోవచ్చా? బిజినెస్ సీక్రెట్? సీక్రెట్ ఏం కాదు సార్, బట్ ఐ డోంట్ నో అంటే ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ టెల్ ఇట్ ఆర్ నాట్, బట్ దే రిలీజింగ్ ద ఫిలిం సార్. ఓకే ఓకే. ఈ సినిమాకి మ్యూజిక్ మను మ్యూజిక్ డైరెక్టర్ కదా? యా సార్, నరేష్ కుమారన్. చాలా మంచి టెక్నీషియన్ సార్. ఐ మీన్ లైక్ చాలా బ్రిలియంట్ వర్క్ హీ హాస్ డన్ ఫర్ మదా. బేసిక్ వీఆర్ ఫ్రెండ్స్ ఫర్ ఆల్మోస్ట్ 12 years. సో ఎప్పుడైతే ద ఫస్ట్ డే వెన్ ది ఐడియా ఆఫ్ మదా స్టక్ టు మీ, సో హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ హూమ్ ఐ హ్యావ్ టోల్డ్ అండ్ షేర్డ్ ది ఐడియా విత్. సో ఇది ఇలా అనుకుంటున్నాను అంటే చాలా బాగుంది, డెవలప్ ఇట్ అని. అప్పటి నుంచి హీ వాజ్ దేర్ వెన్ త్రూ అవుట్ ద ప్రాసెస్ ద మదా గ్రూ. సో ఆయనకి కంప్లీట్ ఎలా అయితే నా డిఓపికి ఎంత అయితే స్క్రిప్ట్ మీద కంప్లీట్ గ్రిప్ ఉందో, తినకు కూడా అంత గ్రిప్ ఉండింది. అండ్ ఆయన వెన్ ఐ నరేటెడ్ హిమ్, వెన్ ఐ వాస్ డెవలపింగ్ ద స్టోరీ అండ్ ఐ వాస్ టెలింగ్ హిమ్ ఆల్ ద టైమ్, తనకి ఓకే తినకి ఎలా కావాలి, తిన విజన్ ఎలా ఉంది, వాట్ ఈస్ హర్ రిక్వైర్మెంట్ అనేది కంప్లీట్ క్లారిటీ ఉండింది అనమాట. హీ గేవ్ కికాస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్. ఐ మీన్ ద మోషన్ పోస్టర్ ఆల్సో దట్ గాట్ రిలీజ్డ్ కపుల్ ఆఫ్ డేస్. It got very good response. So music wise it got very chala baga chesadu background score aithe. And he didn't take money sir, ulta naku shoot ki inka koncham money help chesadu shoot ki. Okay okay. And అంటే ఈ 3 years లో అంటే ఎక్కడ అంత నిజంగా అంత 3 years ఒక లేడీ అంత అన్ని రోజులు స్ట్రగుల్ చేయడం అనేది మామూలు విషయం కాదు నాకు తెలిసి. ఎక్కడ డిప్రెషన్ పోయావని తెలిసింది నాకు. అది పోయావా పోలేదా? డిప్రెషన్ అంటే చాలాసార్లు యూ విల్ ఫీల్ లో సార్. ఎప్పుడైతే ఈ డిస్ట్రిబ్యూటర్స్కి షోస్ వేయడం స్టార్ట్ చేసామో, ప్యాచ్ వర్క్స్ అవన్నీ స్టార్ట్ అయ్యాయో, సమ్వేర్ నాతో పాటు స్టార్ట్ అయిన ఫిలిమ్స్ చాలా బయటకు వచ్చేసినాయి. నా తర్వాత స్టార్ట్ చేసిన డైరెక్టర్స్ కూడా, డెబ్యూ డైరెక్టర్స్ కూడా, దే మేడ్ దేర్ సెకండ్ ఫిలిం, థర్డ్ ఫిలిం ఇస్ కమింగ్ నౌ. సో కాంపిటీషన్ అని కాదు, బట్ సమ్ టైమ్ యూ ఫీల్ దట్ అరే వేర్ ఆమ్ ఐ గోయింగ్, వేర్ ఈస్ మై కెరియర్ గోయింగ్, విల్ దిస్ ఫిలిం ఎవర్ కమ్ అవుట్, అలా అప్పుడప్పుడు కొంచెం ఇదయ్యేది. బట్ వెన్ ఐ టాక్ టు మై మామ్, మా మమ్మీ నాకు కాన్ఫిడెన్స్ పెంచేది, ఏం లేదు నువ్వు చాలా మంచి సినిమా తీసినావు, ఇట్స్ జస్ట్ దట్ ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఫర్ తెలుగు రైట్ నౌ. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్. బట్ ఏ రోజైతే రిలీజ్ అవుతుందో యూ విల్ గెట్ ట్రెమెండస్ అప్రిసియేషన్. సో అదైతే కంపల్సరీ నువ్వు గుర్తుపెట్టుకో, డోంట్ ఎవర్ గివ్ అప్ అని మమ్మీ యూస్ టు బూస్ట్ అ లాట్. ఇదే సార్ మెయిన్గా డిస్ట్రిబ్యూటర్స్కి షోస్ వేసినప్పుడు చాలామంది ఎలా అంటే ఏంటి ఇస్తున్నావు నువ్వు, ఏంటి సినిమా, ఏది షూటింగ్ అయిపోయినాక కాదు సార్, మూవీ మొత్తం రెడీ అయిపోయాక డిస్ట్రిబ్యూటర్స్కి ఒకరొకరికి మూవీ వేస్తాం కదా బయర్స్కి, చూసినప్పుడు ఎందుకు ఇంత డార్క్ సినిమా, ఎందుకు ఇట్లా అమ్మాయిని టార్చర్ చేసి, వై సో మచ్ డార్క్ స్టఫ్, హ్యాపీ లవ్ స్టోరీయో, కాలేజ్ స్టోరీయో, కామెడీయో, రొమాంటికో ఇలా చేసుకోవచ్చు కదా, ఈజీ ఉంటుంది, యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ ఈజీలీ, ఎందుకు ఇంత వై యూ వాంట్ టు బీ సో ఆర్టిస్టిక్ అని చెప్పేవాళ్ళు. సో అలా అనిపించినప్పుడు ఈజ్ ఎవ్రీ వన్ హ్యావింగ్ ద సేమ్ మైండ్ సెట్. ఎవరికి బేస్ వన్ థింగ్ సార్, మోస్ట్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూటర్స్ ప్యాషన్తో చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. డిస్ట్రిబ్యూటర్స్, మహేష్ కోనేరు గారు ఇస్ ద ఎగ్జాంపుల్ ప్యాషన్తో చేసే వాళ్ళలో. సమ్ పీపుల్ ఆర్ జస్ట్ బిజినెస్ పీపుల్, సమ్ పీపుల్ హూమ్ ఐ హ్యావ్ మెట్ ప్రీవియస్లీ, దీంట్లో ఈ సీన్ ఉందా, ఇలాంటిది ఉందా, ఈ కాస్ట్ ఉందా, ఇది ఉందా, ఓకే ఇట్స్ ప్యూర్ క్యాలిక్యులేషన్ సార్. నేను ఇంత పెడితే ఎంత వస్తుంది, వీళ్ళకి ఎంత మార్కెట్ ఉంది, ఇట్స్ అ ప్యూర్ క్యాలిక్యులేషన్. సో అలాంటి మైండ్ సెట్ ఉన్నప్పుడు అఫ్ కోర్స్ వెన్ దే ఆర్ ఇన్వెస్టింగ్ దే విల్ డెఫినెట్లీ వాంట్ టు హ్యావ్ అ రిటర్న్. ఎవరు కూడా కంపల్సరీ పోయినా పర్లేదని అయితే నో వన్ వాంట్ టు డూ దట్. సో బికాస్ ఆఫ్ దాట్ థింగ్ ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు ఫైండ్ అ buyer or distributor, and it was tearing me down from inside. ఇంకా కంప్లీట్గా హోప్స్ అంటే ఇంకా థియేట్రికల్ రిలీజ్ అవ్వదేమో, మేబీ ఐ షుడ్ లుక్ ఫర్ అ డిజిటల్ ప్లాట్ఫామ్, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ఇట్లా ఏదైనా చూసుకొని ఇచ్చేయాలి. బట్ వీ హ్యావ్ ద ఫిలిం హ్యాస్ అ లాట్ ఆఫ్ గుడ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ వాల్యూస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సౌండ్ డిజైన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్
treatment, in the visual treatment, colors కానీ the short compositions కానీ it has a nice theatrical experience. సో అది ఇంకా ఉండదేమో అని ఒక డిప్రెషన్ లాగా అయ్యేది. అండ్ అది కాకుండా మై హెల్త్ ఆల్సో స్టార్టెడ్ టేకింగ్ అ టోల్. అంటే బికాస్ ఐ వాస్ పుషింగ్ మై సెల్ఫ్ అ లాట్. తిండి నిద్ర అన్నీ మానేసి ఐ వాజ్ కంప్లీట్లీ వర్కింగ్, ఎస్పెషలీ షూటింగ్ టైంలో అయితే చాలా టూ మచ్గా ఐ పుష్డ్ మై సెల్ఫ్. నాకు జనరల్గా మెన్సెస్ అప్పుడు ఐ హ్యావ్ సివియర్ పెయిన్ సార్. సో నేనేంటంటే నాకు ఫస్ట్ స్కెడ్యూల్లో ఈ ఎస్ఎల్ఎం స్కెడ్యూల్లో ఇప్పుడు నాకు మెన్సెస్ వస్తే ఆల్మోస్ట్ హాఫ్ డే ఐ హ్యావ్ టు టేక్ రెస్ట్. చాలా భయంకరమైన పెయిన్, వామిటింగ్స్, మోషన్స్, అండ్ ఇట్ ఈస్ టూ టార్చరస్ ఫర్ మీ టు బేర్ దట్ పెయిన్. ఆల్మోస్ట్ ఇట్ స్టేస్ ఫర్ అరౌండ్ 8 to 9 hours. బట్ ఈ షూట్ టైంలో నేను ఐ కాంట్ టేక్ దట్ బ్రేక్. వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ మనీ, ఐ కాంట్ ఎఫర్ట్ దట్ పెయిన్ నౌ. సో ఈ మెఫ్తాస్పాసన్ ఒక పెయిన్ కిల్లర్ ఉంటుంది. సో ఐ టుక్ 20 tablets ఆఫ్ దట్. ఐ టుక్ half an hour పవర్ న్యాప్. దెన్ ఐ స్టార్టెడ్ షూటింగ్ బ్యాక్. ఆ half an hour పవర్ న్యాప్ కూడా నేను నా డిఓపికి చెప్పా, అక్కడ మెడిసిన్స్ది దాంది దీంది కొన్ని ఎక్విప్మెంట్ది వీ వాంటెడ్ సమ్ క్లోజెస్. ఆ సెట్లో ఉన్న బెడ్ పైనే నేను పవర్ న్యాప్ తీసుకున్నాను అనమాట. నేను పవర్ న్యాప్ తీసుకునే వరకు నువ్వు ఈ క్లోజెస్ ఫినిష్ చేసే అని చెప్పి అంత నన్ను నేను పుష్ చేసుకున్నాను. సో ఐ టుక్ మై హెల్త్ ఫర్ గ్రాంటెడ్. ఓన్లీ ఇదే, ఇంకా ఇది తప్పే లేదు, ఈ సినిమా చేసి నేను చచ్చిపోయినా పర్లేదు అన్నంత కమిట్మెంట్తో ఐ హ్యావ్ మేడ్ దిస్ ఫిలిం. సో దానివల్ల ఐ హ్యాడ్ సమ్ హెల్త్ ఇష్యూస్ అండ్ ఆల్. బట్ అదర్ దాన్ దట్ మేజర్ డిప్రెషన్ అని ఏం లేదు సార్. సమ్ టైమ్స్ ఐ యూస్ టు ఫీల్ లో, బట్ అగైన్ ఐ యూస్ టు లేదు, ఐ మేడ్ అ గుడ్ ఫిలిం. నా సినిమాలో సత్తా లేకపోతే ఇన్ అవార్డ్స్ రాదు, ఇంత రికగ్నిషన్ రాదు. బికాస్ ద ఫెస్టివల్ దట్ ఐ హ్యావ్ సెంట్ ఆర్ నాట్ రెగ్యులర్ ఫెస్టివల్స్, that happens here. They are international festivals. International critics will review your films there. Baita pedda directors, those kind of people are the judges of your film there. All over world nunchi okokka festival ki thousands of films get submitted sir. ఇప్పుడు వెనిజులాలో కానీ లండన్ ఇంటర్నేషనల్ మోషన్ పిక్చర్ అవార్డ్స్ అని ఇట్స్ అ వెరీ బిగ్ ఫెస్టివల్ ఇన్ లండన్. దానికి ఆల్మోస్ట్ 8,000 ఫిల్మ్స్ సబ్మిట్ అయ్యాయి ఆల్ అక్రాస్ ద వరల్డ్. అన్ని కేటగిరీస్ ఉంటాయి, ఫీచర్ ఫిలిం ఆర్ డెబ్యూ ఫిలిం, ఇలా కేటగిరీస్ ఉంటాయి. షార్ట్ ఫిలిం, వెబ్ సిరీస్, డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఆర్ మ్యూజిక్ కా, సౌండ్ కా, అలా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. నేను దాంట్లో డెబ్యూ డైరెక్టర్ కింద సబ్మిట్ చేశాను ఫిలిం. అఫీషియల్ సెలెక్షన్ అవ్వడమే ఒక పెద్ద అచీవ్మెంట్, because in that scale of competition, just official selection itself is a big deal. akkad nunchi getting nominated, getting finalist list loki elladamu, then they called me and they asked, is there someone to come and take a trophy on behalf of you, or can you make it to London? And why? And you got best international female director award అని చెప్పారు. I submitted under a debut director category, but I got best international female director award. వెళ్ళలేదు సార్. మా యాక్టర్ ఉన్నారు కదా రాహుల్, వాళ్ళ సిస్టర్ వాళ్ళు లండన్ లో ఉంటారు. సో దే వెంట్ అండ్ అటెండెడ్ ద ఫెస్టివల్ బిహాఫ్ ఆఫ్ మీ. దే టుక్ ద ట్రోఫీ. సో వెన్ ఇలా మనం అంటే ఇన్ని వేల ఫిల్మ్స్ లో గెటింగ్ picked for official selection from there, getting into the next level and winning konni festivals lo aithe my film was the only one to have at least officially selected also. Noida festival undi sir, dantlo I think first Hindi film to get best feature award was Dhoni, MS Dhoni 2017 lo, and then the first Telugu feature is mine. So when it is getting so much of awards and so anta manaki awards istunarante, that means there is something in my film. That gave me that confidence and that used to keep me up, like ledu naku buyer dorkakunna distributor dorkananta matrana, it's not that my film is bad, it's just that it is not, maybe not the right time to bring the film out, or maybe konta sector of audiences ke this might go, that kind of things are there. But end of the day the film has something. So that used to keep me driving all the time. ఈ ఫెస్టివల్స్లో ఏమన్నా మనీ ఏమన్నా వచ్చిందా? అది మనీ ఏం రాలేదు సార్. కొన్ని ఫెస్టివల్స్లో ఉంటుంది, బట్ అలాంటి ఫెస్టివల్కి ఏది పంపివ్వలేదు నేను. ఓకే. అండ్ ఇది ఓటీటీ ప్లాట్ఫామ్ కోసము ఒరిజినల్ కంటెంట్ లాగా కూడా అడిగారంట కదా, ఆల్మోస్ట్ 1 crore అట్లా, నిజమేనా? ఎస్ సార్, అంటే ఒక ప్లాట్ఫామ్ ఉంది. మరి ఎందుకు అక్కడ వద్దనుకున్నారు? ఫస్ట్ థింగ్ ఇస్ ఐ వాంటెడ్ టు ట్రై ఫర్ థియేట్రికల్ ఇది సార్. లేదు, వర్స్ట్ సినారియో ఓటీటీకి ఇచ్చినా కూడా దెర్ షుడ్ బి, ఐ మీన్ అట్లీస్ట్ ఐ షుడ్ బ్రేక్ ఈవెన్, బికాస్ మాకు చాలా అప్పు ఉంది. దాంట్లో ఒక 20% మాత్రమే వీ పుట్ అవర్ ఓన్ మనీ, రెస్ట్ 80% ఈజ్ టేకెన్ ఆన్ డెప్ట్. సో అట్లీస్ట్ నాకు లోన్స్ అన్న క్లియర్ అయ్యే అమౌంట్ వస్తే ఐ కెన్ గివ్ ఇట్.
సో అలా నాకు ఇంట్రెస్ట్ లేక ఐ డెఫినెట్లీ వాంటెడ్ ఫర్ అ థియేట్రికల్ రిలీజ్. నేను ఒక డెడ్ లైన్ పెట్టుకున్నాను, ఈ మార్చ్ ఎండింగ్ వరకు ఐ విల్ సీ. కొన్ని ఆప్షన్స్ పెట్టుకున్నాను, ఇంకా దీస్ ఆర్ ద రిమైనింగ్ డిస్ట్రిబ్యూటర్స్, దీస్ ఆర్ ద రిమైనింగ్ ప్రొడక్షన్ హౌసెస్, ఆర్ మేబీ దీస్ ఆర్ ద రిమైనింగ్ పీపుల్ హూమ్ ఐ కెన్ అప్రోచ్ ఫర్ హెల్ప్ అని. సో ఒక వైట్ బోర్డ్, పెద్ద ప్లానింగ్ ఉంటుంది సార్ నా రూమ్లో. ఐ మీన్ లైక్ ఇఫ్ యూ సీ ఇట్ లుక్స్ లైక్ పెద్ద స్కెచింగ్ అదంతా ఉంటుంది అనమాట, గోడల మీద అని నోటీస్ బోర్డ్స్ అవి ఇవన్నీ. సో ఐ ప్లాన్ లైక్ దీస్ ఆర్ ద పీపుల్ హూమ్ ఐ హ్యావ్ టు అప్రోచ్. ఐ యూస్ టు అప్రోచ్, ఐ యూస్ టు టాక్, వర్కౌట్ కాలేదు కొట్టేసా. అట్లా ఆప్షన్స్ పెట్టుకొని డెడ్ లైన్ మార్చ్ ఎండింగ్. సో ఐ హ్యావ్ టు మూవ్ ఆన్, అంటే లైఫ్లో ఇంకా ఈ ఫిలిమే కాదు, నెక్స్ట్ ఇంకా ఫర్దర్ మూవ్. ఐ ఆల్రెడీ డెడికేటెడ్ 3 years టు దిస్. సరే థియేట్రికల్ అవ్వకపోతే వర్స్ సినారియో, అట్లీస్ట్ వెబ్ ప్లాట్ఫామ్, బట్ అట్లీస్ట్ ఐ షుడ్ బ్రేక్ ఈవెన్. నాట్ ఇఫ్ బ్రేక్ ఈవెన్, అట్లీస్ట్ ఐ షుడ్ పే ఆఫ్ ద డెప్స్. బికాస్ మళ్ళీ మా మమ్మీకి నేను ఆ డెప్స్ వేసి ఐ కాంట్ లెట్ హర్ మూవ్ ఆన్ ఫ్రమ్ దిస్. సో అలా పెట్టుకొని మార్చ్ ఎండింగ్ వరకు పెట్టుకున్నాను. అందులో వన్ ఆఫ్ ది పర్సన్ హూమ్ ఐ వాంటెడ్ టు అప్రోచ్ వాస్ హరిశంకర్ గారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా రెస్ట్ ఆఫ్ ది ఆప్షన్స్ అన్ని ఐ స్ట్రైక్డ్ ఆఫ్. ఓకే, సపోజ్ అంటే ఒక నెగిటివ్గా ఆలోచించి, ఓకే సారీ అడుగుతున్నందుకు, అంటే ఒకవేళ నెగిటివ్గా ఇది వర్కౌట్ అవ్వలేదు అనుకుందాం సినిమా, ఏంటి, వాట్ ఈస్ ద స్టెప్? I'll still be able to do works. I mean like this art is something like you have it in you. So cinema work avakuna, maybe I'll do web series or maybe something, but I'll keep doing this. I'll keep telling stories, maybe if not theatrical platform, or maybe a web smaller platform in a smaller scale or smaller thing, but I'll still tell stories. And దీంట్లో నవదీప్ గురించి మాట్లాడలేదు నువ్వు. ఏంటి నవదీప్ హ్యాండ్ ఏంటి దీంట్లో? బేసిక్గా నవదీప్ అండ్ మీ ఆర్ ఫ్రెండ్స్ ఆన్ ఫేస్బుక్ సార్. ఓకే. సో నేను సీ స్పేస్లో, బికాస్ ఐ కుడెంట్ చాలా మందికి చూపించాల్సి వచ్చింది మూవీ బయోస్కి. సో ఎవ్రీ టైమ్ గోయింగ్ టు ప్రసాద్ ల్యాబ్స్ ఆర్ సురేష్ ప్రొడక్షన్స్, ఐ మీన్ లైక్ రామానాయుడు థియేటర్ ఈజ్ లైక్ ప్రిటీ కాస్ట్లీ. సో ఎవ్రీ టైమ్ పుట్టింగ్ అ షో దేర్ అన్నది కాకుండా సీ స్పేస్లో వీ హ్యావ్ అ మినీ థియేటర్ 30 seat. మీరు అందులోనే చూసారు కదా. సో సీ స్పేస్లో ఒక 2 times షో వేసాను. అప్పుడు ఐ హ్యావ్ ద నవదీప్ ఆల్సో సా సమ్ అవార్డ్స్ అది ఇది అని. దెన్ లైక్ సీ స్పేస్లో ఒకసారి కలిసినప్పుడు వాట్ ఈస్ దిస్ మూవీ అబౌట్, వాట్ ఈస్ దిస్ అవార్డ్స్ అది ఇది అని వి స్పోక్. దెన్ ఐ షోడ్ హిమ్ ద టీజర్స్, ట్రైలర్ అండ్ ఎవ్రీథింగ్. చాలా బాగుంది, లెట్ మీ వాచ్ ద ఫిలిం అని ఒకరోజు మూవీ చూసాడు అన్నమాట. ట్రైలర్ చూడలేదు, ఓన్లీ టీజర్స్ చూసాడు. సో ట్రైలర్ వద్దు, ట్రైలర్ చూస్తే మళ్ళీ మేబీ ఐ ఎక్స్పెక్ట్ సంథింగ్ మూవీలో, అది వద్దు, విల్ డైరెక్ట్లీ వాచ్ ద ఫిలిం అని. హీ వాచ్ ద ఫిలిం. He was watching the film with so much of energy. అంటే ఎగురుకుంటూ ట్విస్ట్ లైక్ అన్నిటికీ ద రియాక్షన్, ద వే హీ వాజ్ వాచింగ్ ఇట్, ఐ వాజ్ ఆడియన్సెస్ అందరు నిజంగా ఇంత ఇన్వాల్వ్ అయ్యి చూస్తే మై ఫిలిం ఈస్ గోయింగ్ టు బి అ సూపర్ డూపర్ హిట్ అని అనిపించింది. సో అంత ఇన్వాల్వ్ అయ్యి అంత హ్యాపీ, ఐ మీన్ లైక్ హీ వాజ్ లైకింగ్ ద వే ద స్టోరీ వాజ్ గోయింగ్ ఫార్వర్డ్, ట్విస్ట్ అన్నిటికీ చాలా ఎక్సైటెడ్. సో ఆయన నచ్చి హీ టోల్డ్ మీ దట్ యూ కెన్ యూస్ సీ స్పేస్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, డోంట్ పే ఫర్ థియేటర్ ఎనీమోర్. సో ఎన్నిసార్లు ఎవరికి ఎంతమందికి షోస్ వేసుకున్నా కూడా యూ కెన్ జస్ట్ కాల్, థియేటర్ అవైలబుల్ ఉందా లేదా చెక్ చేసుకో, షోస్ వేసుకో, డోంట్ పే. అండ్ ఇట్స్ సీ స్పేస్ ఇస్ బేసికలీ ఫర్ అప్కమింగ్ పీపుల్. అదొక ప్లాట్ఫామ్ సార్, అంటే దే హ్యావ్ అ థియేటర్, డబ్బింగ్ సూట్ ఉంది, ఎడిట్ సూట్ ఉంది, ప్లేస్ వేర్ టు షూట్, టేక్ ఆడిషన్స్ అండ్ క్యాబిన్స్ ఉన్నాయి. సో క్యాబిన్ కూడా ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ అ క్యాబిన్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, యూ కెన్ పుట్ ఆల్ యువర్ మీటింగ్స్ హియర్ అది ఇది అని చెప్పారు. ఈవెన్ ఫర్ ప్రెస్ మీట్స్ యూ కెన్ యూజ్ ద స్పేస్ అండ్ హీ గేవ్ మీ దట్ కైండ్ ఆఫ్ సపోర్ట్. ఓకే ఓకే. అండ్ ఆర్టిస్టులు కూడా చాలా మంది ఆల్మోస్ట్ ఫ్రీగా చేశారని విన్నాను. యా సార్, అండ్ ఆల్మోస్ట్ అందరు ఫ్రీయే సార్. అంటే కొత్త కొత్త వాళ్ళకి 2000 per day అలా చిన్న చిన్న పేమెంట్స్ చేసాము. హీరోయిన్ షీ డిడ్ ఫర్ ఫ్రీ సార్. బేసిక్గా మీ అండ్ మై మామ్ తనది క్రైమ్ ప్యాట్రోల్లో చూసాము, చాలా ఎపిసోడ్స్ చూసాము. క్రైమ్ ప్యాట్రోల్ నాకు తెలియదు. క్రైమ్ ప్యాట్రోల్ సోనీలో క్రైమ్ ప్యాట్రోల్ అని వస్తుంది. సో దాంట్లో చాలా మంచి మంచి ఎపిసోడ్స్ చేసింది, మంచి మంచి క్యారెక్టర్స్ చేసింది. సో తన యాక్టింగ్ చాలా చాలా బాగా అనిపించింది అనమాట. సో వెన్ వీ థాట్ ఆఫ్ మధ, అమ్మకి నాకు ప్యారలల్గా ఫస్ట్ స్ట్రైక్ అయిన నేమ్ తృష్ణ ముఖర్జీ. సో ఫేస్బుక్లో తన ప్రొఫైల్ సర్చ్ చేసి మెసేజ్ పెట్టాను, తను సినాప్సిస్ మెయిల్ చేయమనింది. జస్ట్ సినాప్సిస్ మెయిల్ చేసిన ఒక 5 minutesకే ప్లీజ్ కమ్ డౌన్ టు బాంబే, ఐ వాంట్ టు. బైలింగ్వల్ ఎందుకు చేయలేదు ఇది? ఇనిషియల్ ఐడియా వాస్ టు డూ ట్రైలింగ్వల్ సార్. నేను సాంస్క్రిట్ టైటిల్ పెట్టుకోవడానికి కూడా దట్ వాస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. అంటే తెలుగులో, తమిళ్లో, హిందీలో చేద్దామనే ప్లాన్ ఉండింది. సో అన్ని లాంగ్వేజెస్కి కామన్ టైటిల్ మదా ఉంచుదాం అనుకున్నాం.
బట్ షూట్కి వెళ్ళిన రోజు మేము స్క్రిప్ట్ డైలాగ్స్ తో కూడా ఇప్పటికైనా హిందీ డబ్ వర్కౌట్ అవుద్ది అనుకుంటా ఈ సినిమా అట్లా అవుతుంది. హిందీలో తమిళ్లో ఇంకా బాగా వర్కౌట్ అవుతుంది సార్ ఈ ఫిలిం. అంటే తెలుగు కన్నా కూడా ఇంకా ఇట్ విల్ డూ మోర్ వెల్ ఇన్ తెలుగు. హిందీలో బాగా వర్కౌట్ అవుతుంది, హిందీలో చాలా బాగా వర్కౌట్ అవుతుంది. బట్ వీ రియలీ డోంట్ హ్యావ్ ఎనీ గేట్ వేస్ టు అప్రోచ్ పీపుల్ ఆర్ గెట్ ఇట్ డన్ దేర్. ఎంత పెద్దవాళ్ళని కలుస్తున్నప్పుడు వాళ్ళు గైడ్ చేస్తారు కదా, వాళ్ళు ఏ విధంగా? యా సార్, అంటే బేసిక్గా మేమైతే వీఆర్ రెడీ విత్ దట్. అంటే ఒకవేళ హిందీ డబ్బింగ్ వెళ్ళాలంటే వీఆర్ ప్లాన్డ్ అండ్ రెడీ విత్ దట్. వి విల్ సీ ద ఫస్ట్ డేస్ రెస్పాన్స్. ఆర్జీవిని కలిసానన్నావుగా, తను ఏమన్నా? కలవలేదు సార్, వి కుడెంట్ మీట్. ట్రై చేశాను చాలా సార్లు. వాళ్ళ నెఫ్యూ ఆర్ సమ్వన్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ హిస్ డేట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఆయన ఆల్మోస్ట్ ఒక 2 months రెగ్యులర్గా ఫాలోఅప్ చేసి ఇంకా లైట్ తీసుకున్నాను. అట్లీస్ట్ శాటిలైట్ కూడా వర్కౌట్ అవ్వలేదా? హిందీ ఇంకా చేయలేదు సార్. ఒక అతను స్టిల్ టాక్స్ నడుస్తున్నాయి. యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ మలయాళం రీమేక్ రైట్స్ ఒకటి వి సోల్డ్. అది లాంగ్ బ్యాకే వి సోల్డ్ మలయాళం రీమేక్ రైట్స్. ఎట్లా, ఏ బేస్ లో తీసుకున్నారు? దే జస్ట్ సా ద టీజర్స్ అండ్ దే అప్రోచ్డ్ మీ. మలయాళం రీమేక్ ఇంట్రెస్ట్ ఉంది అండ్ మోస్ట్ ఆఫ్ మై టెక్నీషియన్స్ ఆర్ మలయాళీస్. ఎడిటర్, డిఓపి, కలరిస్ట్, సౌండ్, పోస్టర్ డిజైనర్ అందరూ మలయాళీసే. అనీష్ యాక్టర్. So when they share the content and all, they approached and they took the Malayalam remake rights. అనీష్ కురువిలో కూడా అప్పటి ఫ్రెండ్ కదా, పాత ఫ్రెండ్ సార్. 2011-12 నుంచి హిస్ ఫ్రెండ్. ఓకే. కానీ ఇప్పుడు మలయాళం టాపిక్ వచ్చింది కాబట్టి అంత టెక్నీషియన్లు అందరినీ మలయాళంలో పెట్టుకోవడానికి ఏంటి రీజన్? నీకు ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారా లేకపోతే? ఏం లేదు సార్, ఇట్స్ చాలా మంది మలయాళం ఎందుకు అంటే వాళ్ళు మోర్ స్టఫ్ అనా ఈ టెక్నికల్గా? అదైతే నాకు తెలియదు సార్. అంటే నాకు ఇప్పుడు మదా స్టార్ట్ చేసిన తర్వాత ఇండస్ట్రీలో ఓకే ఇలా బయట టెక్నీషియన్స్ ఇంతమంది ఉన్నారు అదని తెలుసు. బట్ వెన్ ఐ స్టార్టెడ్ మదా నాకు అంత ఐడియా లేదు. చాలా మంది ఈ మధ్య నేను యాక్ట్ చేసిన 3-4 సినిమాలకి అందరు మలయాళీ. వన్ థింగ్ ఐ కెన్ సే ఇస్ దే ఆర్ వెరీ క్రియేటివ్ సార్. మలయాళీస్ ఆర్ వెరీ క్రియేటివ్. అట్లా మళ్ళీ మన వాళ్ళు చూస్తే చంపేస్తారు నేను. అంటే దట్ డజంట్ మీన్ వీఆర్ నాట్ క్రియేటివ్. It's like they have art and culture in their lifestyle. Because నేను ఈ ఎడిటింగ్ అండ్ గ్రేడింగ్ మొత్తం కేరళలో జరిగింది కదా. ఆల్మోస్ట్ ఈ 3 years జర్నీలో ఐ స్టేడ్ ఇన్ కేరళ ఫర్ ఆల్మోస్ట్ an year and half, 1.5 year ఉన్నాను అక్కడ. సో their culture is very artistic. వాళ్ళ ఫెస్టివల్స్ కానీ దట్ ఈస్ వెరీ ఆర్టిస్టిక్ అండ్ చాలా మన ఇది ఉంటుంది సార్. అంటే ద మ్యూజికల్లీ కానీ అది కానీ ఇట్స్ వెరీ నైస్ అండ్ వెరీ సూదింగ్. నాకైతే ఇట్స్ యాక్సిడెంటల్గా అందరు మలయాళీస్ అయ్యారు. నథింగ్ ప్రీ ప్లాన్, అందరు మలయాళీస్ ఉండాలి. దీంట్లో ఈ సినిమాకి ఎక్కువ పేరు ఇవ్వదలుచుకుంటే ఆఫ్టర్ డైరెక్టర్ ఎవరికి ఇస్తావు? ఆఫ్టర్ డైరెక్టర్ మమ్మీ, ఆబ్వియస్గా మమ్మీ. ప్రొడ్యూసర్ ఇంటోలం పక్కన పెట్టు. మ్యూజిక్ డైరెక్టర్, మై డిఓపి అండ్ మై లీడ్ యాక్ట్రెస్ తృష్ణ. ఓకే. ఓకే, ఇంకా ఫైనల్గా సినిమా అంటే ఇంత స్ట్రగుల్ పడ్డావు విద్య, డెఫినెట్గా నాకు తెలిసి నువ్వు సక్సెస్ కొడతావని నేను నాకు పూర్తిగా నమ్ముతున్నాను. అండ్ డెఫినెట్గా నాకు తెలిసి ఇప్పుడు అండర్ ప్రొడక్షన్లో నీకు ఏదైనా ఆఫర్ వచ్చి ఉండాలి, వీళ్ళు చూసాక ఏదైనా సైన్ చేసుకోవడం అలా జరిగిందా? ఐ డోంట్ నో చెప్పొచ్చా లేదో సార్. యాక్చువల్లీ అంటే ఓవరాల్గా అయితే అన్నారు, ఓకే, బట్ ఇంకా కన్ఫర్మ్ అయితే ఏం లేదు. బట్ నేను ఎప్పుడైతే డిస్ట్రిబ్యూటర్స్కి, ప్రొడ్యూసర్స్కి వెన్ ఐ వాజ్ షోయింగ్ మదా చూసాక దే ఆఫర్డ్ మీ సెకండ్ అంటే నెక్స్ట్ ఏదైనా స్టోరీ ఉంటే తీసుకురా ప్రొడ్యూస్ చేద్దామని ఫాలోఅప్ కూడా చేశారు. నా స్టోరీ ఉంటే తీసుకురా అంటే దే లైక్డ్ మై వర్క్. బట్ ఇది ఇట్ వాజ్ రిస్కీ ఫర్ దెమ్. డెఫినెట్గా నువ్వు టెక్నికల్గా చాలా సౌండ్ ఉన్నావు, మరి అది ఎట్లా వచ్చిందని నాకు తెలియదు కానీ. ఓకే, నెక్స్ట్ సినిమా మాత్రం నా క్యారెక్టర్. మదాలో I wanted you to be a part of it, but it didn't happen. అది నేనే మిస్ చేసుకున్నాను. ఓకే, అండ్ ఇంకా సినిమా గురించి ఏం చెప్పాలనుకుంటున్నావు? నథింగ్ సార్, ఒకటి ఏం చెప్పదలుచుకున్నానంటే నథింగ్ టు డూ విత్ ఫెమినిజం ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ దట్ థింగ్. బట్ సీ వెన్ మనకి ఎట్లయితే టైగర్స్ తక్కువ ఉన్నాయి ఆర్ యూనో సమ్ యానిమల్స్ పాపులేషన్ తక్కువ ఉంది అన్నప్పుడు యూ డూ మోర్ టు గ్రో ద పాపులేషన్. లైక్ యూనో యూ బిల్డ్ సాంక్చురీస్ ఫర్ దెమ్, అలా యూ ట్రై టు ఇంక్రీజ్ ద పాపులేషన్. That's how the industry should treat a female technician or any female filmmaker. Because we are very less. There is no male domination in terms of the ratio.
కంపేర్ చేస్తే 90% మేల్స్ ఉంటే 10% ఫీమేల్స్ ఉన్నారు. సో దట్ కైండ్ ఆఫ్ రేషియో డామినేషన్ ఈస్ దేర్. బట్ ఎవరు మనల్ని తొక్కి చేసేదైతే ఐ నెవర్ సా దట్. బట్ if you want more females coming into the industry, along with the industry persons and everything, the audience's mindset also should be a little more open towards female filmmakers. When you know that a female is producing some film, Mahanda ticket is around 100-150. You should feel, are a female producer, a female director, or a female technician. Why don't we just support them by buying a ticket? If you like, spread the word on the so and so, just support them. Because of the if the producer is successful, she will make one more film. And నేను maximum చాలా మంది ఫీమేల్స్ ని పెట్టడానికి ట్రై చేశాను, ఫీమేల్ సెంటర్డ్ ఫిల్మ్ చేయడానికి ట్రై చేశాను. సో వన్ అ వుమన్ ఈస్ టేకింగ్ అ బిగ్గర్ ప్రొడ్యూసర్ లెవెల్లో లేకపోతే డైరెక్టర్ లెవెల్లో విమెన్ ఉన్నప్పుడు షీ విల్ ట్రై టు డూ much more things for women in terms of telling a story, or in terms of the perspective of making it. The feminism is attached. I mean, a little feminine touch will be there to it. She will include more female technicians. So obviously, how you endangered species ni ela aithe you will try to grow, try to increase the population of females in the industries. That is what I wanted to ask the audiences to do. సో సపోర్ట్ ఆఫ్ ఫీమేల్ టెక్నీషియన్, ఇట్స్ నథింగ్ టు డూ నేను ఫీమేల్ కార్డ్ ప్లే చేసి విమెన్ కార్డ్ ప్లే చేసి నాకు సినిమాకి రండి అని చెప్పడానికి కాదు. బట్ అవుట్ ఆఫ్ మదా, ఐ మీన్ కీపింగ్ మదా aside, it's my general opinion that audiences also should come forward and support when a female technician is taking a risk. So that is what I wanted to tell. And coming back to Madha, I want to tell that it's a very differently made story. In terms of the way we told the story, in terms of the screenplay, in terms of the visual treatment, story designing కానీ sound designing కానీ మీరు అబ్జర్వ్ చేశారో లేదో సార్, అంటే ఇంటర్వెల్ బ్యాంగ్ అప్పుడు వెన్ షీ స్ట్రాప్డ్ ఇన్ దట్ రూమ్ అసలంలో తీసుకెళ్ళి పెట్టినప్పుడు మ్యూజిక్తో పాటు దెర్ ఈస్ వన్ బ్యాంగ్ దట్ ఈస్ కమింగ్ అలాంగ్ విత్ దట్. మీరు అబ్జర్వ్ చేసే దట్ కైండ్ ఆఫ్ సైరన్ కమ్స్ ఇన్ వెన్ ఈ బొగ్గు గనిలలో దాంట్లో ఏదన్నా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఆ సైరన్ వినబడతా ఉంటుంది. సో అలాంటి సౌండ్ డిజైన్ వి డిడ్ సో దట్ మెంటల్లీ అంటే మనకు తెలియకుండానే మన మైండ్ లో ఒక పానిక్ క్రియేట్ అవుతుంది. యా, సో మనకు తెలియకుండానే దట్ ఈస్ వి వాంటెడ్ టు సెట్ దట్ కైండ్ ఆఫ్ మూడ్. అసలంలో కూడా వెన్ షీస్ సమ్ సీన్ ఈస్ హ్యాపెనింగ్ బట్ బిహైండ్ సమ్వేర్ వీ కెప్ట్ సమ్ వాటర్ లీకింగ్ ఆర్ ఎలికలది చిన్న సౌండ్, పురుగులు పరిగెత్తేది, అలా చాలా సౌండ్ డిజైన్ వర్క్ చేసాం. బికాస్ వీ వాంట్ ది ఆడియన్సెస్ ఆ రూమ్లో అసలంలో ఉన్న ఫీలింగ్ తీసుకురావడానికి. సో ఇలా ఇట్స్ అ వెరీ వెల్ మేడ్, టెక్నికల్లీ ఇట్స్ అ వెరీ సౌండ్ ఫిలిం. అంటే ఈ స్కేల్ ఆఫ్ చిన్న సినిమా స్కేల్కి వీ డిడ్ అవర్ బెస్ట్. And it already proved itself in various festivals, and it will be really good if people go with open mind without any expectations, just enjoy it, and if they like it, if they share it and spread the talk, because maak ippudu prastaniki word of mouth is very important for new people. So Harishankar garu, Mahesh garu and Navdeep are giving their complete support. They are doing a lot for us. So if audiences also encourage us, like I will be idi ba workout ayindante, if this gets a good response, then I will again try to make an experimental film for my next also. Yeah. Okay. And favorite woman director? Favorite women director, I like the work of Meghna Gulzar. అదే మనసులో అనుకున్నా. Yeah, Razi, I like Razi a lot. Other than that, my favorite director is Darren Aronofsky. So okay. మదానే వస్తుంది నాకు పేరు. ఓకే, బస్ విద్య, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సక్సెస్ అవుద్ది, ఎందుకంటే నీ జర్నీ ఎలా ఉంది, డెఫినెట్గా యూ విల్ గెట్ ఏ సక్సెస్. థ్యాంక్ యూ సార్. రైట్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. నేను మీ జబర్దస్త్ నవీన్. For more videos, please subscribe to iDream. For more videos, subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Ravipudi. For more videos, please subscribe iDream Media. This is Manjula. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream channel. Don't miss it. అక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి కొట్టండి, మర్చిపోదు. ఓకేనా? Subscribe to iDream.